హాయ్ స్టూడెంట్ ఫ్రెండ్స్, నేను మీ కెమిస్ట్రీ చంద్ర. ఇప్పటివరకు మనం 12th బోర్డ్ ప్లస్ JEE, EAMCET, TSET ఈ అన్నిటి కోసం టోటల్గా 3 చాప్టర్స్ని కవర్ చేసాం. ఈరోజు మనం చూడబోయే చాప్టర్ కెమికల్ కైనెటిక్స్. అవన్నీ ఎగ్జైట్మెంట్ చాప్టర్స్ అయితే ఇది ఎ బిట్ క్రేజీ చాప్టర్. ఇది క్రేజీ చాప్టర్ ఎందుకు అంటున్నాను అంటే, కెమిస్ట్రీలో ఎవరైనా సరే ఒక కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక కెమిస్ట్ మూడిట్ల గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఫస్ట్, అది అసలు పాసిబుల్లా కాదా, ఫీజిబిలిటీ ఆఫ్ ద రియాక్షన్. 2, అది ఎంతవరకు జరుగుతుంది, ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు మనం చూడబోయేది కెమికల్ కైనెటిక్స్. కైనెటిక్స్ అంటే మీకు జనరల్గా ఎక్కడ ఉంటుంది, ఫిజిక్స్లో ఉంటుంది, అంతే కదా. కైనెసిస్ అంటే మూమెంట్. సో మూమెంట్ కానీ దాని ఫోర్సెస్ కానీ అన్నీ మీరు చదివేది ఫిజిక్స్లో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కెమిస్ట్రీని ఫిజిక్స్ని కంబైన్ చేసి కెమికల్ కైనెటిక్స్, అసలు ఒక కెమికల్ రియాక్షన్ ఎంత స్పీడ్తో జరుగుతుంది అనేది చెప్పేదే ఈ కెమికల్ కైనెటిక్స్ చాప్టర్. ఈ చాప్టర్లో ఫస్ట్ మనం ఏమేమి టాపిక్స్ ఇవాళ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. యాజ్ యూజువల్ ఇంట్రడక్షన్, రేట్ ఆఫ్ రియాక్షన్, ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ, ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్ అండ్ హాఫ్ లైఫ్, అరిహీనియస్ థియరీ, కొలిజన్ థియరీ. సో ఈ టాపిక్స్ అన్నీ కూడా యాజ్ యూజువల్గా సింగిల్ షాట్లో నేను ఇప్పుడు కవర్ చేస్తాను. సో మీ అందరూ కూడా శ్రద్ధగా విని బాగా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే, ఫస్ట్ అసలు ఈ కెమికల్ కైనెటిక్స్ అంటే ఏంటి నేను ఆల్రెడీ చెప్పాను కదా. సో ఏదైనా ఒక కెమిస్ట్ ఉన్నాడు అంటే వాడు ఏం తెలుసుకోవాలనుకుంటాడు, ఫస్ట్ ఫీజిబిలిటీ. అసలు ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ ఫీజిబుల్ అవుతుందా లేదా, ఫీజిబుల్ అయితే ఎంత extent of reaction, feasibility of reaction, and the last one is speed of the reaction. So feasibility of reaction ఇది ఎవరు చెప్తారు మనకి. సో 11th స్టాండర్డ్లో మనకి థర్మోడైనమిక్స్ అనే ఒక లెసన్ ఉంది. ఆ థర్మోడైనమిక్స్ లెసన్లో మనం తెలుసుకుంటాం వెదర్ ద రియాక్షన్ ఈజ్ ఫీజిబుల్ ఆర్ నాట్ ఫీజిబుల్. ఎలా తెలుస్తుంది ఫీజిబుల్లా కాదా, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్డ్ బై డెల్టా జీ. డెల్టా జీ ఈజ్ నథింగ్ బట్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ. గిబ్స్ ఫ్రీ ఎనర్జీ గనక లెస్ దాన్ 0 అంటే నెగటివ్ అయితే గనక ఆ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి స్పాంటేనియస్, దట్ రియాక్షన్ గోయింగ్ టు బి హ్యాపెన్స్. దీనికంటే ముందు చాలా టర్మ్స్ ఉన్నాయి. డెల్టా హెచ్ ఉంది, డెల్టా ఈ ఉంది, డెల్టా ఎస్ ఉంది. ఈ అన్నిటికి లాస్ట్లో మనం చెప్పేది డెల్టా జీని బేస్ చేసుకుని. ఇఫ్ డెల్టా జీ లెస్ దాన్ 0 అంటే డెల్టా జీ అనేది నెగటివ్ అయినట్లయితే గనక ఆ పర్టికులర్ రియాక్షన్ స్పాంటేనియస్గా జరుగుతుంది, దాని రియాక్షన్ అనంతర తానుగా జరుగుతుంది. అది డెల్టా జీ లెస్ దాన్ 0. అండ్ నెక్స్ట్ వన్, ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్. ఈ ఎక్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ మనం ఎలా తెలుస్తుంది, మనకి ఈక్విలిబ్రియం. మనకి ఇమీడియట్ టు ద థర్మోడైనమిక్స్ మనకి ఇంకొక చాప్టర్ ఉంది, కెమికల్ ఈక్విలిబ్రియం అని. ఈ కెమికల్ ఈక్విలిబ్రియం చాప్టర్లో మనకేం తెలుస్తుంది, ద రియాక్షన్ హౌ మచ్ ఎక్స్టెంట్ అంటే ఎంత వరకు జరుగుతుంది ఈ రియాక్షన్. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ విల్ టెల్స్ us that reaction is going to be happens up to how much extent అంటే ఎంత ఎక్స్టెంట్ వరకు రియాక్షన్ జరుగుతుంది అనేది మనకి ఈక్విలిబ్రియం దాంట్లో తీసుకుంటాం. అంతే కదా. ప్రిడిక్షన్ ఆఫ్ రియాక్షన్, డైరెక్షన్ ఆఫ్ ద రియాక్షన్, ఆల్ దీస్ థింగ్స్ విల్ బి రెడ్ ఇన్ యువర్ ఈక్విలిబ్రియం. అండ్ నౌ ద మోర్ ఎగ్జైటింగ్ అండ్ క్రేజియస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్. ఒక రియాక్షన్ ఎంత స్పీడ్గా జరుగుతుంది, వెలాసిటీ, ఎంత వెలాసిటీతో ఆ రియాక్షన్ జరుగుతుంది, ఆ రియాక్షన్ అనేది ఎంత వేగంతో జరుగుతుంది అనేది చెప్పేదే మనకి కెమికల్ కైనెటిక్స్. అదే మనం ఇక్కడ రాసాం. మనం కెమికల్ కైనెటిక్స్ ఇస్ ద స్టడీ ఆఫ్ రేట్స్ ఆర్ వెలాసిటీస్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్స్ అండ్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ దీస్ ఆల్ రేట్స్. ఈ మొత్తం అంతటిని కూడా మనం కెమికల్ కైనెటిక్స్లో చదువుదాం అనుకుంటున్నాం మనం. ఓకే, సో అసలు ఫస్ట్ స్పీడ్ ఆఫ్ రియాక్షన్ అనేది ఉంటుందా మనకి ఇప్పటివరకు ఏం తెలుసు, ల్యాబ్లోకి వెళ్ళి ఒక 2 కాంపౌండ్లు కలిపితే ఒక రియాక్షన్ వస్తుంది. ఆ రియాక్షన్ నుంచి మనం మామూలుగా ఏదైనా ఒక క్వాలిటేటివ్ కానీ క్వాంటిటేటివ్ కానీ డిటర్మినేషన్ చేసేసి అక్కడ రిజల్ట్ చెప్పేసి వెళ్ళిపోతాం, అంతే కదా. మీరు ఆల్రెడీ అందరూ కూడా ఎనాలిసిస్లు చేసే ఉంటారు. ఏ అనాలిసిస్లు చేశారు, క్యాటయాన్ అనాలిసిస్, యానయాన్ అనాలిసిస్
అండ్ ఫైనలీ ఆర్ రిపోర్టింగ్ 1 cation 1 anion టు గెట్ 1 సాల్ట్. చేశారు కదా అందరూ కూడా. ఆ రియాక్షన్స్ అన్నీ కూడా మనం తీసుకున్నట్లయితే ఆ రియాక్షన్స్ అన్నీ కూడా ఫాస్ట్గా జరుగుతున్నాయా స్లోగా జరుగుతున్నాయా? ఏంటి ఫాస్ట్ స్లో ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? అసలు ఆ రియాక్షన్ జరుగుతుందా లేదా? మనకి ఎంతసేపు ఏంటంటే అందులో కలర్ వస్తుందా లేదా, ఇదే కదా ప్రాబ్లం మనకి. ఓ కలర్ వస్తే తీసుకెళ్ళి ఆ పర్టికులర్ కాంపౌండ్ ఉంది అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు. సో కానీ ఎప్పుడన్నా మీరు అబ్జర్వ్ చేశారా ఏదైనా ఒక రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా? అది ఏదైనా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అబ్జర్వ్ చేయకపోతే ఈసారి ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేయండి. ఏ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుంది, ఏ రియాక్షన్ స్లోగా జరుగుతుంది. బేసిక్గా మనకి కంటికి కనిపించేటటువంటి రియాక్షన్స్ బోల్డ్ రియాక్షన్స్ ఉన్నాయి మనకి. సే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఫార్మేషన్. ఎప్పుడైనా సరే మనకి NaOH HCl ఈ రెండు తీసుకున్నాం మనం. ఈ NaOH ప్లస్ HCl గివ్స్ రైస్ టు NaCl. మనం గనక తీసుకుంటే ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. NaOH ప్లస్ HCl గివ్స్ రైస్ టు NaCl ప్లస్ H2O. ఇప్పుడు ఈ రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా? ఈ రియాక్షన్ ఎప్పుడు కూడా ఫాస్ట్గానే జరుగుతుంది. ఒక యాసిడ్ని తీసుకెళ్ళి ఒక బేస్ను కలిపినప్పుడు న్యూట్రలైజేషన్ రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్ ఎప్పుడు కూడా ఫాస్ట్గానే ఉంటుంది. H2 ప్లస్ O2 గివ్స్ రైస్ టు H2O. ఇప్పుడు ఈ రియాక్షన్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఈ రియాక్షన్ ఫాస్ట్గా జరుగుతుందా స్లోగా జరుగుతుందా? ఇది మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన నేచర్లో మనం చూసేదే. మనకి అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంటుంది, అందరికీ తెలుసు. ఆక్సిజన్తో పాటు హైడ్రోజన్ కూడా ఉంటుంది, అది కూడా తెలుసు. అంటే హైడ్రోజన్ అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. 0.015% గ్యాస్ అనేది ఎక్కడో మనకి ఎర్త్ క్రస్ట్లో ఉంది. ఇప్పుడు ఈ H2 అండ్ O2 కలిసి వాటర్ని ఫామ్ చేస్తున్నాయా ఫామ్ చేయట్లేదా? H2 అండ్ O2 అనేది ఫామ్ చేస్తున్నాయా ఫామ్ చేయట్లేదా? మనకి ఎప్పుడూ కూడా వాటర్ అనేది అంత ఈజీగా ఫామ్ అయిపోదు. H2 అండ్ O2ని తీసుకుని కలిపేస్తే మనకి అంత ఈజీగా వాటర్ ఫామ్ అయిపోదు. లేదు రస్టింగ్ ఆఫ్ ఐరన్, ఇంతకుముందు ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనం చెప్పుకున్నది. సో రస్టింగ్ ఆఫ్ ఐరన్ స్లో ప్రాసెస్సా ఫాస్ట్ ప్రాసెస్సా? అదేంటంటే అలా ఐరన్ ఎలా పెట్టగానే తుప్పట్టేస్తుందా, చాలా టైం తీసుకుని తుప్పడుతుందా? రస్టింగ్ అనేది అది చాలా టైం తీసుకుని రస్టింగ్ పడుతుంది, అంతేగాని ఇమీడియట్గా కాదు. లేదు ఒక పర్టికులర్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక డ్రాప్ ఆఫ్ ఇంక్ వేసాను నేను. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ ఇంక్ అనేది టోటల్గా స్ప్రెడ్ అయిపోతుంది, అది ఫాస్టర్ ప్రాసెస్. సో ఈ పర్టికులర్ ప్రాసెస్ కొన్ని ఫిజికల్ ప్రాసెస్లో మనకు ఆల్రెడీ తెలుసు, స్లో ప్రాసెస్ అండ్ ఫాస్ట్ ప్రాసెస్. కెమికల్ రియాక్షన్స్లో స్లో ప్రాసెస్ ఫాస్ట్ ప్రాసెస్ కోసం నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ నేను మాట్లాడేది కెమికల్ రియాక్షన్ అనేది స్లోగా జరుగుతుందా ఫాస్ట్గా జరుగుతుందా అనే దానికోసం నేను ఎక్కువ మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు NaOH plus HCl gives rise to NaCl plus H2O. It is going to be faster reaction. H2 plus O2 gives rise to H2O. It's going to be slower reaction. ఇప్పుడు ఇది ఎందుకు ఫాస్ట్ ఇది ఎందుకు స్లో? ఎందుకు ఫాస్ట్ ఎందుకు స్లో అంటే ఇవి Na plus OH minus. Here we are going to have HCl also will have some polarity. You will get partial negative, partial positive. So that you will get Na plus Cl minus. సో ఇక్కడ అన్నీ కూడా ఏమున్నాయి మనకి అయాన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అయానిక్ రియాక్షన్స్ ఇవన్నీ కూడా అయాన్స్ వల్ల రియాక్షన్ జరుగుతుంది. ఎప్పుడైనా సరే అయానిక్ రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతాయి. సో అయానిక్ రియాక్షన్స్ అనేవి చాలా ఫాస్ట్. 2H2 plus O2 gives rise to H2O2. ఇక్కడ ఏం జరగాలి మనకి, HH బాండ్ డిసోసియేషన్ జరగాలి, OO బాండ్ డిసోసియేషన్ జరగాలి. ఇది ఒక మాలిక్యూల్ ఇది ఒక మాలిక్యూల్. సో ఇవి ఏంటివి అయానిక్ రియాక్షన్స్. ఇక్కడ మనం తీసుకుంటే కనుక మాలిక్యులర్ రియాక్షన్స్ మనకు తెలిసిందే కదా. ఇవన్నీ కూడా మాలిక్యులర్ రియాక్షన్ జరగాలని ఏం జరగాలి, ఇక్కడ ఒక బాండ్ డిసోసియేట్ అవ్వాలి, ఇక్కడ ఒక బాండ్ డిసోసియేట్ అవ్వాలి. డిసోసియేట్ అయినప్పుడు ఈ O అండ్ ఈ HL కలిసి అప్పుడు H2O కింద ఫామ్ అవ్వాలి. ఇలా కదా H2O ఉంటుంది. సో HH బాండ్ బ్రేక్ అయ్యి మధ్యలో ఆక్సిజన్ వచ్చి కూర్చుంటే అప్పుడు వాటర్ ఫామ్ అవుతుంది. సో మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయినప్పుడు బాండ్ డిసోసియేషన్స్ జరిగి మళ్ళీ బాండ్ అసోసియేషన్స్ జరిగి అప్పుడు ప్రొడక్ట్ వస్తుంది. వేరే సాల్ట్ తీసుకుంటే కనుక అయానిక్ కాంపౌండ్స్, అవి రెడీలీ అవైలబుల్ అయాన్స్.
So Na plus OH minus. Now Na plus will react with Cl minus so that it will form the NaCl. So readily available ions are going to be reacting so that we are going to have very faster reactions. ఇప్పుడు మనం ఏ రియాక్షన్స్ గురించి దీంట్లో చదువుకుంటాం. ఇలాంటి రియాక్షన్స్ ఉన్నాయంటే అవి వెరీ ఫాస్ట్. దాంట్లో కైనెటిక్స్ మనం ఏం చదివేది? ఇప్పుడు ఏదైనా ఒక ఫిజిక్స్ లెక్కలో తీసుకుంటే డిస్టెన్స్ ట్రావెల్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఈజ్ వెలాసిటీ. సో వెలాసిటీని ఎవరైనా కనుక్కోమంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మనం అబ్జర్వ్ చేయగలిగితే దాని టైంని మనం క్యాలిక్యులేట్ చేసి దాని వెలాసిటీ చెప్తాం. కానీ మనం కళ్ళు మూసి లోపులోనే అది జరిగిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఏమైనా చేయగలమా? దాన్ని చాలా ఫాస్ట్గా జరిగిపోతుంది. అప్పుడు మన టైం ఎలా మెజర్ చేస్తాం? మనకి ఏదన్నా 1 సెకండో 2 సెకండ్సో 3 సెకండ్సో వాచ్ పెట్టుకుంటే 3 సెకండ్స్లో వెళ్ళారు లేదంటే 2 సెకండ్స్లో వెళ్ళారు చెప్తాం. అసలు మనం కళ్ళు తెరిచి అంటే 1 సెకండ్ లోపులోనే జరిగిపోయింది అనుకోండి, సో దానికి మళ్ళీ కావాలంటే ఏదో స్పెక్ట్రోమీటర్స్ లేదా చాలా సొఫిస్టికేటెడ్ ఒక ప్రాసెస్ ఉంటేనే చెప్తాం అనుకోండి. ఆ ప్రాసెస్ కంటే కూడా తక్కువ టైంలో జరిగిపోతుంటే అప్పుడు మనం చెప్పలేం కదా వెలాసిటీని. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో 1 సెకండ్ 2 సెకండ్ అంటే మన వాచ్లో ఉంటుంది కాబట్టి మనం చెప్తాం. అదే 1 సెకండ్ కంటే తక్కువలో జరిగిందనుకోండి, మనం ఎలా చెప్పగలుగుతాం? సో దాన్ని చెప్పలేం. అలాగే ఇక్కడ ఇవి రియాక్షన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా జరిగిపోతున్నాయి. సో అలా ఫాస్ట్గా జరిగిపోయే రియాక్షన్స్ యొక్క కైనెటిక్స్ని మనం స్టడీ చేయలేం. కెమికల్ కైనెటిక్స్లో మనం ఎప్పుడూ కూడా ఇటువంటి రియాక్షన్స్ స్టడీ చేయలేం, వెరీ ఫాస్ట్ రియాక్షన్స్. ఎటువంటి కైనెటిక్స్ మనం స్టడీ చేస్తాం? ద రియాక్షన్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్లోవర్, అంటే మరీ డెడ్ స్లో రియాక్షన్స్ కూడా మనం చదవలేం, కానీ మీడియం రియాక్షన్స్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. హైడ్రాలసిస్ ఆఫ్ ఎస్టర్ మనం చదవచ్చు. లేదు మనకి N2 + H2 గివ్స్ రైజ్ టు NH3, దాని పర్టికులర్ ప్రాసెస్ని కూడా మనం చదవచ్చు. సో ఏ రియాక్షన్స్ అయితే మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యి ఎసోసియేషను డిసోసియేషను జరిగి ప్రొడక్ట్లు ఫామ్ అవుతున్నాయో అటువంటి ప్రొడక్ట్స్ వచ్చేటటువంటి రియాక్షన్స్ అన్నిటినీ కూడా మనం కెమికల్ కైనెటిక్స్లో స్టడీ చేయగలుగుతాము. వెరీ ఫాస్ట్ రియాక్షన్స్ వీ కాంట్ ఏబుల్ టు స్టడీ ఇన్ కెమికల్ కైనెటిక్స్. అర్థమైంది కదా? ఈ కెమికల్ కైనెటిక్స్లో మనం చదవబోయే రియాక్షన్స్ అన్నీ కూడా మాలిక్యులర్ రియాక్షన్స్ మాత్రమే. అయానిక్ రియాక్షన్స్ని మనం చదవలేము, ఎందుకంటే అవి చాలా ఫాస్ట్గా మనం కళ్ళు మూసి తెరిసి లోపల ఆ రియాక్షన్ జరిగిపోతుంది కాబట్టి మనం దాన్ని స్టడీ చేయలేము. ఓకేనా? సో ఈ కెమికల్ కైనెటిక్స్లో మనం దీని తర్వాత ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ ద రేట్స్ ఆఫ్ రియాక్షన్, అంటే మనకి ఒక రేట్ ఆఫ్ రియాక్షన్, అసలు రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏంటి? ఒక గివెన్ టైంలో ఎంత రియాక్టెంట్ ప్రొడక్ట్ కింద మారింది, అసలు రియాక్షన్ జరగడానికి ఎంత టైం పడుతుంది, అది రేట్ ఆఫ్ రియాక్షన్. ఆ రేట్ ఆఫ్ రియాక్షన్ని మనకి ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి? సో ఆల్రెడీ ఇప్పుడు డిస్కస్ చేశాను నేను. ద ఫస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి నేచర్ ఆఫ్ రియాక్టెంట్స్. ఏం చెప్పాను నేను? వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ అయానిక్ కాంపౌండ్స్ దే విల్ హ్యావ్ ద ఫాస్టర్ రియాక్షన్. When we are going to be having the covalent compounds, they will have the molecular reactions. They are going to be slower. So, అటువంటి స్లోవర్ రియాక్షన్స్ మాత్రమే మనం చదవగలం, అదే నేను చెప్పింది. నెక్స్ట్ వన్, ప్రజెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్. సో క్యాటలిస్ట్ అనేది మనకు అందరికీ తెలుసు కదా, ఏదైతే ఒక ఎక్స్టర్నల్ సబ్స్టెన్స్ వచ్చి ఒక రియాక్షన్ని బాగా ఫాస్ట్గా చేయగలుగుతుందో అటువంటి సబ్స్టెన్స్నే క్యాటలిస్ట్ అంటాం. సో క్యాటలిస్ట్ ఉన్నప్పుడు సపోజ్ సే ఫర్ ఎగ్జాంపుల్ H2 + O2 గివ్స్ రైజ్ టు H2O చెప్పిందే, H2 + O2 గివ్స్ రైజ్ టు H2O. ఆ H2O ఫార్మేషన్స్లో ప్లాటినం అనే క్యాటలిస్ట్ని వాడినప్పుడు ఆ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఎప్పుడైతే ప్లాటినం ఉండదో ఆ రియాక్షన్ 24 గంటల్లో జరిగేది ప్లాటినం ఉంటే ఒక 1 మినిట్ ఆర్ 2 మినిట్స్లో జరిగిపోతుంది అనమాట. సో అంత ఫాస్ట్గా ఒక క్యాటలిస్ట్ అనేది ఉపయోగపడుతుంది. సో రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఫాస్ట్ అవుతుంది బికాజ్ ఆఫ్ క్యాటలిస్ట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి టెంపరేచర్. సో టెంపరేచర్ని తీసుకున్నట్లయితే కనుక ఏదైనా ఒక రియాక్షన్ టెంపరేచర్ తక్కువగా ఉన్నప్పుడు స్లోగా జరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతూ పోతే ఆ రియాక్షన్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఎందుకని అంటే మాలిక్యులర్ రియాక్షన్స్లో ఏం జరగాలి? డిసోసియేషన్స్ జరగాలి. సో డిసోసియేషన్ ఎప్పుడు ఈజీగా జరుగుతుంది? మనకి టెంపరేచర్ ఎక్కువగాను డిసోసియేషన్ ఈజీగా జరిగిపోతుంది. సో అందుకోసం టెంపరేచర్ పెరిగినట్లయితే కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ అబ్జార్బ్డ్. అంటే యూవీ రేడియేషన్స్ని మనం జనరల్గా వాడుతూ ఉంటాం. సో ఏదైనా సరే యూవీ లైట్ ప్రజెన్స్లో మనకి ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు అటువంటి యూవీ లైట్ యొక్క ఇంటెన్సిటీ పెరిగినా సరే దాని డిసోసియేషన్ ఫాస్ట్గా అయ్యి
మనందరికీ తెలుసు కదా, ఎగ్జాంపుల్ ఆల్కేన్ ప్లస్ క్లోరిన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ గివ్స్ రైజ్ టు CH3Cl. తెలుసు కదా, హాలోజినేషన్ ఆఫ్ ఆల్కేన్స్. అటువంటి రియాక్షన్స్లో ఎప్పుడైనా సరే మనకి సన్లైట్ కానీ ఆ హెచ్న్యూ వాడేది కానీ లేదంటే యూవీ లైట్ని కానీ మనం కనుక ఇంటెన్సిటీ పెంచుతూ పోతే ఆ డిసోసియేషన్ ఫాస్ట్గా జరిగి మనకి రియాక్షన్ రేట్ అనేది పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా? సో ఇది అర్థమైంది కదా, రేట్ ఆఫ్ రియాక్షన్ ఏ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ద నెక్స్ట్ టాపిక్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డిస్కస్, రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్. అసలు ఈ రేట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఏంటి? అసలు రేట్ అనే దాన్ని ఎలా చెప్తాం? ఇప్పటివరకు నేను చెప్పాను స్పీడు, వెలాసిటీ అనేది మీకు తెలిసిన పదాలు. ఇప్పుడు నేను వాడుతున్న పదం ఏంటి? రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఇప్పుడు ఒక కెమికల్ రియాక్షన్ యొక్క రేట్ని ఎలా కనుక్కోవాలి మనం? సో జనరల్గా మనకి రియాక్షన్ అంటే ఏంటి? ఆర్ గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్, అంతే కదా. ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్స్ తీసుకుంటే కనుక ఓవరాల్గా మనం తీసుకున్నాడు ఏమవుతుంది? రియాక్టెంట్స్ ఆర్ కన్వర్టింగ్ ఇంటూ ప్రొడక్ట్స్. సో ఫర్దర్గా నేను ఎప్పుడు మాట్లాడినా సరే రియాక్టెంట్స్ని ఆర్ అంటాను, ప్రొడక్ట్స్ని పి అంటాను. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఆర్ అండ్ పి. ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్, ఇప్పుడు ఎవరిదైనా సరే స్పీడ్ ఎక్కువ అంటే అర్థం ఏంటి? సే ఫర్ ఎగ్జాంపుల్ నేను బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్కి, లేదు ఇంటి నుంచి కాలేజీకి అని చెప్పుకుందాం మనం, స్టూడెంట్స్ కదా. సో ఇంటి దగ్గర నుంచి కాలేజీకి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? ఒక 10 minutes పడుతుంది. ఎంత డిస్టెన్స్ ఉంది? ఒక 2 kilometers ఉందనుకుందాం. అంటే నీ స్పీడ్ ఎంత? 2 kilometers in 10 minutes, అంటే 1 kilometer per 5 minutes. సో నీ స్పీడ్ చెప్పాలి అంటే 5 minutesకి నేను 1 kilometer వెలాసిటీ తోటి నడుస్తాను, అది నీ స్పీడ్. సో ఇక్కడ స్పీడ్ ఏంటి? కెమిస్ట్రీలో వచ్చేసరికి స్పీడ్ ఏమవుతుంది? ఈ రియాక్టెంట్ ఎంత ఫాస్ట్గా ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఏదైనా ఒక రియాక్టెంట్ని తీసుకున్నప్పుడు ఆ రియాక్టెంట్ అనేది ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అది ఎక్కువ టైం తీసుకుంటుందా, తక్కువ టైం తీసుకుంటుందా, ఎంత టైం తీసుకుంటుంది? అదే రేట్ ఆఫ్ రియాక్షన్. సో రేట్ ఆఫ్ రియాక్షన్ని నేను రియాక్టెంట్ కింద తీసుకుని చెప్పొచ్చు, ప్రొడక్ట్ని కూడా తీసుకుని చెప్పొచ్చు. రియాక్టెంట్ని తీసుకుంటే గనక ఇక్కడ ఏం తీసుకోవాలి నేను? టైం టేకెన్ ఫర్ డిసపియరెన్స్. ప్రొడక్ట్ తీసుకుంటే కనుక టైం టేకెన్ ఫర్ అపియరెన్స్. సో కెమికల్ రియాక్షన్లో యూజువల్గా ఏం జరుగుతుంది? రియాక్టెంట్ కనపడకుండా పోయిందంటే ప్రొడక్ట్ కనిపిస్తున్నట్టే కదా. అంటే ఈ పర్టికులర్ టైంలో ఎంత రియాక్టెంట్ డిసపియర్ అయిపోయింది అని చెప్పేదే రేట్ ఆఫ్ రియాక్షన్. లేదు ఇంత స్పెసిఫిక్ టైంలో ఎంత ప్రొడక్ట్ ఫామ్ అయింది అని చెప్పేది రేట్ ఆఫ్ రియాక్షన్. సో చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్, ద చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ ఇన్ ఏ గివెన్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో అదే ఇక్కడ రాసింది మనం, రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ బై టైమ్ టేకెన్. సో ఎలా మెన్షన్ చేయొచ్చు మనం రేట్ ఆఫ్ రియాక్షన్ యొక్క యూనిట్స్ ఏంటి? మోల్స్ పర్ లీటర్ పర్ సెకండ్. సో మనం దీన్ని ఇంత టైంలో ఇన్ని మోల్స్ ఆఫ్ పర్ లీటర్ ఈజ్ గోయింగ్ టు బి డిసపియర్డ్ ఆర్ ఇన్ని మోల్స్ ఆఫ్ లీటర్ ఆఫ్ ప్రొడక్ట్ ఈజ్ గోయింగ్ టు బి అపియర్డ్. సో అందుకని మనం ఏం చెప్పొచ్చు? మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్. అదర్వైజ్ యూ కెన్ ఏబుల్ టు సే ఇట్ మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ సెకండ్ ఇన్వర్స్. సో ఒక డెసిమీటర్ క్యూబ్ అన్నా మనకి లీటర్ అన్నా సరే ఒకటే అవుతుంది కాబట్టి మోల్స్ పర్ డెసిమీటర్ క్యూబ్ ఆర్ మోల్స్ పర్ లీటర్, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సేమ్. సో మోల్ పర్ లీటర్ని మనం ఏమంటాం? అకార్డింగ్ టు సొల్యూషన్లో మనం చెప్పుకున్నాం మొలారిటీ. అందుకని మోలార్ పర్ సెకండ్ ఇన్వర్స్, మోలార్ పర్ సెకండ్. ఇవన్నీ కూడా ఎప్పుడు మనకి యాక్వస్ సొల్యూషన్స్ తీసుకున్నా లేదంటే ఎప్పుడైనా పడే గ్యాసెస్ని తీసుకున్నా సరే కాన్సన్ట్రేషన్ చెప్పొచ్చు. అలాగే గ్యాసెస్కి మనం ఏం చెప్పొచ్చు? ప్రెజర్ని చెప్పొచ్చు. పార్షియల్ ప్రెజర్ అప్లైడ్ ఆర్ చేంజ్డ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అందుకని అట్మాస్ఫియర్ పర్ సెకండ్ ఇన్వర్స్ కానీ బార్ పర్ సెకండ్ ఇన్వర్స్ అని కానీ కూడా ఇండికేట్ చేయొచ్చు. సో ద రేట్ ఆఫ్ ద రియాక్షన్, ఎప్పుడైనా సరే ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ యొక్క రేట్ని మనం చెప్పాలి అనుకుంటే మనం ఏమేమి చెప్పొచ్చు? మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ ఆర్ మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్స్ పర్ సెకండ్ ఇన్వర్స్
when you are taking molar per second inverse or atmosphere per second or bar per second. సో ఇది ఎప్పుడు కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. ఎందుకని అట్మాస్ఫియర్ బార్ తీసుకుంటాము అంటే ఎప్పుడైనా సరే గ్యాసెస్ని మనం తీసుకుంటున్నప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర ప్రెజర్ అనేది కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ప్రెజర్ అనేది కాన్సన్ట్రేషన్కి ప్రపోర్షనల్గా ఉంటుంది కాబట్టి మనం కాన్సన్ట్రేషన్ చెప్పినా ప్రెజర్ చెప్పినా ఒకేలా ఉంటుంది. ఎందుకంటే మన రియాక్షన్ మొత్తం కూడా ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ చెప్తాం కాబట్టి. అర్థమైందా? ఇది రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఈ రేట్ ఆఫ్ రియాక్షన్స్ మనకి ఎన్ని ఉన్నాయి? 2 types of rates of reactions are there. Average rate, instantaneous rate. ఈ యావరేజ్ రేట్ అంటే ఏంటి, ఇన్స్టంటానియస్ రేట్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఏం చెప్పాను, నేను స్కూల్కి అంటే కాలేజీకి ఇంటి దగ్గర నుంచి 10 minutes తీసుకున్నాను. 2 kilometers డిస్టెన్స్ 10 minutes తీసుకున్నాను. అంటే నా ఓవరాల్ స్పీడ్ నేను ఏం చెప్తున్నాను, 2 kilometers per 10 minutes. ఇది నేను చెప్పేది. అదేంటంటే యావరేజ్ రేట్ అవుతుంది. కానీ యూజువల్గా ఏం జరుగుతుంది, ఫస్ట్ నేను ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడు టైం చాలా ఉందిలే, అందుకని స్లోగా నడుద్దాం, ఏం పర్లేదు, చెమటలు పట్టేస్తే మళ్ళీ మేకప్ అంతా పోతుంది కాబట్టి నేను స్లోగా నడుద్దాం అనుకుంటాను. సో ఫస్ట్ నేను స్టార్ట్ చేసేది స్లోగా స్టార్ట్ చేస్తాను. సో తర్వాత ఏమవుతుంది, కొంత టైం అయ్యేసరికి ఒక 2-3 minutes అయ్యేసరికి ఇంకా డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంది, నేను ఇప్పుడు ఇలాగే స్పీడ్ మెయింటైన్ చేస్తే నేను రీచ్ అవ్వలేను, అందుకని ఇప్పుడు నా వేగాన్ని నేను పెంచుతాను, అప్పుడు చాలా ఫాస్ట్గా నడుస్తాను. సో ఫాస్ట్గా నడిచి నేను కాలేజీకి వెళ్ళిపోతాను. సో ఇప్పుడు ఈ మొత్తం ఈ ట్రావెల్ ప్రాసెస్ తీసుకుంటే అంటే స్కూల్ దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి కాలేజ్ వరకు తీసుకున్నప్పుడు ఇనీషియల్గా మనం తీసుకుంటే కనుక నా స్పీడ్ తక్కువగా ఉంది, ఆ టైంలో నేను స్పీడ్ని లెక్క పెడితే స్పీడ్ తక్కువ కనిపిస్తుంది. ఆ తర్వాత ఒక 7 minutes టైంలో తీసుకుంటే కనుక స్పీడ్ ఎక్కువ కనిపిస్తుంది. అర్థమైంది కదా నేను చెప్తుంది అందరికీ? ఇదేమో మన హోమ్, ఇదేమో మన కాలేజ్. ఇప్పుడు నా కాలేజ్ నుంచి ఇక్కడికి 2 kilometer డిస్టెన్స్ ఉంది. నేను దీన్ని మొత్తం ఎంత టైం తీసుకుంటున్నాను, ఇన్ 10 minutes. సో ఇది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇది యావరేజ్ రేట్ అంటే ఓవరాల్గా ఆ పర్టికులర్ ప్రాసెస్ జరగడానికి ఎంత టైం పట్టింది అనేది చెప్పేది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. కానీ నేనేం చెప్తున్నాను, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 3 minutes అనుకుందాం, ఇక్కడ నుంచి ఇక్కడికి నేను 7 minutes తీసుకున్నాను నేను. సో ఈ ఫస్ట్ 3 minutesలో నా స్పీడ్ తీసుకుంటే కనుక చాలా తక్కువ ఉంటుంది, తర్వాత 7 minutes తీసుకుంటే కనుక చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎట్ ఏ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైం నా స్పీడ్ని తీసుకుంటే దాన్ని ఇన్స్టంటానియస్ స్పీడ్ అంటాం. అదే కెమిస్ట్రీలో ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. సో ఏమి ఉన్నాయి ఇక్కడ, నాకు ఇక్కడ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. అంటే ఎట్ ఏ పర్టికులర్ గివెన్ మూమెంట్ ఆఫ్ టైం ఆర్ ఎట్ ఏ పర్టికులర్ గివెన్ ఇన్స్టెంట్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ ఇన్స్టంటానియస్ రేట్. అదే ఓవరాల్గా మొత్తం రియాక్టెంట్ అంతా కూడా ప్రొడక్ట్ కింద కన్వర్ట్ అవ్వడానికి ఎంత రేట్ ఉంటుందో దాన్ని యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అంటాం. అర్థమైందా? సో ఇది సింపుల్గా అర్థం చేసుకోవడానికి నేను చెప్పే ఎగ్జాంపుల్. సో ఓవరాల్గా నాకు 2 kilometers క్యాన్ బి హ్యాపెన్స్ ఇన్ 10 minutes. బట్ ఇన్ దట్ వీఆర్ హ్యావింగ్ ద డివిజన్. ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ హ్యావింగ్ ద లెస్ స్పీడ్, దెన్ లేటర్ ఐ ఇంక్రీజ్ మై స్పీడ్, ఫైనల్లీ ఐ కెన్ ఏబుల్ టు మేనేజ్ 2 kilometers ఇన్ 10 minutes. సో అదే ఇదేమో యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్, ఇదేమో ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఓకేనా? సో కెమిస్ట్రీ పరంగా మనం దీన్ని ఎలా చెప్తాము? యావరేజ్ రేట్ మే బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ఏ ప్రొడక్ట్. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ద రేషియో ఆఫ్ ద టోటల్ చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్. అంటే మొత్తం రియాక్షన్ అంతా కన్సిడర్ చేసినప్పుడు ఒక రియాక్టెంట్లో కానీ ఒక ప్రొడక్ట్లో కానీ ఎంత చేంజ్ ఉంటుంది, ఆ మొత్తం చేంజ్ అంతటినీ కనుక నేను మెజర్ చేస్తే దాన్ని నేను యావరేజ్ రేట్ కింద కన్సిడర్ చేస్తాను. సో టోటల్గా 1 mole ఆఫ్ రియాక్టెంట్ కన్వర్ట్స్ టు 1 mole ఆఫ్ ప్రొడక్ట్. సో అలా 1 mole కంప్లీట్గా కన్వర్ట్ అవ్వడానికి
ఎంత టైం తీసుకుంటుంది అని చెప్పేదే యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. అర్థమైంది కదా? యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి డిస్కసింగ్ అబౌట్ ద చేంజ్, టోటల్ చేంజ్ ఆఫ్ రియాక్టెంట్ టు ప్రొడక్ట్. సో అది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ని మనం కనుక క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే, సో ఒక T1 టైం దగ్గర, అంటే ఏదో ఒక పర్టికులర్ టైం ఇనీషియల్గా నేను క్యాలిక్యులేట్ చేసిన టైం దగ్గర రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏమో R1 అనుకుంటున్నాను, ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఏమో P1 అనుకుంటున్నాను. అదే కదా రాశాను ఇక్కడ. R1 అండ్ P1 బి ద మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అండ్ ప్రొడక్ట్ అట్ టైమ్ T1 అండ్ R2 అండ్ P2 విల్ బి అట్ T2. సో ఏదైనా ఒక పర్టికులర్ టైం దగ్గర, ఎందుకంటే కెమికల్ రియాక్షన్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ ఎప్పుడు నేను పెట్టాను. సో ఇక్కడ ఒక 10 minutes అంటే 10 o'clock అయింది. ఈ 10 o'clockకి ఎంత ప్రోడక్ట్ వచ్చింది, ఎంత రియాక్టెంట్ ఉంది, ఈ రెండు మెజర్ చేశాను. సో తర్వాత మధ్యాహ్నం 1 o'clock వచ్చి మళ్ళీ ఎంత రియాక్టెంట్ ఉంది, ఎంత ప్రోడక్ట్ ఉంది మెజర్ చేశాను. అంటే T1 అనేది 10 o'clock అయితే T2 అనేది 1 o'clock. సో 10 o'clock దగ్గర ఎంత రియాక్టెంట్ ఎంత ప్రోడక్ట్ ఉంది, అదే 1 o'clockకి ఎంత రియాక్టెంట్ ఎంత ప్రోడక్ట్ ఉంది. సో అనేది T1 దగ్గర R1 P1, T2 దగ్గర R2 P2. ఇలా చెప్పినప్పుడు యావరేజ్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్ ఆఫ్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, రియాక్టెంట్ కన్సిడర్ చేసుకుని రేట్ ఆఫ్ రియాక్షన్ చెప్తున్నాను. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ నేను రియాక్టెంట్ని తీసుకుని నేను చెప్తున్నాను. ఏం చెప్తున్నాను నేను ఇప్పుడు, డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్. రియాక్టెంట్ ఏమవుతుంది, ఇప్పుడు నేను ఒక 10 moles H2 తీసుకున్నాను, 10 moles O2 తీసుకున్నాను, ఒక 10 moles వాటర్ ఫామ్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ ఏం జరుగుతుంది, ఈ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఈ ప్రోడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. అందుకనే నేనేం చేయాలి ఇక్కడ, డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఆర్ బై టైం టేకెన్. సో ఈ డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఎలా వస్తుంది నాకు, డెల్టా. ఎప్పుడైనా సరే యావరేజ్ రేట్ని మనం మెన్షన్ చేయాలంటే చేంజ్ క్యాన్ బి ఇండికేటెడ్ విత్ డెల్టా. చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఇస్ ఇండికేటెడ్ విత్ డెల్టా, దట్ ఈస్ ఇండికేటింగ్ హ్యూజ్ చేంజ్. డెల్టా ఆర్ బై డెల్టా టీ. ఇక్కడ అందరికీ ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఏంటయ్యా అంటే, ఈ నెగిటివ్ ఎందుకు వచ్చిందబ్బా. ఇప్పుడు మామూలుగా ఇక్కడ ఏం రాశాను నేను, డిక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్ బై టైం టేకెన్ అంటే డెల్టా ఆర్ బై డెల్టా టీ రాస్తే సరిపోద్ది కదా. మళ్ళీ ఎక్స్ట్రాకి మైనస్ సింబల్ ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టేశారు ఈ మైనస్ సింబల్, ఎందుకని అంటే, ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ అని నేను చెప్పాను అనుకోండి, ఇది 5 mole per liter per second అంటే ఒక సెకండ్ టైంలో 1 mole per liter 5 moles per literని అది కన్వర్ట్ అవుతుంది అని చెప్పాను. అలా కాకుండా -5 mole అని చెప్పాను. ఎక్కడైనా ఒక నెగిటివ్ అనేది ఉంటుందా రేట్ ఆఫ్ రియాక్షన్? మన స్పీడ్ ఎంత అంటే 0 చెప్తాము, లేదు అంటే ప్లస్ చెప్తాం, అంతేగాని మైనస్ ఎప్పుడు చెప్పం కదా. నీ స్పీడ్ ఎంత అంటే 5 km/h లేదంటే 10 km/h అని చెప్తాను, అంతేగాని -10 km -5 km చెప్పను కదా. సో అందుకోసం మనకి ఎప్పుడైనా సరే రియాక్టెంట్స్ అనేవి ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి డిక్రీజింగ్. కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుండడం వల్ల మనకి వచ్చేటటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ మనకి నెగిటివ్ అయిపోతుంది. అలా నెగిటివ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు కాబట్టి దాన్ని కరెక్ట్ చేయడం కోసం ఇక్కడ మైనస్ సింబల్ పెట్టారు. అప్పుడు ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ విల్ బికమ్ ప్లస్. అందుకని ఎప్పుడైనా సరే రేట్ ఆఫ్ రియాక్షన్ మనకి పాజిటివే వస్తుంది. అందుకోసం రియాక్షన్ రేటుని రియాక్టెంట్లో కన్సిడర్ చేసినప్పుడు మనం ఎక్స్ట్రాగా ఒక మైనస్ సైన్ అనేది యాడ్ చేస్తాం. ఎందుకని చెప్పాను కదా ఆల్రెడీ, ఆ పాజిటివ్ సైన్ రావడం కోసం, రేట్ ఆఫ్ రియాక్షన్కి పాజిటివ్ సైన్ రావడం కోసం మనం మైనస్ సైన్ అనేది యాడ్ చేస్తున్నాం. సో దాన్నే -R2 - R1 బై T2 - T1. సో ఈ రకంగా మనకి యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్, రేట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంక్రీజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్. ప్రొడక్ట్ ఎప్పుడు కూడా ఫామ్ అవుతూ ఉంటుంది కాబట్టి ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా P2 - P1 వాల్యూ అనేది పాజిటివ్గా ఉంటుంది. అందుకని మనం ఏమి కూడా సైన్ మార్చలేదు, పాజిటివ్ సైన్ మాత్రమే ఉంచేసాం. ఓకే, రియాక్టెంట్ ద్వారా వచ్చిన రేటు, ప్రొడక్ట్ ద్వారా వచ్చిన రేటు ఒకేలా ఉండాలి అంటే మనకి అక్కడ మైనస్ సింబల్ కంపల్సరీ. సో అదే ఇక్కడ మనం చేసింది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్
total we can able to say plus or minus delta C by delta T. Delta C by delta T. What is delta C? Change in concentration of the either reactant or product. If it is reactant, minus symbol వాడతాం. అది product అయితే కనుక plus symbol వాడతాం. అర్థమైపోయింది కదా? అది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. నెక్స్ట్ ఇన్స్టంటానియస్ రేట్స్. వాట్ ఈస్ ఇన్స్టంటానియస్ రేట్స్? ఐ సెడ్ the rate of a given reaction at a instant or at a moment of time. ఆ పర్టికులర్ టైంలో మనం రేట్ ఆఫ్ రియాక్షన్ మెజర్ చేస్తే గనక అది ఎంత ఉంటుంది అని చెప్పేదే మనకి ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ చేంజ్ని మనం స్మాల్ చేంజ్ అని చూపించాలి కాబట్టి ఆర్ గివ్స్ రైస్ టు ప్రొడక్ట్నే మనం డిఆర్ బై డిటి. ఇందాక మనం ఏం చెప్పుకున్నాం? డెల్టా ఆర్ బై డెల్టా టీ కదా. ఇక్కడ డి అంటే స్మాల్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ స్మాల్ చేంజ్ కెన్ బి ఇండికేటెడ్ బై స్మాల్ డి. అందుకోసం మైనస్ డిఆర్ బై డిటి అని చెప్పుకుంటాం అన్నమాట. సో దాన్ని మనం నెక్స్ట్ స్లైడ్లో చూసుకున్నాం. If the reaction is going to be in terms of reactant, so R is equal to minus dr by dt. ఎందుకంటే స్మాల్ చేంజ్ అంటే ఆ పర్టికులర్ మూమెంట్ ఆఫ్ టైంలో ఎంత రియాక్టెంట్ ప్రొడక్ట్ కింద మారింది, అలాగే ఎంత ప్రొడక్ట్ అపియర్ అయింది, ఎంత రియాక్టెంట్ డిజపియర్ అయింది. సో దాన్ని మనం మెజర్ చేస్తున్నాం కాబట్టి స్మాల్ చేంజ్ ఈజ్ ఇండికేటెడ్ బై ద డి అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ వెరీ స్మాల్ అండ్ వీఆర్ హ్యావింగ్ సో మెనీ. అంటే మార్నింగ్ 10 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 1 o'clock వరకు నేను చెప్పాను అది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. కానీ ఇన్స్టంటేనియస్ రేట్లు ఎన్ని చెప్పొచ్చు మనం? 10 to 10:1 అంటే 10 o'clock నుంచి 10 to 1 minute అంటే 10 o'clock 1 minute వరకు ఒకటి చెప్పొచ్చు. లేదంటే 10 1 second, 10 2 second, 10 3 second, 10 4 second అలాగా ఇన్స్టంటేనియస్ రేట్లు చెప్పుకోవాలనుకుంటే ఇన్ఫైనైట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 సెకండ్లో మళ్ళీ మనకి బోల్డ్ మిల్లీ సెకండ్స్ ఉన్నాయి, బోల్డ్ మైక్రో సెకండ్స్ ఉన్నాయి, బోల్డ్ నానో సెకండ్స్ ఉన్నాయి, బోల్డ్ అలా అలా డివైడ్ చేసుకుంటూ పోతే సో మెనీ నెంబర్స్ విల్ కమ్. అందుకని ఒక పర్టికులర్ యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్లో ఎన్ని ఇన్స్టంటేనియస్ రేట్లు ఉంటాయి అంటే అందులో ఎన్ని ఉంటాయి? ఇన్ఫైనైట్ ఇన్స్టంటేనియస్ రేట్లు అనేవి ఉంటాయి. ఓకే, అదే అక్కడ మనం మెన్షన్ చేసాము. సో దీన్ని ఎలా మెన్షన్ చేస్తున్నాడు? రేట్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ డిసి బై డిటి. అంటే స్మాల్ చేంజ్ని ఇండికేట్ చేయడానికి డి వాడతాను నేను. సో అందుకని ద స్మాల్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్ ఆర్ ప్రొడక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ రియాక్టెంట్ మైనస్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రొడక్ట్ ప్లస్. సో దాన్ని మనం ఇక్కడ ఇండికేట్ చేసాం. సో ఇది ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్. ఇప్పుడు గ్రాఫికల్గా ఈ రెండింటిని మనం ఎలా విజువలైజ్ చేయొచ్చు? గ్రాఫికల్గా విజువలైజ్ చేయాలంటే ఎలా విజువలైజ్ చేయాలి? సో ఫస్ట్ రియాక్టెంట్ టర్మ్స్లో యావరేజ్ రేట్ని చూద్దాం. ఏం చెప్పాం మనం? మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు R2 మైనస్ R1 బై T2 మైనస్ T1. ఈ స్క్వేర్ బ్రాకెట్స్ అంటే ఏంటివి? కాన్సన్ట్రేషన్. ఎప్పుడైనా సరే స్క్వేర్ బ్రాకెట్లు ఉన్నాయంటే అర్థం ఏంటి? కాన్సన్ట్రేషన్. సో T2 మైనస్ T1. ఇప్పుడు ఈ పర్టికులర్ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ ఏమో వై యాక్సిస్ మీద, టైం టీనేమో ఎక్స్ యాక్సిస్ మీద. ఓకే, అర్థమైంది కదా? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్స్ నేమో వై యాక్సిస్ మీద, టైం ఇంటర్వల్స్ నేమో ఎక్స్ యాక్సిస్ మీద తీసుకున్నాం. సో T1 టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ గోయింగ్ టు బి R1. T2 టైం దగ్గర కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ గోయింగ్ టు బి R2. అంటే R1 నుంచి R2కి తగ్గింది. సో దీన్ని మనం గ్రాఫికల్గా చూసుకుంటే ఏమవుతుంది? రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఆ తగ్గుతూ ఉన్నదాన్ని T1 దగ్గర R1 అని, T2 దగ్గర R2 అని దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని యావరేజ్ రేట్ని కనుక్కుంటాం. సో ఓవరాల్గా మొత్తం రియాక్టెంట్ R1 నుంచి R2 వరకు ఎంత చేంజ్ జరిగింది అది చెప్తుంది కాబట్టి యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్. అదే ప్రోడక్ట్ తీసుకుంటే కనుక T1 దగ్గర P1, T2 దగ్గర P2. సో P1 ఈజ్ గోయింగ్ టు బి లెస్సర్, P2 అనేది మోర్. సో అందుకని P2 మైనస్ P1 బై T2 మైనస్ T1. ఇక్కడేమో మైనస్ సింబల్ వాడతాం, ఇక్కడేమో మనం మైనస్ ఈజ్ గోయింగ్ టు బి నాట్ టేకెన్, ప్లస్ ఈజ్ గోయింగ్ టు బి టేకెన్. సో ప్లస్ సింబల్ తీసుకుని దాన్ని కనుక మెజర్ చేస్తే మనకి యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది వస్తుంది. సో గ్రాఫికల్గా అర్థమైంది కదా అప్పుడు. సో గ్రాఫ్స్ ఎప్పుడైనా సరే ఒక టైం దగ్గర తీసుకున్నప్పుడు ఆ టైం ఇంటర్వెల్స్ 10 minutes, 20 minutes, 30 minutes, 40 minutes అలా తీసుకుని
10 మినిట్ నుంచి 100 మినిట్ వరకు ఎంత చేంజ్ జరిగింది. సో అక్కడ ఆ 10 మినిట్ దగ్గర ఒక రియాక్టెంట్, 100 మినిట్ దగ్గర ఒక రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తీసుకుని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇది యావరేజ్ రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుసుకోవడానికి. ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుసుకోవడానికి ఎలా? సో ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ తెలుసుకోవడం అంత ఈజీ కాదు యావరేజ్ రేట్లో, ఎందుకంటే ఎట్ ఏ పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం మనకు తెలియాలి. సో ఒక రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ తీసుకుంటే కనుక ఏం జరుగుతుంది, 1 మోలార్ కాన్సన్ట్రేషన్ నుంచి ఏదో పర్టికులర్గా ఇలా జరుగుతూ వెళ్ళింది. సో 5, 10, 15 అలాగా నిమిషాలు జరుగుతున్న కొద్దీ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ 1 0.9, 0.9, 0.8, 0.7, 0.6, 0.5 అలా అయ్యింది. సో ఇక్కడ ఏదో పర్టికులర్ ఒక 10 మినిట్స్ టైం దగ్గర లేదంటే ఒక 7 మినిట్స్ టైం దగ్గర నేను తెలుసుకోవాలనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఒక టాంజెంట్ గీసాను. నేను ఒక టాంజెంట్, సో ఒక టాంజెంట్ గీసినప్పుడు 45 డిగ్రీ యాంగిల్తో టాంజెంట్ గీసినప్పుడు అది ఎక్కడో ఒక చోట దాన్ని టచ్ చేసింది. కాబట్టి ఇప్పుడు ఈ పర్టికులర్ టైంని అండ్ ఈ పర్టికులర్ దీన్ని రెండు ఈక్వల్ చేశాను. అంటే చేంజ్ ఇన్ టైం తీసుకున్నాను, అలాగే చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ తీసుకుని ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో నాకు ఇది రేట్ ఆఫ్ రియాక్షన్, ఈ స్లోప్ ఏదైతే ఉందో అది ఈ రేట్ ఆఫ్ రియాక్షన్. సో దాన్ని మనం కనుక్కుంటే కనుక అది ఆ పర్టికులర్ టైం దగ్గర ఇన్స్టంటానియస్ రేట్ అవుతుంది. ఆ పర్టికులర్ టైం దగ్గర ఇన్స్టంటానియస్ రేట్ అవుతుంది. అర్థమైంది కదా? ఇది ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ కనుక్కోవడానికి మనం గ్రాఫికల్గా చేసేటటువంటిది. ఎప్పుడు ఇది రియాక్టెంట్ వర్సెస్ టైం, రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం తీసుకున్నప్పుడు ఈ రకంగా మనం చేస్తాం. అదే ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు ప్రొడక్ట్ ఎలా ఉంటుంది గ్రాఫ్, ఇది ఎప్పుడు కూడా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు దీనికి టాంజెంట్ గీసినప్పుడు ఇక్కడ నుంచి నేను ఇలా చేశాను, ఇక్కడ నుంచి ఇలా చేశాను. సో ఇప్పుడు టైము అలాగే ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్, సో ఈ రెండు తీసుకున్నప్పుడు నాకు dp/dt ఈజ్ నథింగ్ బట్ స్లోప్. ఇందాకదేమో నెగిటివ్ స్లోప్, ఇప్పుడేమో పాజిటివ్ స్లోప్. సో పాజిటివ్ స్లోప్ ఈజ్ గోయింగ్ టు బి ఇండికేటింగ్ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ అండ్ టైం ఇంటర్వెల్ని తీసుకున్నప్పుడు నాకు వచ్చేటటువంటి ఇన్స్టంటేనియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఏంటంటే పాజిటివ్ స్లోప్. అదే రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ని టైం ఇంటర్వెల్ని తీసుకున్నప్పుడు నాకు వచ్చేటటువంటిది నెగిటివ్ స్లోప్, ఆ వాల్యూ ఇన్స్టంటేనియస్ రేట్ అవుతుంది. సో ఈ రకంగా గ్రాఫ్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకని ఇంపార్టెంట్ గ్రాఫ్స్ కూడా, ఎప్పుడైతే మనకి ఎగ్జామ్లో ఆడు ఏమిస్తారంటే క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ పర్టికులర్ గ్రాఫ్ ద్వారా మనం ఇన్స్టంటానియస్ రేట్ని కనుక్కోవచ్చు. వాడు ఎలా కన్ఫ్యూజ్ చేస్తాడు అంటే, ఇక్కడ ప్రొడక్ట్ కాకుండా రియాక్టెంట్ ఇస్తాడు. సో మనకేంటి ఈ గ్రాఫ్ తెలుసు, కానీ ప్రొడక్ట్ కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, పాజిటివ్గా ఉంటుంది. కానీ ఇక్కడ రియాక్టెంట్ని ఇస్తాడు. మనం ఏంటి ఈ గ్రాఫ్ని గుర్తుపెట్టుకుంటే తప్పు చేసేస్తాం. సో అందుకని పాజిటివ్ గ్రాఫ్ ఫర్ ప్రొడక్ట్, నెగిటివ్ గ్రాఫ్ ఫర్ రియాక్టెంట్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో గుర్తుపెట్టుకుని మనం జాగ్రత్తగా దాన్ని ఆన్సర్ చేయాలి. సో ద నెక్స్ట్ వన్ ఈజ్ గోయింగ్ టు బి, ఇప్పటి వరకు మనం చెప్పింది ఏంటి, ఒక రియాక్టెంట్ తీసుకున్నాం, ఒక ప్రొడక్ట్ తీసుకున్నాం. సో మనం ఎప్పుడైనా సరే కెమిస్ట్రీలో మనకి మోస్ట్ ప్రాబ్లమాటిక్ ఏరియా ఏంటి, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్, అంతే కదా. ఎన్ని రియాక్టెంట్లు వచ్చినాయి, సో అన్నే ప్రొడక్ట్లు మనకి రావాలి. అంటే లెఫ్ట్ సైడ్లో ఎన్నైతే మనం తీసుకున్నామో రైట్ సైడ్లో అన్నే రావాలి. అదే కదా కెమిస్ట్రీలో కావాల్సింది, బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్. రియాక్టెంట్ సైడ్ హౌ మెనీ ఆర్ రియాక్టింగ్, ప్రొడక్ట్ సైడ్ దట్ మెనీ హ్యాస్ టు కమ్. సో ఏ విధమైనటువంటి మాస్ లాస్ అనేది జరగదు. లా ఆఫ్ మాస్ యాక్షన్లో చెప్పుకుంటాం కదా, ఎటువంటి మాస్ అనేది లాస్ అవ్వడం కానీ గెయిన్ అవ్వడం కానీ జరగదు. ఎంత రియాక్టెంట్ రియాక్ట్ అయితే అంత ప్రొడక్ట్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది, అంతే కదా. సో ఇప్పుడు కూడా ఇందులో ఏం జరగాలి, మనకి ఒక రియాక్టెంట్ ప్రోడక్ట్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పటివరకు ఇబ్బంది లేదు. కానీ కెమిస్ట్రీలోకి వచ్చేసరికి ఏమవుతాయి, ప్రతి కెమికల్ ఈక్వేషన్స్లో కూడా రియాక్టెంట్స్ అనేవి కొన్ని నెంబర్స్ తోటి మనం బ్యాలెన్స్ చేస్తాం. ఆ నెంబర్స్ని ఏమంటాం మనం,
స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్. ఇప్పుడు ఆ స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఉన్నప్పుడు, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నేను. 2N2O5 gives rise to 4NO2 plus O2. ఇక్కడ ఎన్ని రియాక్టెంట్స్ ఉన్నాయి? నాకు 2 రియాక్టెంట్స్ ఉన్నాయి. ఏంటవి? N2O5 మాలిక్యూల్స్ అనేవి తీసుకుంటే అవి 4 NO2 మాలిక్యూల్స్ని, 1 ఆక్సిజన్ మాలిక్యూల్ని ఇస్తుంది. ఇప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్, ఇక్కడ రియాక్టెంట్స్ 2 ఉన్నాయి, ప్రొడక్ట్స్కి వచ్చేసరికి 5 ఉన్నాయి. ఇప్పుడు మారుతుందా లేదంటే సేమ్గా ఉంటుందా? సో దాన్నే ఇక్కడ మనం చెప్పేది. ఎప్పటికీ కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్ట్. అది రియాక్టెంట్ లేదంటే ప్రొడక్ట్ ఏం చెప్పుకున్నా సరే వాటి యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది సేమ్గానే ఉంటుంది. అదే మనకి చెప్పింది మనం. సో రేట్ వన్ స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఆర్ నాట్ ద సేమ్. సో స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ సేమ్గా లేనప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం? గివ్ అ సింగిల్ వాల్యూ. సో ఎప్పుడు కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది విత్ రెస్పెక్టివ్ టు ఎనీ రియాక్టెంట్ ఆర్ ఎనీ ప్రొడక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి రిమైన్ సేమ్ ఓన్లీ, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి చేంజింగ్. సో దాన్నే ఫర్దర్గా మనం తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే కనుక, ఇప్పుడు ద రేట్ అట్ విచ్ NO2 ఈజ్ ప్రొడ్యూస్డ్ ఈజ్ 2 times ద రేట్ అట్ విచ్ N2O5 ఈజ్ కన్జ్యూమ్డ్. అంటే ఇక్కడ మనం కనుక రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ -12 dN2O5 by dt ఈజ్ ఈక్వల్ టు 1/4 dNO2 by dt ఈజ్ ఈక్వల్ టు DO2 by dt. ఇక్కడ మొత్తం అంతా తీసుకుంటే ఏమవుతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ N2O5 by dt, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ NO2 by dt, రేట్ ఆఫ్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ O2 by dt. ఈ రెండు కూడా ప్రొడక్ట్స్, ఈ రెండు కూడా ఇదేమో రియాక్టెంట్. సో రియాక్టెంట్ ద్వారా మనం రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్ప్రెస్ చేసిన, ప్రొడక్ట్ ద్వారా రేట్ ఆఫ్ రియాక్షన్ ఎక్స్ప్రెస్ చేసిన, ఆల్ ఆర్ ఈక్వల్. అదేగా చెప్తున్నాం మనం, రేట్ ఈజ్ ఈక్వల్ టు. కాకపోతే ఇక్కడ మనం తీసుకున్నది ఏంటి? NO2 ప్రొడక్షన్ ఆర్ N2O5 డిసపియరెన్స్. రేట్ ఆఫ్ రియాక్షన్ కాదు. నేనేం చెప్తున్నాను ఇక్కడ? N2O5 డిసపియరెన్స్, NO2 యొక్క అపియరెన్స్ అది వేరు, రేట్ ఆఫ్ రియాక్షన్ వేరు. So rate of reaction is going to be the total change in the concentration of reactant or total change in the concentration of product. So ikkada appearance of NO2 or disappearance of N2O5 తీసుకుంటే ఏమవుతుంది? The rate at which NO2 is produced అంటే appears 2 times the rate of the N2O5 consumed. అంటే N2O5 consumed అదే చెప్పుకున్నాం. 2 N2O5 is just 4 NO2 అంటే అర్థం ఏంటి? 2 N2O5 గనక డిజపియర్ అయితే 4 NO2లు అపియర్ అవుతాయి. సో అందుకని అపియరెన్స్ ఆఫ్ NO2 ఈజ్ గోయింగ్ టు బి డబుల్ ద డిజపియరెన్స్ ఆఫ్ N2O5. సో అది డిజపియరెన్స్, అపియరెన్స్. కానీ రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకుంటే విత్ రెస్పెక్ట్ టు N2O5 విత్ రెస్పెక్ట్ టు NO2 బోత్ విల్ బి సేమ్. అదే మనం ఇక్కడ రాసాం. సో దీన్ని ఎలా ఈక్వల్ చేస్తున్నాం మనం? ఎప్పుడు కూడా రేట్ అంటే రియాక్టెంట్ ప్రకారం మైనస్, ప్రొడక్ట్ ప్రకారం ప్లస్. అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ సింబల్స్ అనేవి ఖచ్చితంగా తప్పు చేస్తారు స్టూడెంట్స్ ఎగ్జామ్లో హరీలో. సో అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. రియాక్టెంట్ ద్వారా రేట్ ఆఫ్ రియాక్షన్ మనం మెజర్ చేస్తుంటే నెగిటివ్ సైన్, ప్రొడక్ట్ ద్వారా రేట్ ఆఫ్ రియాక్షన్ మెజర్ చేస్తుంటే పాజిటివ్ సైన్. ఇవి రెండు కంపల్సరీ. ఓకేనా? నౌ సో రేట్ ఈజ్ ఈక్వల్ టు -1/2 dN2O5 by dt. సో ఇక్కడ ఏం జరుగుతుంది? N2O5 అనేది హాఫ్, సో ఇక్కడ 1/4, ఇక్కడ 1/1. అంటే ఏదైతే స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉంటుందో, ఏది రియాక్షన్ మనం ఇందాక రాసింది 2N2O5 గివ్స్ రైస్ టు 4NO2 plus O2. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? ఏదైతే స్టాయిక్యోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉంటుందో ఇక్కడ 1 తీసుకుందాం మనం. సో ఇదేంటి? రియాక్టెంట్ రేట్ కాన్సన్ట్రేషన్ కాబట్టి -1/2, -1/2. ఇక్కడ ఏం జరుగుతుంది? అపియరెన్స్ కాబట్టి +1/4. ఇక్కడ అపియరెన్స్ ఆఫ్ 1 mole, అందుకని +1 అంతే, ఏమీ వేయలేదు మనం. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ద సేమ్ విత్ రెస్పెక్టివ్ టు ఎనీ రియాక్టెంట్, ఎనీ ప్రోడక్ట్ వాట్ యూఆర్ టేకింగ్. బట్ రేట్ ఆఫ్ డిసపియరెన్స్, రేట్ ఆఫ్ అపియరెన్స్ ఈజ్ గోయింగ్ టు బి డిఫరెంట్. దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఇన్ జనరల్. సో ఇట్ ఈస్ ఫర్ N2O5. అలా N2O5 కాకుండా ఇన్ జనరల్ ఒక రియాక్షన్ తీసుకుంటే స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అంటే
ఇదేమో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్, లోవర్ కేసులో ఉన్నటువంటి ఏమో స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్, బిగ్గర్ నెంబర్స్ అప్పర్ కేసులో ఉన్నాయన్నీ కూడా రియాక్టెంట్ ప్రొడక్ట్. ఏ అండ్ బి ఆర్ రియాక్టెంట్, సి అండ్ డి ఆర్ గోయింగ్ టు బి ప్రొడక్ట్స్. అలా తీసుకున్నప్పుడు వాటి ద్వారా మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు? సి హియర్ ఏ అండ్ రియాక్టెంట్, దట్స్ వై -1/a dA/dt. ఇది కూడా రియాక్టెంటే, అందుకని -1/b dB/dt. ప్రొడక్ట్ డి సి అండ్ డి, అందుకని +1/c dt, అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి +1/d dd/dt. సో ఆ రకంగా మనం రియాక్టెంట్స్ని కానీ ప్రొడక్ట్స్ని కానీ మనం తీసుకున్నప్పుడు ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తే ఈ రకంగా స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ తీసుకుని రేట్ ఆఫ్ రియాక్షన్ మనం రాయొచ్చు. ఏ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ ఉంటే దాన్ని డినామినేటర్లో పెట్టి ఆ పైన ఒకటే ఉంటుంది కాబట్టి ఆ యొక్క ఏదైతే డిసపియరెన్స్ ఉందో, ఏదైతే అపియరెన్స్ ఉందో దాని రేట్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది. సో ఆ రకంగా మనం స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్ వేరేగా ఉన్నప్పుడు మనం మెజర్ చేయడానికి ఇలా చేయొచ్చు. నెక్స్ట్, రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. సో ఇప్పటివరకు మనం చెప్పుకుందంతా కూడా రేట్ ఆఫ్ రియాక్షన్, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ యావరేజ్ రేట్, ఇన్స్టంటేనియస్ రేట్, ఇవన్నీ కూడా ఎలా మెజర్ చేయొచ్చు. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్. ఏంటి అసలు ఈ రేట్ ఈక్వేషన్, రేట్ లా అంటే ఏమిటి? ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్కి మీరు ఆ పర్టికులర్ రియాక్టెంట్ కానీ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ కానీ ద్వారా రేట్ని తెలుసుకున్నారు. యూజువల్గా రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ లా ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ని కన్సిడర్ చేసుకుని మనం దాని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ మనం డిఫైన్ చేస్తాము. సో ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే ఏఏ ప్లస్ బీబీ ప్లస్ సిసి గివ్స్ రైస్ టు ప్రొడక్ట్స్. ఈ పర్టికులర్ రియాక్షన్ మనం ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా తీసుకున్నట్లయితే కనుక ఈ రేట్ ఎక్స్ప్రెషన్ ఎలా చెప్తాం మనం? రేట్ ఈజ్ ఈక్వల్ టు dR/dt, రియాక్టెంట్ ద్వారా dR/dt. సో దాన్ని మనం మెజర్ చేయాలంటే K ఇంటూ A⁴P B⁴Q C⁴R. ఇక్కడ PQR అనేటటువంటి 3 లెటర్స్ని ఇక్కడ వాడాం. ఇక్కడ స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్స్ ఏమున్నాయి? స్మాల్ ఏ, స్మాల్ బి, స్మాల్ సి. సో రేట్ ఎక్స్ప్రెషన్కి మనం తీసుకున్నటువంటి ఈక్వేషన్కి రెండు కూడా మనం సేమ్ రాయలేదు. A⁴A, B⁴B, C⁴C అని మనం రాయలేదు. ఎందుకని రాయలేదు అంటే ఇక్కడ ఈక్వేషన్ దట్ రిలేట్స్ ద ఎక్స్పెరిమెంటల్లీ డిటర్మిన్డ్ రేట్ ఆఫ్ రియాక్షన్. మన రేట్ ఎక్స్ప్రెషన్లో ఏం ఎక్స్ప్రెస్ చేస్తాం? మనం ఎక్స్పెరిమెంటల్గా మనం ఒక ఈక్వేషన్ని మనం థియరిటికల్గా చూసినప్పుడు సరిపోదు. సో దాంట్లో మనం ఏం చేయాలి? ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఆ ఎక్స్పెరిమెంట్లో ఏం జరుగుతుంది? ఏదైనా ఒక రియాక్టెంట్ మార్చినప్పుడు రేట్ మారుతుందా లేదా, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఆ రియాక్టెంట్స్లోనే వేరే రియాక్టెంట్ మారిస్తే మారుతుందా లేదా. సో అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. సో ఆ అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళకి గనక అందులో చేంజ్ అనేది కనిపిస్తే, అంటే ఆయన యొక్క రేట్ అనేది చేంజ్ కనిపిస్తే అప్పుడు ఆ పర్టికులర్ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది రేట్ని ఎఫెక్ట్ చేస్తుంది, లేదంటే రేట్ని ఎఫెక్ట్ చేయట్లేదు అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. సో రేట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఈక్వల్ టు ద ఈక్వేషన్ వాట్ యు ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్. అందుకోసమనే మనం ఇక్కడేమో ఏబిసి స్మాల్స్ వాడేమో, ఇక్కడ పిక్యూఆర్ అంటే ఒక్కొక్కసారి ఈ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబిసి అవ్వచ్చు, ఒక్కొక్కసారి కానకపోవచ్చు. సో అందుకోసం మనం డిఫరెంట్ లెటర్స్ని వాడాము. సో రేట్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఏదైనా ఒక కెమికల్ రియాక్షన్ తీసుకుని దాని రేటుని కనుక మనం ఎక్స్ప్రెస్ చేయాలి. ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం మనం? కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ టర్మ్స్ రేజ్డ్ టు ద పవర్స్. అంటే ఎంత పవర్స్ ఉంటుంది అనేది మనకు తెలియాలి. ఎలా తెలుస్తుంది? అది ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే తెలుస్తుంది. ఒక ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఓకే ఇది ఒక పర్టికులర్ రియాక్టెంట్ డబల్ చేసినప్పుడు రేటు కూడా డబల్ అయింది అంటే దీని ద్వారా ఇది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. లేదు దీని యొక్క కాన్సన్ట్రేషన్ని 2 times పెంచాను, అక్కడ అది 8 times అయింది. సో దాంట్లో కొంచెం బాగా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకని ప్రతి ఒక రేజ్ టు ద పవర్స్, ఈ రేజ్ టు ద పవర్స్ పీక్యూఆర్స్ అనేవి ఈక్వల్ టు ఏబీసీ అవ్వచ్చు, నాట్ ఈక్వల్ టు ఏబీసీ కూడా అవ్వచ్చు. సో రేట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నథింగ్ బట్ వీఆర్ గోయింగ్ టు బి ఎక్స్ప్రెసింగ్ ద పర్టికులర్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్ కాన్సన్ట్రేషన్ రేజ్ టు ద పవర్స్. ఆ రేజ్ టు ద పవర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎలా తెలిస్తే మనకి పవర్స్ అనేవి
ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే తెలుస్తుంది. స్టూడెంట్స్ అందరూ జనరల్గా చేసి తప్పు ఏంటంటే అక్కడ ఏది ఉంటే అది వేసేసుకుంటాం. సో కొన్నిటికి అది కరెక్ట్ అవుతుంది, కానీ కొన్నిటికి అది కరెక్ట్ అవ్వదు. ఎందుకు కరెక్ట్ అవ్వదు అంటే ఎక్స్పెరిమెంటల్గా ఆ డిటర్మినేషన్ అనేది కరెక్ట్ కాదు కాబట్టి. ఓకేనా? సో ఈ రకంగా మనం ఒక రేట్ లా ఆర్ రేట్ ఎక్స్ప్రెషన్ మనం ఇలా రాయొచ్చు. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ పి, బి పవర్ క్యూ, సి పవర్ ఆర్. సో సింపుల్గా మనం చెప్పుకోవాలనుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ ఎక్స్, బి పవర్ వై. 3 ఎందుకు మనకి? ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఆ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ raised to the powers is going to be called as rate expression or rate law. సో మనకి తర్వాత ఉన్నది ఇప్పుడు వరకు మనం చెప్పుకుందే P is equal Q and R. ఈ పర్టికులర్ అన్నీ కూడా సేమ్ అవ్వచ్చు, సేమ్ కాకపోవచ్చు. సో ఈ మొత్తం ఓవరాల్గా మనం డిఫైన్ చేయాలి అంటే కనుక ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ యాజ్ డిఫరెన్షియల్ రేట్ ఈక్వేషన్ where K is proportionality constant called as rate constant, velocity constant, specific constant. ఇది పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి. స్పెసిఫిక్ రియాక్షన్ రేట్ అన్నా, వెలాసిటీ కాన్స్టెంట్ అన్నా, రేట్ కాన్స్టెంట్ అన్నా సరే కేనే. ఎందుకంటే ఈ పర్టికులర్ పదాలు తెలియకపోతే మనకి అంతా తెలిసి కూడా దానికి ఆన్సర్ చేయలేకపోతాం. ఓకే, అంటే వాడు పర్టికులర్ ఒక రేట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి వాట్ ఈస్ గోయింగ్ టు ద స్పెసిఫిక్ రేట్ అంటాడు. సో స్పెసిఫిక్ రేట్ అంటే ఏంటి? ఓన్లీ కేనే. సో అది తెలియకపోతే మనకు మళ్ళీ అక్కడ క్యాలిక్యులేషన్ ఏం చేయాలో ఏంటో అర్థం కాదు. సో అందుకని ఈ కేకి ఉన్నవి అన్నీ కూడా రేట్ కాన్స్టెంట్ అందరికీ తెలిసింది, కానీ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ వెలాసిటీ కాన్స్టెంట్ అండ్ స్పెసిఫిక్ రియాక్షన్ రేట్. సో ఏదైనా సరే ఆ కేనే. సో ఎప్పుడు ఇది స్పెసిఫిక్ రియాక్షన్ రేట్ అవుతుంది? ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1. అండ్ ఇందాక మనం తీసుకున్నటువంటి రేట్ ఎక్స్ప్రెషన్లో అన్నీ కూడా ఈక్వల్ టు 1 అయినప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు కే. సో దట్ ఈజ్ ఓన్లీ కాల్డ్ యాజ్ స్పెసిఫిక్ రియాక్షన్ రేట్. సో అన్నీ కూడా డిఫైన్డ్ యాజ్ 1 కాన్సన్ట్రేషన్. అప్పుడు మనకు వచ్చేటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ మనం స్పెసిఫిక్ రేట్ అని పిలుస్తాము. ఓకేనా? సో ఇది మనకి రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లాకి సంబంధించి. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ నేను. సో ఇందాక చెప్పాను కదా, అన్ని పవర్స్ కూడా సేమ్గా ఉండకపోవచ్చు. అంటే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియంట్లు అన్నీ కూడా raised to the powers కాకపోవచ్చు. సో దానికి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో మామూలుగా డెఫినేషన్ ఇచ్చాను నేను. రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ కెమికల్ రియాక్షన్ ఇస్ డిఫైన్డ్ యాజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ వెన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆల్ ద రియాక్టెంట్స్ ఈజ్ యూనిటీ. అదే కదా ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు 1 అన్నా. సో అప్పుడు దాన్ని మనం రేట్ కాన్స్టెంట్ అంటాం. సో రేట్ లా ఈజ్ గోయింగ్ టు బి డిటర్మిన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ అండ్ కెనాట్ బి రిటర్న్ బేస్డ్ ఆన్ ద బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్. సో ఏదైనా బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు టకటక ఆ పవర్స్ అన్ని ఏదైతే స్టాయికియోమెట్రిక్ కోఎఫిషియెంట్స్ ఉన్నాయో ఆ కోఎఫిషియెంట్స్ అన్నిటిని కూడా మనం వేయకూడదు. సో ఏం చేయాలి? ఎక్స్పెరిమెంటల్గా మనకు తెలియాలి. మనకి తెలియాలి అంటే మనం ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. టెక్స్ట్ బుక్లో వాడు ఇచ్చుంటాడు, ఆ ఇచ్చిన వాటిని మనం బైహార్ట్ చేస్తే సరిపోతుంది. మనం వెళ్ళి ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు. ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కోవాల్సిన పని లేదు. ఆల్రెడీ ఎక్స్పెరిమెంటల్ డేటా ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చుంటాడు. ఆ టెక్స్ట్ బుక్లో ఇచ్చిన డేటాని మాత్రం చూస్తే చాలు, మనం అది గుర్తుపెట్టుకుంటే చాలు. సో ఏంటి ఆ డేటా? సో ఎగ్జాంపుల్ C2H4 + H2 gives rise to C2H6. సో ఇక్కడ మన రేట్ ఆఫ్ ద రియాక్షన్ కనుక తీసుకుంటే ఇది 1, ఇది 1, C2H4 × H2 1 కూడా వచ్చేయాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ C2H4 మాత్రమే. అంటే ఇథిలీన్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేది మాత్రమే రేట్ డిపెండ్ అయి ఉంటుంది. హైడ్రోజన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద రేటు డిపెండ్ అవ్వదు. అందుకని రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఈథీన్ హైడ్రోజనేషన్ ఈజ్ ఓన్లీ డిసైడెడ్ బై ఈథీన్ కాన్సన్ట్రేషన్ బట్ నాట్ డిసైడెడ్ బై హైడ్రోజన్ కాన్సన్ట్రేషన్. ఇది ఎలా తెలుస్తుంది మనకి? గుర్తుపెట్టుకుంటే తెలుస్తుంది. ఓకేనా? సో ద రేట్ ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ C2H4. సో ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చాను నేను ఇక్కడ. 2NO2 + F2 gives rise to 2NO2F. ఇక్కడ 2 మోల్స్ NO2లు ఉన్నాయి, 1 మోల్ F2 ఉంది. కానీ ఎక్స్ప్రెషన్లో ఏమైంది? 1 NO2 1 F2. ఎందుకని అంటే విత్ రెస్పెక్ట్ టు NO2 చేంజ్ అనేది 1 NO2కు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది 2 NO2లు పరిమితమై ఉండట్లేదు. సో అందుకోసం మనకి
రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఎప్పుడూ కూడా మనకి అక్కడ అర్థం చేసుకునేటటువంటి దాని మీద కంటే కూడా ఎక్స్పెరిమెంటల్గా మనకి వచ్చేటటువంటి డేటానే ఫాలో అవ్వాలి. సో అందుకోసం రేట్ ఆఫ్ రియాక్షన్ రేట్ ఎక్స్ప్రెషన్ రాసేటప్పుడు మనం కొన్ని గుర్తుపెట్టుకుని రాయాలే తప్పితే ప్రతి రియాక్షన్ కూడా నేను తీసుకెళ్ళి స్టాయికియోమెట్రిక్ కోషన్స్ పెట్టేస్తానంటే కుదరదు. ఓకేనా? చెప్తున్నారు కదా, ఎప్పటికప్పుడు మనకి బై హార్ట్ చేసుకునేవాలి కొన్ని ఉంటాయి. అవి బై హార్ట్ చేసుకుంటేనే మనకి ఈజీ. ఇది ఎందుకు అది ఎందుకు అని క్రాస్ క్వశ్చన్లు వస్తే కన్ఫ్యూజన్లో మొత్తం సబ్జెక్ట్ అంతా పోతుంది. ఓకేనా? సో అందుకని కన్ఫ్యూజ్ అవ్వకుండా మనకి గుర్తు పెట్టుకుని ఆ గుర్తు పెట్టుకున్న దాన్ని మనం అప్లై చేసుకుంటే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ చేంజింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ రియాక్టెంట్ ఆన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్. సో ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు మనం చెప్పుకున్నదే మళ్ళీ ఇక్కడ రాసింది. సో ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ యొక్క, ఎందుకంటే ఇందాక NO2 F2 గురించి మాట్లాడుకున్నాం. సో NO2ని మారిస్తే ఎలా చేంజ్ అవుతుంది, F2 కాన్సన్ట్రేషన్ మారితే ఎలా చేంజ్ అవుతుంది. ఆబ్వియస్గా NO2 అండ్ F2 స్టాయికియోమెట్రిక్ కోషన్లు తీసుకుంటే 2 మోల్స్ 1 మోల్, కానీ ఓవరాల్గా రేట్ ఆఫ్ రియాక్షన్లో తీసుకుంటే కనుక ఎంత NO2 మారితే అంతే చేంజ్, F2 మారితే కూడా అంతే చేంజ్, ఎందుకంటే అక్కడ చూసాం కదా రేట్ ఎక్స్ప్రెషన్. సో అదే రకంగా ఇక్కడ ఇన్ ఏ రియాక్షన్ ఇఫ్ ద రేట్ ఈజ్ డబుల్డ్ ఆన్ డబులింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎ రియాక్టెంట్ దెన్ రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫస్ట్ పవర్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు A+B గివ్స్ రైజ్ టు C. సో దీని యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ నేను R = R1 అనుకున్నాను. R = R1 అనుకున్నాను. సో ఇప్పుడు దీంట్లో రేట్ ఆఫ్ రియాక్షన్ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఏం చేయాలి, నేను R = K × AB. ఈ పర్టికులర్ దానిలో ఇప్పుడు నేను ఏ కాన్సన్ట్రేషన్ డబుల్ చేశాను, అప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్ డబుల్ అయింది. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ఎంత ఏ పెరిగితే అంత రేటు పెరుగుతుంది. సో అందుకని విత్ రెస్పెక్ట్ టు ఏ ఐ విల్ సే పవర్ 1. అదే కదా రాశాను, ఫస్ట్ పవర్ ఫర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. అలా కాకుండా ఇఫ్ ద రేట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 times అండ్ డబులింగ్ ద కాన్సన్ట్రేషన్, ఇప్పుడు బీని డబుల్ చేసినప్పుడు అది 4 times పెరిగింది. అప్పుడు విత్ రెస్పెక్ట్ టు బి ఏమవుతుంది, ఇది డబులింగ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్. అలాగే మనకి డబుల్ 4 times కాకుండా ఇంకా ఎక్కువ 8 times అయింది, లేదా 16 times అయింది, 32 times అయింది. సో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ పవర్స్ని మనం వాడతాం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ. సో R = K × A⁴1. ఎప్పుడు A⁴1 అవుతుంది రేట్ ఆఫ్ ద రియాక్షన్, ఎప్పుడైతే ఆ పర్టికులర్ రియాక్టెంట్ని కాన్సన్ట్రేషన్ కనుక మనం ఆల్టర్ చేసాం. ఎలా ఆల్టర్ చేసాం, ఇంతకుముందు 1 మోల్ ఉంటే ఇప్పుడు 2 మోల్స్ వేసాం. సో 1 మోల్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్కి 2 మోల్స్ ఉన్నప్పుడు రేట్ ఆఫ్ రియాక్షన్కి సేమే ఉంది. అంటే ఇక్కడ డబల్ అయింది, ఇక్కడ డబల్ అయింది. అంటే విత్ రెస్పెక్ట్ టు దిస్ రియాక్టెంట్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పవర్ 1 ఓన్లీ. అలా కాకుండా ఇక్కడ 2 times పెంచినప్పుడు ఇక్కడ 4 times అయింది. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పవర్ టు ద 2, అంటే విత్ రెస్పెక్ట్ టు బి ద పవర్ టు ద 2. సో అది మనకి చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ వెన్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో మనం ఎలా రాయాలి అనేది తెలియడానికి ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకేనా, అర్థమైందా? ఎఫెక్ట్ ఆఫ్ చేంజ్ ఇన్ కాన్సన్ట్రేషన్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ లైక్ దిస్. సో అది మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ సంబంధించిన విషయాలు. సో నెక్స్ట్ మనకి ప్రతి కెమికల్ రియాక్షన్ని కూడా ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ అనే ఒక 2 పదాలు ఉన్నాయి. ఈ 2 టర్మ్స్ని ఉపయోగించుకుని మనం దీన్ని ఎలా మాడిఫై చేస్తాం. ఆర్డర్, మాలిక్యులారిటీ. మనకి ప్రతి పర్టికులర్ కెమికల్ రియాక్షన్ని కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్డర్, ఇన్ టర్మ్స్ ఆఫ్ మాలిక్యులారిటీ అనేవి 2 రకాలు ఉన్నాయి మనకి. ఆర్డర్ అంటే ఏంటి, మాలిక్యులారిటీ అంటే ఏంటి. సో బేసిక్ డిఫరెన్స్ ఏంటి రెండింటికి కూడా. ఓకే, సో నేను డిఫరెన్స్ టేబుల్ ఒకటి ఆల్రెడీ మెన్షన్ చేశాను. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఒక 2 సింపుల్ డిఫరెన్స్లు చెప్తాను నేను. ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్, మనకి రేట్ ఎక్స్ప్రెషన్ ఉంది. సో రేట్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటి
పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అన్నిటిని కూడా యాడ్ చేసేస్తే వచ్చేటటువంటిది ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనకు తెలియాలి అంటే కంపల్సరీ ఎక్స్పెరిమెంటల్ డేటా మన దగ్గర ఉండాలి. ఎక్స్పెరిమెంటల్ డేటా మన దగ్గర ఉంటేనే మనకి ఆర్డర్ అనేది చెప్తాం. ఎందుకని అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఏ పవర్ 1 అంటే ఆర్డర్ 1, ఇక్కడ 2 అంటే ఆర్డర్ 2, ఇక్కడ 3 అంటే ఆర్డర్ 3. అంటే రియాక్షన్ అనేది ఎప్పుడూ కూడా రేట్ ఎక్స్ప్రెషన్ మీద డిపెండ్ అవి అప్పుడు ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం మెన్షన్ చేయొచ్చు. అదే మాలిక్యులారిటీ అంటే కనుక మెకానిజం తెలియాలి. సో మెకానిజంలో ఎలిమెంటరీ రియాక్షన్ అనేది ఒకటి ఉంటుంది. ఆ ఎలిమెంటరీ రియాక్షన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఒక ఎలిమెంటరీ రియాక్షన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అది చెప్పేదే మాలిక్యులారిటీ. ఓకే, బేసిక్గా ఇది ఎక్స్పెరిమెంటల్గా తెలుస్తుంది, ఇది మెకానిజం ద్వారా తెలుస్తుంది. సో డీటెయిల్గా మనం ఇప్పుడు చూద్దాం ఏంటి ఆర్డరు, ఏంటి మాలిక్యులారిటీ. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకుంటే కనుక ఇది ఏం చెప్తుంది మనకి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ వేరియస్ రియాక్టెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. అంటే ఒక పర్టికులర్ రియాక్షన్ తీసుకున్నప్పుడు దాని రేటుని ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఏవైతే రియాక్టెంట్స్ అనేవి ఉన్నాయో అవి ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది చెప్పేదే మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. సో దీన్ని ఇంకొక రకంగా డిఫైన్ చేయాలంటే ఏం చెప్పాను నేను, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఇన్ ఏ పర్టికులర్ రేట్ ఎక్స్ప్రెషన్ ఆర్ రేట్ ఈక్వేషన్ ఆర్ రేట్ లా. ఒక రేట్ లాని తీసుకున్నప్పుడు అందులో ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్ అంతటినీ కూడా యాడ్ చేసినప్పుడు వచ్చేటటువంటి సమ్నే మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ తీసుకుంటాం. అదే మనకి రెండు డెఫినేషన్లు. సో సేమ్ ఎగ్జాంపుల్ ఏఏ ప్లస్ బీబీ ప్లస్ సిసి గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్, దెన్ ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఇస్ గివెన్ బై పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్. అగైన్ ఇక్కడ స్టాయికోమెట్రిక్ కోఎఫిషియంట్లు ఏబిసిలు ఉన్నంత మాత్రాన ఇక్కడ ఏబిసిలు అవ్వాల్సిన పని లేదు. ఆ రేట్ ఎక్స్ప్రెషన్లో ఏవైతే మనం వాడుతున్నామో ఎక్స్పెరిమెంటల్ పరంగా పిక్యూఆర్ దాన్ని మనం మాత్రమే యాడ్ చేస్తాము. ఆ యాడ్ చేస్తే వచ్చేటటువంటి సమ్నే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అంటాం. అర్థమైందా? సో ఈ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మనం ఫర్దర్గా తీసుకున్నట్లయితే కనుక మనం ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో ఇది కంపల్సరీ. ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ కెన్ ఆల్సో బి ఎక్స్ప్రెస్డ్ విత్ రెస్పెక్ట్ టు ఏ పర్టికులర్ రియాక్టెంట్. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద power of the concentration term of that reactant in the experimentally determined rate equation. ఏదైతే నేను ఇప్పటివరకు చెప్పానో దాన్ని ఇక్కడ అంతా నేను నోట్స్ కింద రాశాను. ఇది ప్రింటెడ్గా నోట్స్ నేను ఎందుకు ఇస్తున్నానంటే ఈజీగా అర్థమవుతుంది మీ అందరికీ కూడా నోట్స్ పంపించినప్పుడు అని చెప్పి ఇలా ఇస్తున్నాను నేను. ఓకే, సో నేను రాస్తున్నప్పుడు కొంతమందికి అర్థమవచ్చు, కొంతమంది అర్థం కాకపోవచ్చు. కానీ ఇలా గనక టైప్డ్ వర్షన్లో ఉంటే కనుక మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్పి నేను నోట్స్ ఇస్తున్నాను. సో ఎక్కడైతే మనకి రిక్వైర్డ్ అప్లికేషన్ ఏదైనా కావాల్సి వస్తుందో అక్కడ నేను ఒక స్లైడ్ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? సో దీంట్లో మనకి ఫస్ట్ తీసుకున్నట్లయితే కనుక రేట్ లా H2O2 ప్లస్ 3I మైనస్ ప్లస్ 2H ప్లస్ గివ్స్ రైజ్ టు 2H2 ప్లస్ I3 మైనస్. దీని రేట్ ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది, ఓన్లీ KH2O2 I మైనస్. ఇక్కడ ఈక్వేషన్లు ఎన్ని ఉన్నాయి, ఒక H2O2 3I మైనస్లు ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, H2O2 I minus 1 1. సో సమ్ ఆఫ్ దిస్ వన్ ఈస్ గోయింగ్ టు బి 1 + 1 2. సో మనకి డైరెక్ట్గా కనుక ఈక్వేషన్ వేసేస్తే ఏమవుతుంది, 3 + 1 + 2 6 అయిపోతుంది ఆర్డర్. కానీ H ప్లస్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వలేదు అసలు. I మైనస్ కూడా దాని యొక్క పవర్ ఎంత వస్తుంది, 1 వస్తుంది. అందుకని ఆర్డర్ ఆఫ్ దిస్ రియాక్షన్ ఈస్ గోయింగ్ టు బి 2 ఓన్లీ. సో ఈ పర్టికులర్ రియాక్షన్ యొక్క ఆర్డర్ అనేది 2 మాత్రమే. సో మనకి చాలా రకాల ఆర్డర్స్ ఉన్నాయి. ఏంటేంటి ఆ ఆర్డర్స్ ఏంటంటే జీరో ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫ్రాక్షనల్ ఆర్డర్, సూడో ఆర్డర్. ఇవన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ చాప్టర్లో మనకి ఫస్ట్ ఆర్డర్, జీరో ఆర్డర్ ఎక్కువగా డీటెయిల్స్ ఉన్నాయి. సో దాంతోపాటు అసలు థర్డ్ ఆర్డర్ అంటే ఏంటి, సూడో ఆర్డర్ అంటే ఏంటి, ఫ్రాక్షనల్ ఆర్డర్ అంటే ఏంటి కూడా తెలుసుకుందాం. సో ఫస్ట్ విల్ గో ఫర్ జీరో ఆర్డర్. సో జీరో ఆర్డర్ అంటే ఏంటి, కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఎప్పుడైతే తీసుకుంటామో R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ A⁻0. అంటే ఒక రేట్ ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు దాని యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ 0 అయినప్పుడు
ఆ పర్టికులర్ రియాక్షన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం. సో ఎప్పుడు ఈ జీరో ఆర్డర్, సో ఇక్కడ రాసాం ఆల్రెడీ మనం ఇండిపెండెంట్ అంటే ఏదైతే పర్టికులర్ కెమికల్ రియాక్షన్ రేట్ అనేది ఆ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మీద ఆధారపడదో, ఇండిపెండెంట్ ఏంటి అది డిపెండ్ అవటం లేదు, ఆ రియాక్టెంట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడకుండా దాని అంతటా అదే ప్రొడక్ట్ కనుక వచ్చేస్తుంటే దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటారు. అసలు ఆ పాసిబిలిటీ ఉందా అసలు మనకి? అసలు ఏదైనా ఒక రియాక్టెంట్ లేకుండా మనకు ప్రొడక్ట్ వస్తుందా? కెమిస్ట్రీలో వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చూద్దాం మనం. సో ఏదైనా పర్టికులర్ కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు దాని యొక్క రియాక్టెంట్ ఏదైతే ఉందో దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ని డిసైడ్ చేయకపోతే దాన్ని జీరో ఆర్డర్ రియాక్షన్ అంటాం. అదే ఇక్కడ మనం రాసింది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే కెటలైటిక్ డికంపోజిషన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ప్లాటినం క్యాటలిస్ట్, catalytic decomposition of ammonia on the surface of platinum catalyst under high pressure. ఇక్కడ ఏమవుతుంది? NH3 gives rise to N2 plus 3H2. The rate expression, if you are going to observe what you wrote there, K into NH3 power 0. సో ఇక్కడ అమ్మోనియా అనేది అసలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదంట. ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు? సో ఇప్పుడు అమ్మోనియా ఉంటే అది డికంపోజ్ అవుతుందా, లేదంటే ప్లాటినం ఉన్నప్పుడు డిపాజిట్ అవుతుందా? సో అమ్మోనియా అనేది ఆటోమేటిక్గా అది లిక్విడ్ కింద N2 ప్లస్ H2 కింద ఎప్పుడు కూడా ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఇది కంప్లీట్గా డిసోసియేట్ అయ్యి N2 అండ్ H2 కింద ఫామ్ అవ్వాలి అంటే కనుక ప్లాటినం అనేది కెటలిస్ట్ కావాలి. సో అందుకోసం అమ్మోనియా కాన్సన్ట్రేషన్ మీద దాని డికంపోజిషన్ ఆధారపడి ఉండదు. సో అందుకోసం ఎప్పుడైనా సరే ఏదైనా ఒక కెటలైటిక్ డికంపోజిషన్ అనే ఒక రియాక్షన్ ఉంటే కనుక అది కంపల్సరీ జీరో ఆర్డర్ రియాక్షన్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, కెటలైటిక్ డికంపోజిషన్ ఆఫ్ HI ఆన్ గోల్డ్ సర్ఫేస్. ఇక్కడ కూడా HI gives rise to H2 plus I2. Here also rate of the reaction is going to be K into HI power 0. Photochemical reaction between H2 and Cl2. H2 plus Cl2 gives rise to H nu. It is 2HCl. ఇక్కడ కూడా మనకి ఏం జరుగుతుంది? రేట్ ఈజ్ ఈక్వల్ టు K into H2 power 0 Cl2 power 0. సో ఇక్కడ క్రాస్ క్వశ్చన్ అయితే వద్దు. ఇది ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు డిటర్మిన్ చేసింది. ఇప్పుడు H2 కాన్సన్ట్రేషన్ Cl2 కాన్సన్ట్రేషన్ ఆల్టర్ చేసినా సరే అక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ మారట్లేదు. అంతేగా దీని అర్థం జీరో అంటే ఏం రాస్తున్నాం మనం? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ నాట్ దేర్. ఆ పర్టికులర్ రేట్ ఆఫ్ రియాక్షన్ మీద ఆ యొక్క కాన్సన్ట్రేషన్ టర్మ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. అక్కడ ఎక్స్పెరిమెంటల్గా ప్రూవ్ చేసుకున్నారు, అందుకని వాళ్ళు రేట్ ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు. సో మనం గుర్తుపెట్టుకోవాలి, మనం ఎక్స్పెరిమెంట్ చేయక్కర్లేదు, జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకేనా? ఇక నేను రీజన్స్ రాశాను ఏదైతే ఇందాక చెప్పిందో. కెటలైటిక్ డికంపోజిషన్, ఓన్లీ ద మాలిక్యూల్స్ అడ్జార్బ్డ్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద క్యాటలిస్ట్ ఎయిదర్ ప్లాటినం ఆర్ గోల్డ్. హెచ్ఐకి అయితే కనుక గోల్డ్, అదే NH3కి అయితే కనుక ప్లాటినం, అండర్గో డికంపోజిషన్ at high pressure. All the active sites are occupied by reactant molecules and the concentration of these adsorbed molecules is constant, hence the rate of reaction is also constant. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్లాటినం కానీ గోల్డ్ కానీ ఈ అమ్మోనియాని లేదంటే ఏదైతే HI ఉందో దాన్ని అడ్జార్బ్ చేసుకుంటుంది. అడ్జార్బ్ చేసుకుని అన్ని యాక్టివ్ సైట్లు ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు ఫర్దర్గా మీరు అమ్మోనియా వేసినా ఫర్దర్గా HI వేసినా ఆల్రెడీ యాక్టివ్ సైట్స్ అన్నీ ఫిల్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచినా మీరు తగ్గించినా దాని యొక్క రేట్ అనేది ఏమాత్రం మార్పు చెందదు, ఏ విధమైన చేంజ్ కూడా కనిపించదు. అందుకని ఆ పర్టికులర్ డికంపోజిషన్ని ఏదైతే కెటలైటిక్ డికంపోజిషన్స్ ఉన్నాయో అవన్నిటిలోని కూడా కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ యొక్క రోల్ ఏమీ ఉండదు. ఎప్పుడైతే డికంపోజిషన్ స్టార్ట్ అవుతుందో అప్పుడు దాని రోల్ ఉండదు, ఎందుకంటే యాక్టివ్ సైట్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉన్నాయి. అదే నెక్స్ట్ ఫోటోకెమికల్ డికంపోజిషన్. ఫోటోకెమికల్ డికంపోజిషన్లో ఏం జరుగుతుంది? రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఫోటోకెమికల్లీ ఎగ్జైటెడ్ మాలిక్యూల్స్. ఇప్పుడు H2Cl2 ఏమవుతుంది? H2 is going to be get excited, it is going to form like this. Cl2 is going to be get excited, it is going to form like this. అంటే H2 కానీ Cl2 కానీ రెండు ఎగ్జైట్ అయ్యి HH డిసోసియేషన్ స్టార్ట్ అవుతుంది, Cl డిసోసియేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్ని H2Cl2 డిసోసియేట్ అయినాయి అంటే ఎన్ని ఎగ్జైట్ అయినాయి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్ డిపెండ్ అయి ఉంటుంది తప్పితే ఆ తర్వాత ఎన్ని H2లు మీరు యాడ్ చేసినా ఎన్ని Cl2లు యాడ్ చేసినా సరే
దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ మార్చదు. అందుకోసం ఫోటోకెమికల్ డికంపోజిషన్ అనేది కూడా ఎప్పుడు కూడా జీరో ఆర్డరే అవుతుంది, ఎందుకంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా మారదు. సో హెచ్ న్యూ యొక్క ఇంటెన్సిటీ పెరిగితే, అంటే ఫోటోకెమికల్ లైట్ ఏదైతే వాడుతున్నామో దాని ఇంటెన్సిటీ కనుక పెంచితే అప్పుడు ఎగ్జైటెడ్ మాలిక్యూల్ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అప్పుడు రేటు మారుతుంది. అంతేగాని H2Cl2 మార్చినంత మాత్రాన దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అందుకోసం ఇవన్నీ కూడా జీరో ఆర్డర్ రియాక్షన్స్లోకి వస్తాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్. సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటే పవర్ టు 2 ఆర్ పవర్ టు 1. సో ఎప్పుడైతే మనకి పవర్ అనేది 1 ఇది 2 కింద కానీ లేదంటే పవర్ 2 కింద కానీ వస్తే, అంటే ఒకే కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్ అనేది ట్వైస్ అయినా లేదంటే రెండు రియాక్టెంట్లు ఉండి 1 అయినా అటువంటి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మనం సెకండ్ ఆర్డర్ రియాక్షన్ అంటాం. సో డెఫినేషన్ ఏం పెద్దగా చెప్పక్కర్లేదు. సో ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పవర్ ఆఫ్ 2 or it is going to be having the power of 1 plus 1 sum is equal to 2, then that order of the reaction is going to be called as second order reaction. Examples for second order reactions ఏమున్నాయి మనకి? 2HI gives rise to H2 plus I2. ఇందాక మనం చెప్పింది కెటలైటిక్ డికంపోజిషన్, ఇక్కడ కెటలిస్ ఏం వాడలేదు, ఇలాంటప్పుడు మనకి HI స్క్వేర్ అవుతుంది. 2NO2 gives rise to 2NO plus O2, it is going to be KNO2 square. లేదంటే H2 plus I2 gives rise to 2HI, it is K into H2 into I2 1 plus 1 2. NO plus O3 ఇక్కడ కూడా NO1 O3 1. అలాగే ఎస్టర్ హైడ్రాలసిస్ వీఆర్ గోయింగ్ టు బి టేకింగ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బేస్, వీఆర్ గోయింగ్ టు హ్యావ్ బేస్ 1 దిస్ 1 అండ్ NO2 plus F2 NO2F ఆల్రెడీ ఇంతకుముందు మాట్లాడుకున్నదే. చూడడానికి ఇక్కడ 2 ఉంది కానీ ఇక్కడికి వచ్చేసరికి 1 1. సో అందుకని ఇవన్నీ కూడా సెకండ్ ఆర్డర్ రియాక్షన్స్లోకి వస్తాయి. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఏ విధమైనటువంటి మార్పు ఇందులో ఉండవు, ఎందుకంటే అవి ఎక్స్పెరిమెంటల్గా ఆల్రెడీ సైంటిస్టులు అందరూ ప్రూవ్ చేసినటువంటి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్స్ కాబట్టి వీటిలో మనకి ఏ విధమైన మార్పు ఉండదు. సో అందుకని ప్రతి ఒక్కరు ఈ రియాక్షన్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఫైన్. తర్వాత థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్. సో థర్డ్ ఆర్డర్ రియాక్షన్స్లో ఏమున్నాయి మనకి? KA⁴, KA⁴2B⁴1 or KABC 1 1 1 or 2 plus 1. సో ఏదైనా సరే మనకి ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అనేది 3 అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్స్ 2NO plus O2, ఇక్కడ NO2 O2 1, NO2 Br2 1, NO2 H2 1. సో ఇవి మూడు కూడా రియాక్షన్స్ మనకి థర్డ్ ఆర్డర్. ఏంటంటే NO2 formation from nitric NO-Br formation, or we are going to be getting the N2 formation from NO plus H2. ఇక్కడ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే అన్ని NO ఇన్వాల్వ్డ్ రియాక్షన్స్ కూడా మనకి థర్డ్ ఆర్డర్ కింద వస్తున్నాయి. సో ఈ రకంగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫ్రాక్షనల్ ఆర్డర్. సో ఫ్రాక్షనల్ ఆర్డర్ రియాక్షన్స్లో ఏం జరుగుతుంది? ఇక్కడ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఎప్పుడూ కూడా అది హోల్ నెంబరే అవ్వాల్సిన పని లేదు, అది ఒక ఫ్రాక్షన్ కూడా అవ్వచ్చు, 1.5 ఆర్ 2.5 అలాగా ఫ్రాక్షన్ కూడా రావచ్చు. అలాంటి వాటిని మనం ఫ్రాక్షన్స్లో కూడా మనం చూపించవచ్చు. సో దీంట్లో మనం తీసుకుంటే కనుక H2 plus Br2 gives us 2HBr. In this H2 1 Br2 1/2. సో అందుకని ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏమవుతుంది? 1.5 3/2. అలాగే CH3CHO ఎసిటాల్డిహైడ్ ఈజ్ గోయింగ్ టు బి గెట్ కన్వర్టెడ్ టు CH4 plus CO. ఇక్కడ కూడా ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు డిటర్మిన్ చేసింది ఏంటంటే CH3CHO కాన్సన్ట్రేషన్ మనం ఆల్టర్ చేసినప్పుడు 1.5 times పెరుగుతుందంట, అందుకని అది కూడా. అలాగే C2H4 plus I2 gives us to C2H4I2. ఇక్కడ కూడా C2H4 I2, ఇదేమో 1 ఇదేమో 3/2, సో టోటల్ 5/2. CHCl3 plus Cl2, ఇక్కడ కూడా మనకి క్లోరోఫామ్ ఈజ్ 1 అండ్ ఇట్ ఇస్ 1/2, టోటల్ 3/2. సో దీనికి చెప్పాను కదా ఆల్రెడీ, క్రాస్ క్వశ్చన్స్ ఏమీ లేవు,
ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేసుకున్నాం. ఎక్స్పెరిమెంటల్గా డిటర్మిన్ చేసిన దాన్నే మనం ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకుని రేట్ ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం. రేట్ ఎక్స్ప్రెషన్లో ఏ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ అయితే ఉన్నాయో వాటిని యాడ్ చేసి దాన్నే మన ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అని గుర్తుపెట్టుకోవాలి. సో గుర్తుపెట్టుకోవడానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో నోట్ చేసుకుని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. సూడో అంటే ఫాల్స్, అంటే ఫాల్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్. ఏంటి ఫాల్స్ దీంట్లో? ఒరిజినల్గా అది హయ్యర్ ఆర్డర్ రియాక్షన్, ఒరిజినల్గా ఇవి హయ్యర్ ఆర్డర్ రియాక్షన్స్, కానీ కొన్ని చేంజెస్ జరగడం వల్ల అవి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కింద కన్వర్ట్ చేయబడుతున్నాయి, ఆర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కింద యాక్ట్ చేయబడుతున్నాయి. అటువంటి రియాక్షన్స్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్, అంటే ఒరిజినల్గా ఈ ఫస్ట్ ఆర్డర్ కాదు కానీ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్లా యాక్ట్ చేస్తున్నాయి కాబట్టి వాటిని సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని పిలుస్తున్నాం. సో అదే ఇక్కడ మనం రాసింది. ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మే బీ ఆల్టర్డ్ సమ్టైమ్స్ బై చేంజింగ్ ద కండిషన్స్, ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ బై టేకింగ్ వన్ ఆర్ మోర్ రియాక్టెంట్స్ ఇన్ ఎక్సెస్, they are going to be converted to first order. So that type of reactions are going to be called as pseudo first order reaction. This is the best example you are going to be having. Ester hydrolysis in presence of water. In presence of water లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ మామూలుగా ఏం జరుగుతుంది, రేట్ ఈజ్ ఈక్వల్ టు K ప్రైమ్ ఇంటూ CH3COH H2O. యాక్చువల్గా ఈ పర్టికులర్ రియాక్టెంట్ తీసుకున్నప్పుడు ఇది ఒకటి ఇది ఒకటి, సో అందుకని నేను రేట్ ఆఫ్ రియాక్షన్ ఇలా రాయొచ్చు. కానీ ఎప్పుడైతే నేను వాటర్ కనుక ఎక్సెస్ తీసుకుంటే, ఈ వాటర్ని నేను ఎక్సెస్ తీసుకున్నట్లయితే ఏం జరుగుతుంది? However, water is present in large excess, then H2O is going to be taken out and will keep K here, so that it is depending upon only the ester concentration. It not depends upon the water concentration. So అప్పుడు ఏమైంది? ఇప్పుడు వరకు 2 ఆర్డర్ అనేది 2, కానీ మాలిక్యులారిటీ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏమైంది? ఇప్పుడు ఫస్ట్ ఆర్డర్ అయిపోయింది. సో అందుకోసమనే ఇటువంటి రియాక్షన్స్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని పిలుస్తాం. సో ఏ రియాక్షన్స్ యొక్క ఒరిజినల్ ఆర్డర్ అనేది ఒకటి కంటే ఎక్కువగా ఉండి కానీ తర్వాత కొన్ని చేంజెస్ జరగడం వల్ల అవి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ కింద యాక్ట్ చేసినట్లయితే అటువంటి రియాక్షన్స్ని మనం సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్ అని పిలుస్తాం. ఓకే, సో ఇది ఈ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ కోసం. ఇంకొక ఎగ్జాంపుల్ సూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్స్కి సుక్రోజ్ హైడ్రాలసిస్. ఇక్కడ కూడా మనకి H2O లార్జ్ ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ తెలుసు కదా అందరికీ. సుక్రోజ్ అంటే మనం తినేటటువంటి షుగర్. ఆ షుగర్ని కనుక మనం హైడ్రాలసిస్ చేస్తే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ ఒక ఫ్రక్టోజ్ మాలిక్యూల్ వస్తుంది. ఈ పర్టికులర్ హైడ్రాలసిస్లో వాటర్ని కనుక ఎక్సెస్ తీసుకున్నప్పుడు ఇది కూడా సెకండ్ ఆర్డర్ కాస్త ఫస్ట్ ఆర్డర్ అయిపోతుంది. అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో యూనిట్స్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్, ఏదైతే రేట్ కాన్స్టెంట్ మనం డిస్కస్ చేసుకున్నామో K, సో ఆ పర్టికులర్ రేట్ కాన్స్టెంట్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్ని దేని మీద డిపెండ్ అయి ఉంటాయి? ఆటోమేటిక్గా ఆ రేట్ మీద డిపెండ్ అయి ఉంటాయి, ప్లస్ ఆ కాన్సన్ట్రేషన్ టర్మ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేసింది. యూనిట్స్ విల్ బీ, సో రేట్ ఏంటి మనకి? మోల్ పర్ లీటర్ పర్ సెకండ్ ఇన్వర్స్ అండ్ మోల్ పర్ లీటర్ పర్ P+Q+R. ఏవైతే కాన్సన్ట్రేషన్ పవర్స్ ఉన్నాయో అవి డిసైడ్ చేస్తాయి. సో దీన్నే మనం సింపుల్గా రాయాలి అనుకుంటే మోల్ పర్ లీటర్ పవర్ 1 - n S పవర్ -1. ఎందుకంటే సెకండ్ ఇన్వర్స్ ఇప్పటికీ మారదు, కానీ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ మారితే కనుక మోల్ పర్ లీటర్ అనేది మారుతుంది. సో మోల్ పర్ లీటర్ పవర్ 1 - n. ఈ n ఏంటి? ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్. ఇప్పుడు ఇది ఫస్ట్ ఆర్డర్ అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆర్డర్ K ఈజ్ ఈక్వల్ టు మోల్ పర్ లీటర్ -1 1 - 1 0 అంటే సెకండ్ ఇన్వర్స్. అదే జీరో ఆర్డర్ అయితే కనుక ఇప్పుడు 1 - 0, అందుకని మోల్ పర్ L-1 ప్లస్ సెకండ్ ఇన్వర్స్. అదే సెకండ్ ఆర్డర్ అయితే సెకండ్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ ఇక్కడ 1 - 2 అవుతుంది, అంటే -1 మోల్ పవర్ -1 లీటర్ పవర్, సో ఇట్ ఈస్ గోయింగ్ -1
power minus 1. It's going to be plus 1 second inverse. అలా 1 minus n ప్లేస్లో ఆర్డర్ని పెట్టుకుని మనం అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఏ రేట్ కాన్స్టెంట్ అయినా వాళ్ళు అడగొచ్చు, అడిగినప్పుడు మనం ఈ రకంగా చెప్పొచ్చు. సో ఇక్కడ మనం రేట్ కాన్స్టెంట్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసాం. మోల్ పర్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్, మోల్ పర్ డెసిమీటర్ క్యూబ్ అండ్ సెకండ్ ఇన్వర్స్, ఆర్ మొలారిటీ సెకండ్ ఇన్వర్స్, మోల్ పర్ -1, లీటర్ పర్ 1, S -1. సో అలాగ థర్డ్ ఆర్డర్ కూడా మనం జస్ట్ 1 మైనస్ ఎన్ ప్లేస్లో ఆ ఎన్ ఫస్ట్ ఆర్డరా సెకండ్ ఆర్డరా జీరో ఆర్డరా మనం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి ఆ పర్టికులర్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ అనేవి తెలుస్తాయి. ఓకే, జస్ట్ మీరు ఒకసారి ఒక గ్లాన్స్ వేయండి దీంట్లో. సో ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ ఫ్రమ్ ద ఇనీషియల్ రేట్ మెథడ్ అంటే మనకి కొన్ని న్యూమరికల్స్ వస్తున్నాయి. అంటే ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర R1 ఇలా వచ్చింది, ఒక పర్టికులర్ కాన్సన్ట్రేషన్ దగ్గర R2 ఇలా వచ్చింది. సో అప్పుడు దాని ఆర్డర్ ఎలా సో అనేది తెలుసుకోవడం కోసం ఇటువంటి ఫార్ములా వాడతాం. సో R2 ఈజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఫర్ ద చేంజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఫ్రమ్ C1 టు C2. అంటే R1 నుంచి R2 అయింది ఎప్పుడు? C1 నుంచి C2 అయినప్పుడు. C1 నుంచి C2 అయినప్పుడు మనకి R1 నుంచి R2 అయ్యింది. అలాంటప్పుడు ఏం చేస్తున్నాను నేను? R2/R1 ఈజ్ ఈక్వల్ టు C2/C1 పవర్ n ఈజ్ ఈక్వల్ టు m పవర్ n. ఎంతంటే ఈ పర్టికులర్ రేట్లో ఎంత చేంజ్ వస్తుందో ఆ పర్టికులర్ పవర్ని ఈ పర్టికులర్ ఎన్ని ఈక్వల్ చేస్తే నాకు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ వస్తుంది. సో అది నేను డిపిపిలో కొన్ని న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు దాంట్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేయాలి అనేది. సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే కనుక సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాన్సన్ట్రేషన్ 1 ఉన్నప్పుడు R1 అనేది 1 ఉంది, C2 2 చేసినప్పుడు R2 కూడా 2 అయింది. ఇప్పుడు నేనేం చేయొచ్చు? R2/R1 ఈజ్ ఈక్వల్ టు C2/C1 పవర్ n. సో ఇప్పుడు R2/R1 ఎంత? 2/1 ఈజ్ ఈక్వల్ టు 2/1 పవర్. ఇక్కడ ఎంత పవరు? ఇక్కడ మనకి 1 ఉంటే ఇక్కడ కూడా 1 ఉంది. సో ఇక్కడ n అనుకుంటా నేను. సో n ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. దీని యొక్క కాన్సన్ట్రేషన్ బేస్ చేసుకుని దీని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? ఫస్ట్ ఆర్డర్. అలా కాకుండా C1 ఈజ్ ఈక్వల్ టు 1, R1 ఈజ్ ఈక్వల్ టు 1, C2 ఈజ్ ఈక్వల్ టు 2, R2 ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఏమవుతుంది నాకు? R2/R1 ఈజ్ 4/1 ఈజ్ ఈక్వల్ టు C2/1. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి 2/1. సో దీని కాన్సన్ట్రేషన్ 2 అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఎలా చేయొచ్చు మనం? 2/1 పవర్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/1 పవర్ n. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏమైంది? n ఈజ్ ఈక్వల్ టు 2 అయింది. అంటే ఇక్కడ నేను ఈజీగా నెంబర్స్ ఇచ్చాను, కానీ న్యూమరికల్స్ ఇచ్చినప్పుడు ఇలా ఈజీ నెంబర్స్ ఉండవు. మనకి 2.8 ఇంటూ 10⁻³ ఆర్ 1.4 ఇంటూ 10⁻² అలా ఇచ్చాడు. అప్పుడు మనకి నెంబర్స్ అంటే వాటిని సింప్లిఫై చేసినప్పుడు కంపల్సరీ ఇలాంటి నెంబర్సే వస్తాయి. దాన్ని బేస్ చేసుకుని మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో అలాంటి ఎగ్జాంపుల్ సాల్వ్ చేయడం కోసం నేను ఇక్కడ దీన్ని మెన్షన్ చేశాను. ఓకే, ద నెక్స్ట్ వన్ మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్. ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ అనేది మనకి కాన్సన్ట్రేషన్ టర్మ్స్ యొక్క పవర్స్ని అంతా కూడా సమ్ చేసినప్పుడు. మాలిక్యులారిటీ అనేది ఎలా తెలుస్తుంది మనకి? అది ఒక మెకానిజం ఆఫ్ ద రియాక్షన్. అంటే ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నవి. అందులో ఒక మాలిక్యూల్ ఉంటే యూని మాలిక్యులర్, 2 మాలిక్యూల్స్ ఉంటే బై మాలిక్యులర్, 3 మాలిక్యూల్స్ ఉంటే టెర్ మాలిక్యులర్ ఆర్ ట్రై మాలిక్యులర్, ఎనీ నేమ్ వీ కెన్ ఏబుల్ టు కాల్ దెమ్. సో ఎన్ని మాలిక్యూల్స్ ఆ పర్టికులర్ రియాక్షన్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నవి అనేదే మనకి మాలిక్యులారిటీ. సో యూని మాలిక్యులర్, బై మాలిక్యులర్, టెర్ మాలిక్యులర్ అందరికీ మనకు తెలిసే ఉంటుంది. SN1 SN2 బాగా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువగా చదివే ఉంటారు. సో అందులో మన యూని మాలిక్యులర్, బై మాలిక్యులర్, ఒక మాలిక్యూల్, 2 మాలిక్యూల్. సో దాన్నే మనం ఇక్కడ డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. సో వాట్ ఇస్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్?
ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్, ద నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పెసీస్ టేకింగ్ పార్ట్ ఇన్ అన్ ఎలిమెంటరీ రియాక్షన్. ఎలిమెంటరీ రియాక్షన్ ఇది కాంప్లెక్స్ రియాక్షన్లో ఒక ఎలిమెంటరీ రియాక్షన్ మాత్రమే మనం డిస్కస్ చేసుకునేది. అప్పుడు దాన్ని మనం మాలిక్యులారిటీ అంటాం. ఇట్ మే ఆల్సో బి డిఫైన్డ్ యాజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇన్ ద ఎలిమెంటరీ స్టెప్ దట్ ఆర్ రిక్వైర్డ్ టు ఫార్మ్ ద యాక్టివేటెడ్ కాంప్లెక్స్. అంటే ఒక పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటి అన్ని రియాక్టెంట్స్ కూడా మనకి ఆ ఎలిమెంటరీ రియాక్షన్లో ఉండకపోవచ్చు. అందుకని మనం ఎప్పుడైనా సరే ఎలిమెంటరీ రియాక్షన్ అంటే మనకి తెలియాలి అంటే మెకానిజం తెలియాలి. ఒక మెకానిజం తెలిసినప్పుడు మాత్రమే దాని యొక్క ఎలిమెంటరీ రియాక్షన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయి ఉంటున్నాయి, అలా ఎందుకు తెలియాలి మనకి? ఆ ఎలిమెంటరీ రియాక్షన్లో మాత్రమే యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడానికి ఎన్ని రియాక్టెంట్స్ అవసరం అవుతున్నాయో ఆ పర్టికులర్ రియాక్టెంట్స్ని మాత్రమే మనం కన్సిడర్ చేస్తాము. మాలిక్యులారిటీ హైయెస్ట్ మ్యాక్సిమం ఇస్ 3 ఓన్లీ. మోర్ దాన్ 3 అనేది ఎక్కడా ఉండదు. ఎక్కువగా 2 ఉంటుంది. ఎప్పుడైనా సరే ఛాన్సెస్ ఆర్ దేర్ టు గెట్ 3. అందుకని మాలిక్యులారిటీ అనేది 1 కానీ 2 కానీ అంతకంటే ఎప్పుడైతే రేర్గా మనకి 3 వస్తుంది. ఓకే, సో దాన్నే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. మాలిక్యులారిటీ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి ద నెంబర్ అండ్ కెనాట్ బి ఫ్రాక్షన్ ఆర్ 0 అండ్ ఇట్ ఇస్ యూనిమాలిక్యులర్, బైమాలిక్యులర్, ట్రై ఆర్ టెర్మాలిక్యులర్ డిపెండింగ్ అపాన్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి ప్రెజెంట్ ఇన్ దట్ రియాక్షన్. ఇప్పుడు యూని మాలిక్యులర్ రియాక్షన్స్ తీసుకుందాం మనం. సో యూని మాలిక్యులర్ రియాక్షన్స్లో ఏమున్నాయి మనకి? H2O2 gives rise to H2O plus O2. In this we are going to have one molecule involving. N2O5 gives rise to 2NO2 plus half O2. PCl5, NH4NO2. ఈ అన్నీ కూడా యూని మాలిక్యులర్. ఎందుకంటే వీటి యొక్క రియాక్షన్స్లో ఒకే ఒక మాలిక్యూల్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అందుకని ఇవన్నీ కూడా యూని మాలిక్యులర్ రియాక్షన్స్లోకి వస్తాయి. ఎందుకంటే ఈ అన్ని మాలిక్యూల్స్లో కూడా యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేసేటటువంటిది ఒకే ఒక మాలిక్యూల్. సో ఒకే ఒక మాలిక్యూల్ యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుంది కాబట్టి ఈ పర్టికులర్ రియాక్షన్స్ అన్నిటిని కూడా మనం యూని మాలిక్యులర్ రియాక్షన్స్ అంటాము. మీ అందరికీ బాగా గుర్తున్నటువంటి రియాక్షన్స్ ఏవైనా ఉన్నాయి అంటే CH3Cl ప్లస్ OH మైనస్ గివ్స్ రైస్ టు CH3OH ప్లస్ దిస్ Cl మైనస్ ఈజ్ గోయింగ్ టు కమ్ అవుట్. సో ప్రైమరీ హ్యాలైడ్స్ తీసుకున్నప్పుడు ఆ ఫామ్ చేసేటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా మనం బైమాలిక్యులర్ రియాక్షన్స్ అంటాం. సో ఇదే దాన్ని మనం CH3 ట్రైCl ప్లస్ OH మైనస్ గివ్స్ రైస్ టు CH3 thrice COH ప్లస్ Cl మైనస్. దీన్నేమో యూని మాలిక్యులర్ అంటాం. ఇదేమో బైమాలిక్యులర్. ఇక్కడ చూడండి, 2 రియాక్షన్స్లో కూడా వచ్చేటటువంటిది ఆల్కహాలే. రియాక్టెంట్స్ 2 కూడా హ్యాలైడ్సే. ఇది కూడా క్లోరినే, ఇది కూడా క్లోరినే. కానీ ఒకటేమో SN1, ఒకటేమో SN2. దీన్ని డీటెయిల్గా మీరు అక్కడ నేర్చుకుంటారు. కాకపోతే ఏంటంటే మీకు చూపించేది 2 కూడా ఒకే రకమైన రియాక్టెంట్స్, ఒకే రకమైన ప్రోడక్ట్స్ వస్తున్నాయి. అయినా సరే మనకి వచ్చే మాలిక్యులారిటీ అనేది మారుతుంది అని తెలుసుకోవడం కోసం 2 ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ చెప్పింది. Bimolecular reactions, we are going to be taking 2HI, H2 plus I2, acid hydrolysis, ester hydrolysis. ఇవన్నిటిలో కూడా 2 స్పెసీస్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని బైమాలిక్యులర్ రియాక్షన్స్ అని పిలుస్తాం. నెక్స్ట్ టెర్మాలిక్యులర్. సో 2NO plus O2 gives rise to 2NO2. ఇందులో మొత్తం మనకి 3 మాలిక్యూల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం టెర్మాలిక్యులర్ చెప్పాను కదా, చాలా రేర్. టెర్మాలిక్యులర్ రియాక్షన్స్ ఆర్ గోయింగ్ టు బి చాలా తక్కువగా ఉంటాయి మనకి. సో ఆ రియాక్షన్స్నే మనం ఇక్కడ మెజర్ చేస్తుంది. సో టెర్మాలిక్యులర్ రియాక్షన్స్ ఆర్ రేర్ సిన్స్ ద ప్రాబబిలిటీ ఆఫ్ సైమల్టేనియస్ కొలిజన్స్ ఆఫ్ 3 మాలిక్యూల్స్ విత్ ద రైట్ ఎనర్జీ వెరీ స్మాల్. సో 2 మాలిక్యూల్స్ అంటే ఒకదానొకటి గుద్దుకుని ఎప్పుడైనా సరే ఫామ్ చేయడానికి ఈజీ అవుతుంది. కానీ అదే కనుక 3 మాలిక్యూల్స్ దాని ప్రాపర్ జామెట్రీ దొరకాలంటే కష్టంగా ఉంటుంది. సో అందుకోసం ఈ రియాక్షన్స్ అనేవి ఎప్పుడూ కూడా మనకి టెర్మాలిక్యులర్ వెరీ రేర్. సో ఎలిమెంటరీ రియాక్షన్స్ అంటే ఏంటి? సో ప్రతి దాంట్లో కూడా ఎలిమెంటరీ రియాక్షన్ అంటున్నాము. ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటి? సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక పర్టికులర్ ఒకే రియాక్షన్ ఉంటే కనుక దాంట్లో ఇంక ఎలిమెంటరీ అవుతుంది. ఒక రియాక్షన్ కాకుండా ఏదైనా ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్లో మోర్ దాన్ 1 స్టెప్ ఉంటే కనుక, మోర్ దాన్
వన్ స్టెప్ ఉంటే కనుక ఆ స్టెప్లో ఏదో ఒక స్టెప్ మాత్రమే మనకి రేట్ని డిటర్మిన్ చేస్తుంది. అలాంటి రేట్ డిటర్మినేషన్ స్టెప్ అని మాత్రమే మనం ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. సో ఇక్కడ అదే రాసే మనం ద మాలిక్యులారిటీ ఆఫ్ ఎన్ ఎలిమెంటరీ రియాక్షన్ ఇస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ టేకింగ్ పార్ట్ ఇన్ ద రియాక్షన్. ఫర్ అన్ ఎలిమెంటరీ రియాక్షన్ ద మాలిక్యులారిటీ అండ్ ఆర్డర్ విల్ బీ సేమ్. మామూలుగా ఒక పర్టికులర్ కాంప్లెక్స్ రియాక్షన్ తీసుకున్నప్పుడు దాని ఆర్డర్ వేరేగా ఉంటుంది, దాని మాలిక్యులారిటీ వేరేగా ఉంటుంది. కానీ ఎలిమెంటరీ రియాక్షన్ తీసుకున్నప్పుడు మాలిక్యులారిటీ ఆర్డర్ రెండూ కూడా ఒకలాగే ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా మనం. ఈ పర్టికులర్ రియాక్షన్ కనుక తీసుకుంటే ఇందాక మనం చెప్పిన ఎగ్జాంపుల్కి ఇక్కడ స్టెప్ 1, ఇదేమో స్టెప్ 2. So we are going to be getting 2 steps process this one. In this, the first step is going to be slow. Second step is going to be fast. So the slow step is going to be taken as elementary reaction. So ఎందుకంటే ఏ రియాక్షన్ అనేది మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ డిటర్న్ చేస్తుందో, ఇప్పుడు రన్నింగ్ రిలే ఉంటుంది కదా. సో 4 మెంబర్స్ కలిపి పరిగెడుతుంటారు. సో రిలే రేస్ అంటారు దాన్ని. 1000 మీటర్స్ అలాగా లేదా 5000 మీటర్స్ని నలుగురు కలిసి పరిగెడుతూ ఉంటారు. సో దీంట్లో ఈ నలుగురు పర్సన్స్లో అందరూ ఈక్వల్ స్పీడ్, ఒకరు మాత్రం స్లో స్పీడ్. సో అప్పుడు ఎవరు డిసైడ్ చేస్తారు రేట్, అంటే ఎవరు విన్ చేస్తారు అనేది? ఆ స్లో పర్సన్ కనుక ఫాస్ట్గా పరిగెడితే వాళ్ళు విన్ అవుతారు, ఆ స్లో పర్సన్ కనుక స్లోగా పరిగెడితే వాళ్ళు విన్ అవ్వరు. అంటే ఎప్పుడైనా సరే ఒక రన్నింగ్ రేస్, రిలే రేస్లో ఉన్నప్పుడు ఒక స్లో పర్సన్ ఎలా అయితే డిసైడబుల్ క్యాండిడేటో, ఇక్కడ కూడా మనకి 2 స్టెప్స్ జరుగుతున్నప్పుడు స్లో స్టెప్ ఎంత ఫాస్ట్గా జరుగుతుంది అనేది రేట్ ఆఫ్ రియాక్షన్ డిసైడ్ చేస్తుంది. కాబట్టి స్లో స్టెప్ ఈజ్ గోయింగ్ టు బి ద డిసైడింగ్ ఫ్యాక్టర్. దట్స్ వై దిస్ ఈజ్ టేకెన్ యాజ్ ఎలిమెంటరీ రియాక్షన్. సో ఈ ఎలిమెంటరీ రియాక్షన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? ఒకటే మాలిక్యూల్ ఉంది. అందుకని ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ 1 అండ్ ద మాలిక్యులారిటీ ఆల్సో 1. సో అదే ఇక్కడ మనకి ఎలిమెంటరీ రియాక్షన్ గురించి మనం చెప్తుంది. కాంప్లెక్స్ రియాక్షన్స్ అంటే ఒకే రియాక్షన్ ఉంటే కనుక అదే ఎలిమెంటరీ రియాక్షన్. కాంప్లెక్స్ రియాక్షన్ అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్. సో ఆ పర్టికులర్ ఫార్మేషన్ ఆఫ్ ఆల్కహాల్లో 2 రియాక్షన్స్ ఉన్నాయి. ఆ 2 రియాక్షన్స్లో ఒకటి మాత్రమే ఎలిమెంటరీ రియాక్షన్, ఇంకొకటి ఎలిమెంటరీ రియాక్షన్ కాదు. సో దాన్నే మనం ఇక్కడ మెన్షన్ చేసాం. ఈజ్ కాల్డ్ రేట్ డిటర్మినేషన్ స్టెప్. స్లోయెస్ట్ స్టెప్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్వేస్ రేట్ డిటర్మినేషన్ స్టెప్. దట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి డిసైడింగ్ ద ఆర్డర్ అండ్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు, నేను చెప్పింది కాకుండా మిగిలినవి. సో డికంపోజిషన్ ఆఫ్ N2O5. సో ఇక్కడ 2 స్టెప్స్లో జరుగుతుంది. N2O5 గెట్ కన్వర్టెడ్ టు NO2 plus NO3 in first step, that is slow step, and N2O5, the one more molecule will combine with NO3 and they will form the 3NO2. It's going to be the fast step. So if overall reaction తీసుకుంటే 2N2O5 plus 4NO2 plus O2, it is looking like the reaction is going to be having the 2 molecules involvement, but the first step is going to be the slow step. The order of the reaction is going to be how many molecules? Only 1 molecule. That's why molecularity is 1 and R is equal to K into N2O5 power 1 నే రాస్తాం మనం. సో అందుకని ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ 1 అండ్ మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ 1. సో అదే ఇక్కడ మనకి కాంప్లెక్స్ రియాక్షన్స్ ఉన్నప్పుడు మనకి మెకానిజం తెలిసినప్పుడు మాత్రమే మాలిక్యులారిటీ రాయగలుగుతాం. మెకానిజం తెలియకపోతే మాలిక్యులారిటీ రాయలేము. ఓకే, సో ఇక్కడ నేను డిఫరెన్సెస్ టేబుల్ చేశాను, చెప్పాను కదా. ఎప్పుడైనా సరే ట్యాబులర్ ఫామ్ మనకి బాగా రివైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ రియాక్టింగ్ స్పెసిస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద రేట్ ఈక్వేషన్. మాలిక్యులారిటీ ఈజ్ ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ కొలిజన్స్ ఇన్ ఎన్ ఎలిమెంటరీ రియాక్షన్. సో అది బేసిక్గా డెఫినేషన్ మనం చెప్పాలనుకున్నప్పుడు. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిటర్మిన్డ్ ఎక్స్పెరిమెంటల్లీ అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి థియరిటికల్ ఇన్ నేచర్. అంటే మెకానిజం తెలియాలి, మెకానిజం తెలిస్తేనే మనకి అప్పుడు మనం మాలిక్యులారిటీ చెప్పగలుగుతాం. అండ్ ఆర్డర్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ద రేట్ ఈక్వేషన్ అండ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ద మెకానిజం. అండ్ ఆర్డర్ డిపెండ్స్ అపాన్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఎందుకంటే
ఎక్స్పెరిమెంటల్ కండిషన్స్ కాబట్టి. అదే ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ప్రెజర్ అండ్ టెంపరేచర్. ఎందుకంటే మెకానిజంలో మనకి టెంపరేచరు, ప్రెజర్ ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవు మనకి. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మే బీ ఫ్రాక్షనల్ ఇన్ సమ్ కేసెస్, ఇట్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బీ హోల్ నెంబర్. ఇది ఎప్పుడు కూడా మనకి ఫ్రాక్షన్స్ కానీ జీరో కానీ అవ్వదు, ఇది హోల్ నెంబరే ఉంటుంది. సో ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ క్యాన్ బీ జీరో, ఇట్ కెనాట్ బీ జీరో. అండ్ ఆర్డర్ ఈస్ డిటర్మిన్డ్ ఫర్ ఎ రియాక్షన్ యాజ్ ఎ హోల్ అండ్ ఈచ్ స్టెప్ హ్యాస్ ఇట్స్ ఓన్ మాలిక్యులారిటీ. అదేగా చెప్పుకున్నాం మనం, కాంప్లెక్స్ రియాక్షన్స్ దగ్గరికి వచ్చేసరికి ఇండివిజువల్గా వేరే వేరేగా ఉంటాయి అన్నమాట. సో టిల్ నౌ మనం చెప్పుకునేవన్నీ కూడా డిఫరెన్షియేటెడ్ ఈక్వేషన్స్ చెప్పుకున్నాం. మనం ఇప్పుడు చూడబోయేటటువంటిది ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్. ఎందుకంటే ఎప్పుడైనా సరే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేవి మనకి ఇన్స్టంటానియస్ రేట్ని మనం డిటర్మిన్ చేయడానికి ఉపయోగపడవు. ఇన్స్టంటానియస్ రేట్ని మనం డిటర్మిన్ చేయడానికి అవి పెద్దగా ఉపయోగపడవు. సో అందుకని మనం ఎప్పుడూ కూడా రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఇన్స్టంటానియస్ రేట్ ఆఫ్ రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అయితే కనుక బెటర్గా సూట్ అవుతాయి. సో dx/dt ఇటువంటి వాటిని మనం చేయాలి అంటే కనుక మనం ఎప్పుడూ కూడా ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. మ్యాథమెటికల్గా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. సో ఎలా డిటర్మిన్ చేస్తాం ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ని ఉపయోగించి ద ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్స్? ఫస్ట్ మనం చూసేది జీరో ఆర్డర్. సో జీరో ఆర్డర్ రియాక్షన్స్లో మనం ఇంటిగ్రేషన్స్ చేసినప్పుడు ఆర్ గివ్స్ రైస్ టు పి. సో మనకి జీరో ఆర్డర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? k ఈజ్ ఈక్వల్ టు ఆర్ పవర్ జీరో. సో dr/dt మైనస్ సింబల్ కామన్. సో kr పవర్ జీరో అంటే ఏమవుతుంది? 1 అవుతుంది. సో dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ kdt. ఎందుకని? ఈ రేట్ ఆఫ్ ద రియాక్షన్ dr/dt అనేది మైనస్ kt కాబట్టి టోటల్గా ఇది kdt అయింది. ఇది నార్మల్గా మనం చేసినటువంటి రేట్ ఆఫ్ రియాక్షన్ తీసుకున్నప్పుడు ఇంటిగ్రేషన్ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది? సో ఇంటిగ్రేటింగ్ ద ఈక్వేషన్, ఇంటిగ్రల్ dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటిగ్రల్ dt. సో ఇంటిగ్రల్ dr విత్ రెస్పెక్ట్ టు r we are going to be getting r concentration which is equal to minus kt ప్లస్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ c. సో ఏదైనా ఇంటిగ్రేట్ చేసినప్పుడు మనకి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ వస్తుంది కాబట్టి అది c, వేర్ c ఈజ్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు r దగ్గర తీసుకున్నప్పుడు ఇలా అయింది. అదే నాకు r0 కావాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్లో r గనక r0 అయితే ఇప్పుడు ఏమవుతుంది? ఇది t అనేది ఇనీషియల్. సో t అనేది ఇనీషియల్, అది జీరో అవుతుంది. అప్పుడు అట్ t ఈజ్ ఈక్వల్ టు జీరో r ఈజ్ ఈక్వల్ టు r0 కదా. అర్థమైందా? ఇప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్స్లో r గనక r0 అయితే ఎప్పుడవుతుంది r0 అనేది? t అనేది జీరో అయితే. సో ఈ మొత్తం వాల్యూ అంతా కూడా జీరో అయిపోతుంది. అప్పుడు r0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అవుతుంది. సో ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ అనేది అవుతుంది. సో r0 ఈజ్ ఈక్వల్ టు c. సో పర్టికులర్ వాట్ ఎవర్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్, సో c ఈజ్ ఈక్వల్ టు r0. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇందాక ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? హ్యాన్స్ ఈక్వేషన్ 1 బికమ్స్, ఇప్పుడు r ప్లేస్లో r పెట్టాను, ఇక్కడ ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ ఏదైతే c ఉందో దాని ప్లేస్లో r0 పెట్టాను. అర్థమైంది కదా? ఇక్కడ మనకి ఏదైతే ఈక్వేషన్ వచ్చింది dr ఈజ్ ఈక్వల్ టు మైనస్ kdt. ఇప్పుడు దీంట్లో తర్వాత ఏం చేశాను నేను? ఈ r ఈజ్ ఈక్వల్ టు మైనస్ kt ప్లస్ c చేశాను. ఈ చేసిన దాంట్లో ఇప్పుడు ఈ c వాల్యూ అనేది r0 అయింది కాబట్టి ఈ r0 వాల్యూని ఈ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే r ఈజ్ ఈక్వల్ టు మైనస్ kt ప్లస్ r0 వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ r0 ఈ మైనస్ తీసుకొచ్చినప్పుడు r మైనస్ r0 ఈజ్ ఈక్వల్ టు kt. k ఈజ్ ఈక్వల్ టు r0 మైనస్ r/t. ఇదేంటి? జీరో ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ k ఈజ్ ఈక్వల్ టు r0 మైనస్ r/t, ఆర్ యూ కెన్ సే సింప్లీ k ఈజ్ ఈక్వల్ టు x/t. k ఈజ్ ఈక్వల్ టు x/t. సో ఇప్పుడు దీని ప్రకారం మనం ఏం చెప్పొచ్చు? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మైనస్ ఫైనల్ కాన్సన్ట్రేషన్. r0 అంటే ఏంటి? at 0 minutes of time what is the concentration? r ante at time t the concentration. That's why r0 minus r/t is nothing but the initial concentration minus final concentration by t. We can able to get the particular rate constant value, we can able to take it. అదే ఈక్వేషన్ 2ని నేను ఇలా కూడా మాడిఫై చేయొచ్చు. r is equal to minus kt plus r0. It is going to be seems like y is equal to mx plus c.
సో ఎక్స్ వాల్యూస్నేమో ఎక్స్ యాక్సిస్ మీద, వై వాల్యూస్నేమో వై యాక్సిస్ మీద. అంటే ఆర్ కాన్సన్ట్రేషన్ వాల్యూస్నేమో వై యాక్సిస్ మీద, టైం టీనేమో ఎక్స్ యాక్సిస్ మీద గీసుకున్నప్పుడు నాకేమొస్తుంది, విత్ నెగిటివ్ స్లోప్ ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. y = mx + c అంటే అదే కదా. ఎప్పుడైతే మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుందో ఆ పర్టికులర్ వ్యాలిడేషన్, అంటే ఏదైతే రిలేషన్ ఇచ్చామో అది వ్యాలిడ్ అని చెప్పడం కోసమే ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. అదేమైంది, నాకు వన్ స్ట్రైట్ లైన్ విత్ ఏ నెగిటివ్ స్లోప్ వచ్చింది. ఆ నెగిటివ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m కదా, అండ్ ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు r0. ఇది r0 వాల్యూ, c ఇంటర్సెప్ట్. సో ఈ రకంగా మనము ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ద్వారా జీరో ఆర్డర్ రియాక్షన్ని గ్రాఫికల్గా మనం ఇలా మెజర్ చేయొచ్చు. లేదు అంటే కనుక ఇంటిగ్రేషన్స్ మనకి ఎప్పుడైనా వాల్యూస్ ఇచ్చినప్పుడు న్యూమరికల్స్, మనకి పర్టికులర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూనే కదా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏదైనా న్యూమరికల్ ఇచ్చినప్పుడు జీరో ఆర్డర్కి అయితే కనుక ఈ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ వాడాలి. ఏ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్? r = -kt + r0 అని కానీ, k = r0 - r/t అని కానీ వాడాలి మనం. ఓకే, నెక్స్ట్ for first order reaction integration. So R gives rise to P, product, and now I can write dr/dt which is equal to k into r power 1. k into r power 1. So ఇప్పుడు దీన్ని నేను రీషఫుల్ చేస్తే dr/r is equal to -kdt. ఈ r ఏమో ఇక్కడికి వచ్చింది, ఈ dt ఇక్కడికి పోయింది. సో dr/r is equal to -kdt. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే నేను ఇంటిగ్రల్ బై dr/r is equal to log r. ln అంటే natural logarithm. ln is going to be natural logarithm. ఇది base e which is equal to 2.303 log 10 base. ఈ పర్టికులర్ ఫార్ములా ఎక్కడైనా మనం వాడుతూ ఉంటాం. సో అది గుర్తుపెట్టుకోండి. అంటే ln అని రాసినప్పుడు ఈ అవసరం లేదు, యాక్చువల్గా మీకు గుర్తుండాలని చెప్పి నేను రాస్తున్నాను. ln e అంటే న్యాచురల్ లాగరిథం. దాన్ని log 10కి మార్చాలంటే ఏం చేయాలి, నేను 2.303 తోటి కన్వర్ట్ చేయాలి. 2.303 తోటి మనం మల్టిప్లై చేయాలి. అప్పుడు log 10 వాల్యూస్ మనం తీసుకోవచ్చు అన్నమాట. సో lnr ఈజ్ ఈక్వల్ టు -kt ప్లస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్. ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో సేమ్ అదే. మళ్ళీ ఇప్పుడు r ఈజ్ ఈక్వల్ టు r0 అయితే ఏమవుతుంది, at t ఈజ్ ఈక్వల్ టు 0, r ఈజ్ ఈక్వల్ టు r0. సో ln r0 ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ 0 అండ్ c. సో నౌ ద c ఈజ్ ఈక్వల్ టు ln r0. అందుకని మళ్ళీ ఇప్పుడు cని తీసుకెళ్ళి ఆ ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో బికమ్స్ lnr ఈజ్ ఈక్వల్ టు -kt ప్లస్ lnr0. దీన్ని మళ్ళీ రీరైట్ చేస్తాను నేను. సో ఈ lnr0ని ఇటువైపు తీసుకొస్తే lnr0 మైనస్ lnr ఈజ్ ఈక్వల్ టు kt. సో k ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ log r/r0. నేను చెప్పాను కదా, lnని 2.303తో చేసుకుంటే k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ log r0/r. ఈ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ ఈక్వేషన్ అనేది మనకి బోల్డ్ అన్ని న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. జస్ట్ ఓన్లీ వన్, k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ log r0/r. ఇది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనకి చాలా చాలా న్యూమరికల్స్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఏంటో ఫార్ములా? k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ r0/r. ఓకే, log r0/r. సో ఈ పర్టికులర్ టీని మనం రెండు డిఫరెంట్ టైమ్స్లో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ కనుక మనం తీసుకుంటే ఆ ఈక్వేషన్ 3నే log r/r0 ఈజ్ ఈక్వల్ టు -kt ఇదంతా కూడా మనకి రాసినప్పుడు ఏవైతే మనకి 2.303 log a/a-x అంటే r0/rనే మనం ఎలా రాసుకుంటున్నాం, మనం ఏ అంటే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్, a-x అంటే ఫైనల్ కాన్సన్ట్రేషన్, అంటే ఎంత ఇనీషియల్ నుంచి ఆ కాన్సన్ట్రేషన్ తగ్గిపోయింది a/a-x. ఇలా కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో x ఈజ్ గోయింగ్ టు ది నెంబర్ ఆఫ్ మోల్స్ రియాక్టెడ్, a ఈజ్ గోయింగ్ టు బి ద ఇనీషియల్ మోల్స్ వాట్ యు ఆర్ టేకెన్. సో ఇది కూడా మనకి గ్రాఫ్స్ గీయడానికి కోసం ఉపయోగపడుతుంది. సో r ఈజ్ ఈక్వల్ టు r0 ఇంటూ e⁻−kt. ఇప్పుడు దాని నుంచి మనకి రాసుకుంటే కనుక log r0 మైనస్ log r ఈజ్ ఈక్వల్ టు kt/2.303 log r ఈజ్ ఈక్వల్ టు, నౌ దిస్ ఈజ్ y అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి mx అండ్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి c. సో y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ cలో టైం టీనేమో
ఎక్స్ యాక్సిస్ మీద, ఈ లాగ్ ఆర్నేమో వై యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు నాకు వచ్చేటటువంటి స్లోప్ ఏమవుతుంది, -k/2.303 అవుతుంది. నెగిటివ్ స్లోప్ -k/2.303. ఈ సి ఏమవుతుంది, ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఆర్ నాట్. సో ఈ పర్టికులర్ గ్రాఫ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏవి ఎక్స్ యాక్సిస్ మీద తీసుకుంటున్నాడు, ఏవి వై యాక్సిస్ మీద తీసుకుంటున్నాడు, దాన్ని బట్టి ఆ గ్రాఫ్ స్ట్రైట్ లైనా లేదంటే సిగ్మాయిడల్లా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇంకా ఫర్దర్గా ఆ కేని రిప్రజెంట్ చేయడం కోసం గ్రాఫ్ ఆఫ్ లాగ్ ఆర్ గివ్స్ రైజ్ టు టీ విల్ బి ఏ స్ట్రైట్ లైన్ విత్ ఇంటర్సెప్ట్ లాగ్ ఆర్ నాట్ అండ్ స్లోప్ ఈజ్ ఈక్వల్ టు -k/2.303. If log r is t plotted, intercept is equal to log r naught ln and slope is -k. అంటే 2.303 పోతుంది అంతే. అదే ఈక్వేషన్ 4 may be arranged as log r naught by r is equal to kt/2.303. Now y is equal to mx. అప్పుడు గ్రాఫ్ ఏమవుతుంది, వితౌట్ ఇంటర్సెప్ట్. వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ వితౌట్ ఇంటర్సెప్ట్, ఎందుకంటే ప్లస్ సి అనేది లేదు. సో ప్లస్ సి లేదు కాబట్టి మనకి గ్రాఫ్ ఏమవుతుంది అప్పుడు, టీ అండ్ లాగ్ ఆర్ నాట్ బై ఆర్ తీసుకుంటే కనుక వితౌట్ ఇంటర్సెప్ట్ మనకి వాల్యూ వస్తుంది. ఇప్పుడు స్లోప్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ స్లోపు, అందుకని k/2.303 అవుతుంది. సో ఏ రకమైన ఈక్వేషన్ తీసుకుని మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసామో ఆ పర్టికులర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ప్రకారం మనకి గ్రాఫ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు లాగ్ ఆర్ నాట్ బై ఆర్ వర్సెస్ టీ తీసుకుంటే ఇట్స్ ఏ స్ట్రైట్ లైన్ విత్ నో ఇంటర్సెప్ట్, అయితే పాజిటివ్ స్లోప్. మిగతా అన్ని చోట్ల ఏమైంది, నెగిటివ్ స్లోప్స్ వచ్చినాయి. సో ఇంకొకటి గ్రాఫ్ ఆఫ్ ఆర్ నాట్ బై ఆర్. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ నేను గీసిందే ఇక్కడ మళ్ళీ చేసాం. సో నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద రేట్ కాన్స్టెంట్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అట్ 2 టైమ్ ఇంటర్వెల్స్. ఇందా చెప్పుకున్నాం కదా, 2 టైమ్ ఇంటర్వెల్స్ దగ్గర తీసుకున్నప్పుడు మనం ఎలా ఈ ఈక్వేషన్ రాస్తాం. అట్ T1 I టేకెన్ R యాజ్ R1 and KT1 it is going to be R0 as usual. At T2 it is going to be R2 and it is going to take T2 and it is going to be R0. అప్పుడు ఏమవుతుంది, R1 and R2 are the concentration of the reactant at time 1 T1 and T2. Now if I am going to subtract these two, what will happen now, log R1 by R2 is equal to K into T1 minus T2. So T2 minus T1. ఎందుకంటే R0 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి. సో ఫైనల్గా ఈ పర్టికులర్ ఈక్వేషన్ నేను ఎలా రాయొచ్చు, K is equal to 1 by T2 minus T1 into ln R1 by R2, లేదు 2.303 by T2 minus T1 into log R1 by R2. సో ఆ రకంగా నేను ఇనీషియల్ ఫైనల్ కాన్సన్ట్రేషన్ 2 టైమ్ ఇంటర్వెల్స్, అంటే ప్రతిదీ 0 ఇవ్వాలని రూల్ లేదు. సో ఒక్కొక్కసారి 2 టైమ్ ఇంటర్వెల్ 10 minutes నుంచి 20 minutes ఇచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఈక్వేషన్ మనం వాడుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్, ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్ ఆఫ్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ద యాసిడ్ హైడ్రాల్స్ ఆఫ్ ఎన్ ఎస్టర్. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ నేను మీకు మెన్షన్ చేశాను. సో ఏ రకంగా ఆ పర్టికులర్ రేట్ ఈక్వేషన్స్ కనుక్కుంటాం. సో CH3COO C2H5 plus H2O, ఇదేమో వాటర్, ఇదేమో ఎస్టర్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ అన్ యాసిడ్, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ యాసిడ్ హైడ్రాలసిస్. ఇటువంటి యాసిడ్ హైడ్రాలసిస్ చేసినప్పుడు మనకి ఏ రకంగా దాని యొక్క ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ కనుక్కుంటాము, ఆ రేట్ కాన్స్టెంట్ మనం మెజర్ చేస్తాము అనే దానికోసం ఇక్కడ నేను మ్యాటర్ అంతా కూడా రాశాను. సో జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద సేమ్ మ్యాటర్ వాట్ ఐ రోట్ హియర్. ఓకే, ఏదైతే నేను రాశానో అదే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ. ద రియాక్షన్ ఈజ్ స్టార్టెడ్ బై మిక్సింగ్ ఎస్టర్ లైక్ ఇథైల్ ఎస్టేట్ విత్ స్టాండర్డ్ సొల్యూషన్ ఆఫ్ HCl 0.5 మోలార్. 0.5 మోలార్ HCl తీసుకుని నేను దాన్ని ఇథైల్ ఎస్టేట్ అనే ఎస్టర్ తోటి మిక్స్ చేశాను. ఈ ప్రోగ్రెస్లో ఏమవుతుందంటే ద డెఫినెట్ వాల్యూమ్స్ ఆఫ్ ద రియాక్షన్ మిక్సర్ సే 5 ml, అంటే 5 ml అనేది నేను మానిటర్ చేయడం కోసం విత్డ్రా చేస్తూ ఉన్నాను. అంటే ఈ పర్టికులర్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ నాకు కావాలి అంటే ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ రియాక్ట్ అయింది, ఎంత కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ వచ్చిందో తెలియాలి. కాబట్టి ఆ పర్టికులర్ రియాక్షన్ మిక్సర్లో ఉన్నటువంటి క్వాంటిటీని 5 ml విత్డ్రా చేస్తూ నేను దాన్ని మానిటర్ చేస్తున్నాను. సో ఈ మానిటర్ చేసిన దాన్ని నేనేం చేశాను, టైట్రేటింగ్ ఇట్ విత్ NaOH సొల్యూషన్. అంటే HCl సొల్యూషన్ అక్కడ వాడుతున్నాను కాబట్టి
దాన్ని టైట్రేట్ చేయడం కోసం NaOH సొల్యూషన్ బేస్ని వాడాను. సో ద టైటర్ వాల్యూ ఈజ్ నోటెడ్ అట్ ద స్టార్ట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ V0 and it is going to be final completion is going to be VT and V infinite. Definite time intervals we are having VT and after the completion of reaction it is going to be V infinite. So ఈ రకంగా నేను ఇప్పుడు ఏమేమి వచ్చినాయి నాకు V0, VT అండ్ V infinite ఈ వాల్యూమ్స్ నేను మెజర్ చేశాను. ఎలా మెజర్ చేశానంటే టైట్రేషన్ ద్వారా మెజర్ చేశాను. సో ఈ వాల్యూస్ వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ని ఉపయోగించి నేను ఏమేం చేయగలుగుతాను. సో V0 is proportional to amount of HCl present as a catalyst. సో పర్టికులర్ ఇక్కడ యాసిడ్ ఏం చేస్తుంది, ఆ యాసిడ్ హైడ్రాలసిస్ని కెటలైజ్ చేస్తుంది. అందుకని HCl కాన్సన్ట్రేషన్ అనేది దేని డిసైడ్ చేస్తుంది, V0 ఈజ్ ప్రపోర్షనల్ టు అమౌంట్ ఆఫ్ HCl present as a catalyst. అదే VT తీసుకుంటే కనుక అమౌంట్ ఆఫ్ HCl ప్లస్ అమౌంట్ ఆఫ్ CH3COH. ఎందుకంటే ఎస్టర్ హైడ్రాలసిస్ అయిన తర్వాత ఏమొస్తుంది, మనకి ఎస్టిక్ యాసిడ్ వస్తుంది, ఆల్రెడీ HCl ఉంటుంది. అందుకని ఈ పర్టికులర్ VT ఏదైతే వాల్యూమ్ మెజర్ చేసామో టైటర్ వాల్యూ, అది అమౌంట్ ఆఫ్ HClకి ప్లస్ అమౌంట్ ఆఫ్ CH3COHకి రెండిటికి కూడా ప్రపోర్షనేట్గా ఉంటుంది. అండ్ ఫైనలీ ద V infinite ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ అమౌంట్ ఆఫ్ HCl ప్లస్ అమౌంట్ ఆఫ్ CH3COH ఆఫ్టర్ ద కంప్లీట్ రియాక్షన్. ఇదేమో టైం T దగ్గర, ఇదేమో కంప్లీట్ రియాక్షన్ దగ్గర. ఆర్ అమౌంట్ ఆఫ్ HCl ప్లస్ అమౌంట్ ఆఫ్ ఎస్టర్ ప్రజెంట్ ఇనీషియల్లీ. సో ఇది మనకి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో V infinite మైనస్ V0 is proportional to A. We are going to be taking the initial concentration A is given by V infinite minus V0, whereas V infinite minus VT is going to be nothing but A minus X. So A value ni manaki V infinite minus V0 ద్వారా తెచ్చుకోవచ్చు అండ్ A minus X value ni V infinite minus VT ద్వారా తెచ్చుకోవచ్చు. అందుకని log A minus X plus లో V infinite minus V0 by V infinite minus VT. అంటే వాల్యూమ్స్ పరంగా మనకి ఈ పర్టికులర్ రేట్ ఈక్వేషన్ యొక్క కాన్స్టెంట్ని తెలుసుకోవడం కోసం ఈ రకమైన ఎక్స్పెరిమెంట్ని చేసి మనం మెజర్ చేస్తున్నాం. ఓకే, సో ఇది మనకి ఎస్టర్ హైడ్రాలసిస్లో రేట్ కాన్స్టెంట్ ఎలా కనుక్కుంటామో ఎక్స్పెరిమెంటల్ డిటర్మినేషన్. అర్థమైంది ఇది ఫస్ట్ మనకి. సో ఫస్ట్ ఏం చేశాను, నేను ఇనీషియల్గా ఒక ఎస్టర్ని తీసుకున్నాను, దానికి ఒక HClని యాడ్ చేశాను. యాడ్ చేసినప్పుడు అది యాసిడ్ కింద మారింది. సో ఇనీషియల్గా ఉన్నటువంటి అమౌంట్ ఆఫ్ HCl అది V0. నెక్స్ట్ ఏదైతే HCl నాకు ఉంది, తర్వాత CH3COH కూడా ఒక కొంత ఫామ్ అయింది. ఈ రెండింటిని కలిపి వచ్చినట్టు వాల్యూమ్ VT. మొత్తం రియాక్షన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉన్న HCl ఉన్న CH3COH దట్ ఈస్ గోయింగ్ టు బి V infinite. సో ఆ V infinite మైనస్ V0 ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. V infinite మైనస్ VT ఈజ్ నథింగ్ బట్ రిమైనింగ్ కాన్సన్ట్రేషన్. అది రెండు సబ్స్టిట్యూట్ చేసి నేను రేట్ కాన్స్టెంట్ కనుక్కున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్లో ఏం చెప్తున్నామంటే పర్టికులర్ గ్యాసెస్ని తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక ఫస్ట్ ఆర్డర్ రేట్ కాన్స్టెంట్ ఉన్న గ్యాసెస్ తీసుకున్నప్పుడు ఎలా జరుగుతుంది. దిస్ మెథడ్ ఈస్ జనరల్లీ యూజ్డ్ ఫర్ గ్యాసెస్ రియాక్షన్స్ ఇన్వాల్వింగ్ ద decomposition of a substance. The initial pressure is taken as Pi and it is going to be having the total pressure is going to be PT and they are going to be used for making the calculation of that particular rate equation. So దీనికి ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే గనక A gas converts to B gas plus C gas. దీనికి at time T is equal to 0 it is going to be having PI అంటే ఇనీషియల్ ప్రెజర్ అనేది PI అట్మాస్ఫియర్. B కానీ C కానీ ఫామ్ అవ్వలేదు కాబట్టి 0 వాటి యొక్క ప్రెజర్ అనేది 0. ఇప్పుడు ఎట్ టైం T ఏమవుతుంది, A అనేది డిసింటిగ్రేట్ అయ్యి X మోల్స్ ఆఫ్ B X మోల్స్ ఆఫ్ C వస్తే కనుక అవి X అట్మాస్ఫియర్ ప్రెజర్ X అట్మాస్ఫియర్ ప్రెజర్. కానీ ఒక మోల్ ఆఫ్ A మాత్రమే 2 ఇచ్చింది. అందుకని ఇక్కడ నుంచి లాస్ ఏమవుతుంది, ఓన్లీ ఒక X అవుతుంది. ఇది మాత్రం కొంచెం జాగ్రత్తగా ఈక్విలిబ్రియంలో ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి. నేర్చుకోకపోతే మళ్ళీ నేను ఒకసారి చెప్తున్నాను చూడండి. ఒక మోల్ ఆఫ్ ఏ గివ్స్ రైస్ టు ఒక మోల్ ఆఫ్ బి ఒక మోల్ ఆఫ్ సి. అంటే ఇక్కడ ఇండివిజువల్గా ఎక్స్ వచ్చిందని చెప్పి ఇక్కడ -2x చేయకూడదు. ఎందుకంటే ఒక మోల్ బి రావడానికి ఒక మోల్ సి రావడానికి కన్జ్యూమ్ అయినటువంటి ఏ అంతా ఒక ఎక్స్ మాత్రమే. అందుకని పిఐ మైనస్ ఎక్స్
ఇదేమో ఎక్స్, ఇదేమో ఎక్స్. ఇప్పుడు టోటల్ ప్రెజర్ అట్ టైమ్ టీ ఏమవుతున్నప్పుడు పీటీ ఈజ్ ఈక్వల్ టు పిఏ ప్లస్ పీబీ ప్లస్ పీసీ. పిఏ వాల్యూ ఎంత? పిఐ మైనస్ ఎక్స్. పీబీ వాల్యూ ఎంత? ఎక్స్. పీసీ వాల్యూ ఎంత? ఎక్స్. సో total is equal to minus x plus x will be get cancelled. So it is going to become pi plus x. So x is equal to pt minus pi. ఇప్పుడు x అంటే ఏంటి మనకి? ఎంత రియాక్ట్ అయ్యింది. x అనేది ఎంత రియాక్ట్ అయింది, అది ఏమవుతుంది? pt మైనస్ పిఐ. సో పిఐ ఈజ్ ఈక్వల్ టు పిఐ మైనస్ ఎక్స్. ఇప్పుడు దీని ప్లేస్లో pt మైనస్ పిఐ రాయొచ్చు కదా నేను. సో టోటల్గా పిఏ వాల్యూ ఏమైంది మనకి? 2pi మైనస్ pt అయ్యింది. 2pi మైనస్ పీటీ. సో ఇప్పుడు నేనేం రాయొచ్చు? పిఐ ఈజ్ ఏ, 2pi మైనస్ పీటీ ఈజ్ ఏ మైనస్ ఎక్స్. అంతే కదా, ఇది పిఐ మైనస్ ఎక్స్ ఇన్నది బట్ ఏ మైనస్ ఎక్స్, అదేమవుతుంది? 2pi మైనస్ పీటీ. ఎప్పుడైనా సరే ఒక గ్యాస్ రెండు గ్యాసుల కింద కన్వర్ట్ అయినప్పుడు వాటి యొక్క గ్యాసెస్ ఫేజ్లో ఉన్నటువంటి ప్రెజర్ని అప్లై చేసి ఈ పర్టికులర్ రేట్ కాన్స్టెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే కనుక ఈ రకమైన ఫార్ములాను మనం వాడాలి. ఓకే, ఇట్ ఈస్ ఫర్ గ్యాసెస్ ఫేజ్. ఇక్కడ రాసింది కదా, రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ఇన్ టర్మ్ ఆఫ్ ఇనీషియల్ ప్రెజర్ అండ్ టోటల్ ప్రెజర్. ఎప్పుడైనా సరే వాళ్ళ టోటల్ ప్రెజర్ ఇనీషియల్ ప్రెజర్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములాని వాడుకోవాలి మనం. 2.303/T ఇంటూ లాగ్ పిఐ బై 2pi మైనస్ పీటీ. నెక్స్ట్ హాఫ్ లైఫ్. ఇప్పటి వరకు దీన్ని టర్మ్ చెప్పలేదు. హాఫ్ లైఫ్ అంటే ఏంటి? సగం జీవితం. అంటే ఏదైనా ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ సగం అవ్వడానికి ఎంత టైం తీసుకుంది అనేదాన్ని మనం హాఫ్ లైఫ్, టీ హాఫ్. ద టైమ్ టేకెన్ ఫర్ హాఫ్ ఆఫ్ ద రియాక్షన్ టు బీ కంప్లీటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ హాఫ్ లైఫ్. సో ప్రతి ఒక్క రియాక్షన్కి కూడా హాఫ్ లైఫ్ అనేది ఉంటుంది. ఎందుకంటే అది ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనం చెప్పలేం, కానీ ఎప్పుడు హాఫ్ అవుతుందో మనం చెప్పగలుగుతాం. కాబట్టి హాఫ్ లైఫ్ అనేది బాగా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కెమికల్ రియాక్షన్కి కూడా. సో ఈ పర్టికులర్ కెమికల్ రియాక్షన్స్ మనం తీసుకున్నప్పుడు హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్ ఇస్ ద టైమ్ ఇన్ విచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈస్ రెడ్యూస్డ్ టు 1/2 ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ టీ హాఫ్. ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్ K ఈజ్ ఈక్వల్ టు R0 మైనస్ R/T అండ్ హాఫ్ లైఫ్ T ఈజ్ ఈక్వల్ టు టీ హాఫ్. అప్పుడు టీ హాఫ్ అంటే ఏమవుతుంది మనకి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్లో సగమే ఉంటుంది, అందుకని R ఈజ్ ఈక్వల్ టు R0/2 అవుతుంది. అందుకని K ఈజ్ ఈక్వల్ టు R0 మైనస్ R0/2/T హాఫ్. So T half is equal to R0/2K. So for zero order reaction, T half is equal to R0/2K and T half is proportional to initial concentration. అంటే T half అనేది అంటే హాఫ్ లైఫ్ ఆఫ్ జీరో ఆర్డర్ అనేది ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ రియాక్టెంట్ యొక్క ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది హాఫ్ లైఫ్కు అండ్ జీరో ఆర్డర్కి మనం చెప్పే రిలేషన్. For first order reaction, K is equal to 2.303/T into log R0/R and T half, what is going to happen? Again R0/2. After substitution of R0/2, so what we are going to be getting here? T half is equal to 0.693/K. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? T half is independent of initial concentration. Independent of initial concentration. T half of zero order ఏంటి? ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ డిపెండ్ అవుతుంది. అంటే హాఫ్ లైఫ్ ఎంత ఉండాలి అనేది ఇనీషియల్గా మనం ఎంత తీసుకున్నామో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. వెరాజ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి వచ్చేసరికి ఎంత ఇనీషియల్ అమౌంట్ తీసుకుంటున్నాం అనే దాని మీద కాకుండా ఇది ఇండిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. ఈ రెండు స్టేట్మెంట్లు కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్ ద సెట్ ఆఫ్ ద JEE అండ్ ఆల్సో నీట్ ఎగ్జామ్. సో నెక్స్ట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు బి టేకింగ్ హాఫ్ లైఫ్ రియాక్షన్స్ ఫర్ ద డిఫరెంట్ ఆర్డర్స్, అంటే ఏ రకమైన ఆర్డర్ తీసుకున్నా సరే మనం టీ హాఫ్ని చూడాలి అంటే కనుక టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/R0 ఆర్ టీ హాఫ్ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/A⁻n-1. 1/A⁻n-1. అందుకనే జీరో ఆర్డర్కి వచ్చేసరికి A/2K, ఫస్ట్ ఆర్డర్కి వచ్చేసరికి 0.693/K అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి K ఇంటూ R0 సెకండ్ ఆర్డర్. సో ఎప్పుడైతే మనకి ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ కనుక తీసుకుంటున్నామో అది ఇక్కడ డిపెండ్ అవుతుంది. ఎప్పుడు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. దీన్ని బేస్ చేసుకుని మనం ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ కూడా కనుక్కోవచ్చు.
ఈ n ఏంటి ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్. ఆడ ఏమైనా సరే ఇనీషియల్ కాన్సన్ట్రేషన్ క్యూబ్కి T½ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంది అంటే కనుక ఎప్పుడు క్యూబ్ వస్తుంది 4 - 1 క్యూబ్ అవుతుంది. అందుకని ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ ఇస్ 4. అర్థమైంది ఇక్కడ నేనేం చెప్తున్నాను. సపోజ్ ఆడు T½ ఈజ్ ఏ క్యూబ్ అన్నాడు. ఎప్పుడు ఏ క్యూబ్ అవుతుంది, ఏ ఈజ్ 4 - 1 అయితే కనుక ఇది ఏ క్యూబ్ అవుతుంది. అంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏమైంది, n ఈజ్ ఈక్వల్ టు 4. సో ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ 4. అందుకని T½ ఈజ్ ప్రపోర్షనల్ టు 1/a⁴n - 1 అనేది మనకి కొన్ని న్యూమెరికల్స్లో ఈవెన్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకని దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ వన్ మోర్ టర్మ్ వీఆర్ హ్యావింగ్ ఇస్ టెంపరేచర్ కోఎఫిషియంట్. ఏంటి టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే? సో టెంపరేచర్ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే మనకి రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ గోయింగ్ టు బి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే టెంపరేచర్ పెరిగితే రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతుందని చెప్పాం. సో ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఏంటంటే ఆ రేట్ ఆఫ్ రియాక్షన్కి టెంపరేచర్కి ఉన్న రిలేషన్ మనం రేట్ కాన్స్టెంట్ ద్వారా చెప్తున్నాం మనం. సో టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు KT + 10/KT. అంటే ఒక 10 డిగ్రీ సెల్సియస్ పెంచినప్పుడు వచ్చేటటువంటి రేట్ కాన్స్టెంట్కి ఆల్రెడీ ఉన్న రేట్ కాన్స్టెంట్కి ఉన్న రేషియోనే మనం టెంపరేచర్ కోఎఫిషియంట్ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ అంటాం. ఇక్కడ మనకి బ్లైండ్గా ఒకటి గుర్తున్నది ఏంటంటే ప్రతి 1 డిగ్రీ సెల్సియస్కి కూడా ఇక్కడ రాసిన చూడండి మనం, ద రేట్ ఆఫ్ రియాక్షన్ అండ్ ఆల్సో ద వాల్యూ ఆఫ్ రేట్ కాన్స్టెంట్ జనరల్లీ ఇంక్రీజ్ విత్ అన్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. The rate of the rate constant of reaction at temperature T + 10 to that of temperature T is called as the temperature coefficient of rate constant. ఇక్కడ మనం తెలుసుకుంటే కనుక approximately 2 times. For most reaction the rate of reaction is approximately doubled for every rise in temperature. For every rise in temperature is going to be having double. సో అదే మనకి ఇక్కడ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఎప్పుడు కూడా 2 times అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ థ్రెషోల్డ్ ఎనర్జీ, యాక్టివేషన్ ఎనర్జీ. అంటే ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నంతా కూడా మ్యాక్రోస్కోపిక్ లెవెల్ నుంచి మైక్రోస్కోపిక్ లెవెల్ వరకు మాట్లాడుకున్నాం. అంటే బయట నుంచి చూసినప్పుడు ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ ఎలా కనిపిస్తుంది, అదే ఇప్పుడు మాలిక్యులర్ లెవెల్లోకి వెళ్ళేసరికి ఒక పర్టికులర్ కెమికల్ రియాక్షన్ ఎలా కనిపించింది, అది యాక్టివేషన్ ఎలా అయింది, ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం మనం. ఇప్పుడు దీంట్లో కొన్ని ఫ్యాక్టర్స్ అంటే యాక్టివేషన్ ఎనర్జీ, థ్రెషోల్డ్ ఎనర్జీ, 2 ఎనర్జీస్ ఉన్నాయి. ఈ 2 ఎనర్జీ టర్మ్స్ వల్ల మనకి ఒక రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి, యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి? సో థ్రెషోల్డ్ అంటే మీకు అందరికీ తెలిసింది సఫిషియంట్. థ్రెషోల్డ్ అంటే కావలసినంత, ఎంత కావాలో అంత అనే దాన్ని థ్రెషోల్డ్ అంటాం. ఈ యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక కెమికల్ రియాక్షన్ జరగాలి అంటే ఎంతో కొంత ఎనర్జీని అబ్జార్బ్ చేయాలి. ఎంత ఎనర్జీని అబ్జార్బ్ చేస్తే ఒక రియాక్టెంట్ ప్రొడక్ట్ కింద మారుతుందో ఆ పర్టికులర్ ఎనర్జీనే మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఒక రియాక్టెంట్ అనేది యాక్టివేషన్ కాంప్లెక్స్, యాక్టివేషన్ ఎనర్జీని తీసిన ఏమవుతుంది, యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయడానికి ఎంత ఎనర్జీని కావాల్సి వస్తుందో దాన్నే మనం యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ యాక్టివేషన్ ఎనర్జీ కావాలంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మాలిక్యూల్కి 10 కిలోజౌల్స్ ఎనర్జీ తీసుకుంటే ఇది యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 10 కిలోజౌల్స్ ఏమవుతుంది, యాక్టివేషన్ ఎనర్జీ అవుతుంది. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి, ఈ పర్టికులర్ ఏని ఈ యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ 10 కిలోజౌల్స్. కానీ 10 కిలోజౌల్స్ ఎనర్జీ ఇచ్చినంత మాత్రాన యాక్టివేషన్ అవుతుందా అవదా అంటే గ్యారంటీ లేదు. ఎందుకంటే ఆ 10 కిలోజౌల్స్ ఎనర్జీని అదే అబ్జర్వ్ చేసుకుంటుందా లేదంటే సరౌండింగ్స్ అబ్జర్వ్ చేసుకుంటాయో మనకు తెలియదు. ఎంత ఎనర్జీ ఇస్తే ఆ పర్టికులర్ మాలిక్యూల్ అనేది యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేస్తుందో దాని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. అంటే ఆబ్వియస్గా థ్రెషోల్డ్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ యాక్టివేషన్ ఎనర్జీ. అంటే 10 కిలోజౌల్స్ యాక్టివేషన్ ఎనర్జీ అంటే 10 కిలోజౌల్స్ ఇస్తే మాత్రమే మనకి ఆ పర్టికులర్ యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ అవ్వకపోవచ్చు. అందుకని ఒక 12, 13, 14 ఇస్తే కంపల్సరీ అది యాక్టివేట్ అవుతుంది. ఎంత ఎనర్జీ ఇవ్వడం వల్ల
అది యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయగలుగుతుందో ఆ ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అని అంటాం. ఓకే, సో అదే ఇక్కడ మనకి చెప్పుకునేది. డెఫినేషన్స్ చూడండి ఇప్పుడు. ఆల్ కొలిజన్స్ బిట్వీన్ ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓన్లీ దోస్ కొలైడింగ్ మాలిక్యూల్స్ విచ్ హ్యావ్ ఎనర్జీ అబౌవ్ సర్టైన్ మినిమం అమౌంట్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ రియాక్టింగ్. ఏదైతే ఆ మినిమం ఎనర్జీ కావాలో దాన్నే మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అంటాం. అంటే ఒక మాలిక్యూల్ అనేది రియాక్ట్ అవ్వాలంటే ఇందాక ఏం చెప్పాను నేను? సే ఫర్ ఎగ్జాంపుల్ A2 + B2 గివ్స్ రైస్ టు AB ఇలా ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఏం జరగాలి? AA BB ఇది డిసోసియేట్ అవ్వాలి, ఇది డిసోసియేట్ అవ్వాలి. జరిగినప్పుడు మనకేం జరుగుతుంది? A will form the bond with B, A will form with the bond with B, and meanwhile they will be get disappeared. This is going to be called as activation complex. ఇప్పుడు ఈ పర్టికులర్ A2 అండ్ B2 ఈ రెండు కూడా రియాక్ట్ అవ్వాలి అంటే ఏం జరగాలి? రెండు కూడా గుద్దుకోవాలి. A2ని B2ని రెండు గుద్దుకుంటే అప్పుడు వాటిని రియాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే డిసోసియేట్ అవ్వాలి, మళ్ళీ అసోసియేట్ అవ్వాలి. సో అసోసియేట్ అవ్వడానికి అవి కొలైడ్ అవ్వాలి. సో దాన్నే మనం కొలిజన్స్ అంటాం. ఇప్పుడు అన్ని కొలిజన్స్ కూడా మనకి యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయు, కొన్ని మాత్రమే ఫామ్ చేస్తాయి. అటువంటి వాటిని మనం ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటాం. అన్ని కొలిజన్స్ కూడా మనకి కాంప్లెక్స్ని ఫామ్ చేయు, కొన్ని కొలిజన్స్ మాత్రమే ఫామ్ చేస్తాయి. ఏ కొలిజన్ అయితే మనకి యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుందో దాన్నే మనం ఎఫెక్టివ్ కొలిజన్ అని అంటాము. సో అలాంటి ఎఫెక్టివ్ కొలిజన్ జరగడానికి ఎనర్జీ కావాల్సి వస్తుంది. దాన్నే మనం థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే ఏంటి? ఎంత ఎనర్జీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మాలిక్యూల్ అనేది కొలిజన్ జరిగి యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేయగలుగుతుందో ఆ ఎనర్జీని, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ద యాక్టివేషన్ కాంప్లెక్స్ ఈజ్ గోయింగ్ టు బి కాల్డ్ యాజ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. సో అదే ఇక్కడ డెఫినేషన్ చెప్పారు. ద మినిమం ఎనర్జీ ఆర్ ఎక్సెస్ ఎనర్జీ అబౌవ్ ద నార్మల్ ఎనర్జీ దట్ ద రియాక్టింగ్ మాలిక్యూల్స్ మస్ట్ పొజెస్ ఇన్ ఆర్డర్ టు రియాక్ట్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివేషన్ ఎనర్జీ. సో యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్. చెప్పాను కదా ఆల్రెడీ. ఈ యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఎప్పుడు ఏమవుతుంది? మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఏదైతే యాక్టివేషన్ కాంప్లెక్స్ని ఫామ్ చేస్తుందో ఆ ఎనర్జీని మాత్రం తీసుకుని మిగిలిన ఎనర్జీ అంతా కూడా మాలిక్యూల్స్లోకి వచ్చేస్తుంది. కాబట్టి ఈ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్. ఓకేనా? సో ఇది థ్రెషోల్డ్ అండ్ యాక్టివేషన్ ఎనర్జీస్. ఇప్పుడు ఈ పర్టికులర్ ఎనర్జీస్ కానీ ఏదైనా సరే మనం చెప్పి దేనికోసం? కెమికల్ రియాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అని చెప్పడం కోసం. అరిహీనియస్ థియరీ, కొలిజన్ థియరీ రెండు ఉన్నాయి. సో దీంట్లో ఫస్ట్ అరిహీనియస్ థియరీ. అరిహీనియస్ థియరీ ఏం చెప్పాడు? రియాక్షన్స్ రేట్స్ కోసం. ద టెంపరేచర్ డిపెండెన్స్ ఆఫ్ ద రేట్ ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. K ఈజ్ ఈక్వల్ టు A into E power minus EA by RT. A is going to be Arrhenius constant and EA by RT is nothing but the factor of components or the molecules, how many are there, the fraction which is going to have threshold energy. ఇక్కడ K ఏమో rate constant, A ఏమో Arrhenius constant and EA is going to be activation energy and total this composition if you are taking EA by RT is nothing but the fraction of molecules which are going to have that particular activation energy is going to be given by E power minus EA by RT fraction. Okay, so ఇక్కడ టెంపరేచర్ అంటే అబ్సల్యూట్ టెంపరేచర్, R అంటే గ్యాస్ కాన్స్టెంట్. సో ఆ గ్యాస్ కాన్స్టెంట్ సబ్స్టిట్యూట్ చేసుకుని T అబ్సల్యూట్ టెంపరేచర్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈ పర్టికులర్ K వాల్యూని అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే అరిహీనియస్ చెప్పినటువంటి థియరీ. సో ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్. సో దాంట్లో కనుక మనం తీసుకుంటే కనుక మ్యాక్స్వెల్ బోల్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ ఉంటాయి మనకి. సో దాంట్లో టెంపరేచర్ని మనకి మెజర్ చేసినప్పుడు ఇక్కడ కనుక మనం తీసుకుంటే T1, T2. సో మాలిక్యూల్స్ విత్ యాక్టివేషన్ ఎనర్జీ అట్ T1 కెల్విన్, దాన్ని ఏమో ఈ పర్టికులర్ ఏరియాలో నేను ఇండికేట్ చేశాను. మాలిక్యూల్స్ విత్ యాక్టివేషన్ ఎనర్జీ T2, సో దాన్ని ఏమో రెడ్ లైన్తో మార్క్ చేశాను. సో ఇక్కడ మనకి
థ్రెషోల్డ్ ఎనర్జీ అనేది ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ఈజ్ ఇంక్రీజింగ్ అట్ T2 కెల్విన్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంక్రీజింగ్, అంతే కదా. సో ఎప్పుడైతే మనం టెంపరేచర్ ఇందాక చెప్పుకున్నాం కదా, టెంపరేచర్ కోఎఫిషియంట్ ఫర్ ఎవ్రీ డిగ్రీ సెల్సియస్ వీఆర్ గోయింగ్ టు బి హ్యావింగ్ ద డబుల్ ద రేట్ కాన్స్టెంట్, ఎందుకని జరుగుతుంది అనేది మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్స్ ద్వారా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. సో దీంట్లో మనకు చెప్పింది ఫ్రమ్ మ్యాక్స్వెల్ బోల్ట్జ్మాన్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్, అంటే ఇందాక మనం ఏదైతే కర్వ్ చూపించామో అందులోనే చూపిస్తున్నాం మనం. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్ విచ్ ఆర్ ప్రాసెసింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అట్ T2 to T1 కెల్విన్, T2 ఈజ్ గ్రేటర్ దాన్ T1, అందుకని ఈ పర్టికులర్ ఫ్రాక్షన్ అనేది పెరుగుతుంది. ఆ పెరగడం వల్లే మనకి రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది, రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో ఎనర్జీ ప్రొఫైల్ డయాగ్రామ్ ఆఫ్ ఎ రియాక్షన్ ఇందాక ఆల్రెడీ నేను వేసిందే. A2 B2 తీసుకున్నాడు, ఇక్కడ H2 + I2 తీసుకున్నాడు. H2 మాలిక్యూల్ I2 మాలిక్యూల్ విల్ కొలైడ్ విత్ I, నౌ దే విల్ బ్రేక్ అండ్ విల్ ఫార్మ్ ద న్యూ బాండ్ HI. ఈ పర్టికులర్ దాన్ని యాక్టివేషన్ కాంప్లెక్స్ అంటాము. ఇదేమో ప్రొడక్ట్, ఇదేమో రియాక్టెంట్, ఇదేమో యాక్టివేషన్ కాంప్లెక్స్, ఇదేమో ప్రొడక్ట్. సో ఆ రకంగా ఒక H2 మాలిక్యూల్ వచ్చి ఒక I2 మాలిక్యూల్తో కొలైడేషన్ జరిగినప్పుడు అవి యాక్టివేషన్ కాంప్లెక్స్ ఫామ్ చేసి ఆ తర్వాత HI బాండ్ ఫామ్ అవుతుంది, HH బాండ్ బ్రేక్ అవుతుంది. సో దట్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద HI. సో ఈ రకంగా మనం ఎనర్జీ డయాగ్రామ్ అనేది మనం చూపించవచ్చు. ఈ పర్టికులర్ డయాగ్రామ్లో ఏదైతే నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశానో అదే చూపిస్తున్నారు ఇక్కడ. సో ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ ద యాక్టివేషన్ కాంప్లెక్స్ ద EA ఈజ్ గోయింగ్ టు బి రిక్వైర్డ్. సో దట్ యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి మేకింగ్ the HI activation complex is going to be formed. After the formation of activation complex highest energy, so suddenly it is going to lose the energy to form the molecule and will liberate the energy. So that is what we are going to be having. The potential energy is going to be liberated. So అందుకనే మనకి ఈ ఎనర్జీ డయాగ్రామ్లో తీసుకున్నట్టయితే కనుక ఎనర్జీ ఆఫ్ యాక్టివేటెడ్ కాంప్లెక్స్ ఇస్ ఆల్వేస్ హయ్యర్ దాన్ దట్ ఆఫ్ రియాక్టెంట్ యాజ్ వెల్ యాజ్ దట్ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్ కంటే రియాక్టెంట్ కంటే కూడా అది ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటుంది ఎనర్జీ ఆఫ్ యాక్టివేషన్ అనేది. ఎనర్జీ చేంజెస్ డ్యూరింగ్ ఎ రియాక్షన్ మే బీ రిప్రజెంటెడ్ బై పొటెన్షియల్ ఎనర్జీ డయాగ్రామ్. సో ద ఎనర్జీ కరస్పాండింగ్ టు యాక్టివేషన్ కాంప్లెక్స్ ఈజ్ ద థ్రెషోల్డ్ ఎనర్జీ ఆఫ్ రియాక్షన్ దస్ ఫర్ ఎ రియాక్షన్ టు అక్కర్. సో ఇవన్నీ కూడా నేను ఇందాక చెప్పినవే, మళ్ళీ ఇక్కడ జస్ట్ నోట్స్ కింద రాశాను, మీరు ఒకసారి చదువుకోండి. సో ఇవన్నీ కూడా యాక్టివేషన్ ఎనర్జీ, థ్రెషోల్డ్ ఎనర్జీ. ఇక్కడ గ్రాఫ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎగ్జోథెర్మిక్, ఎండోథెర్మిక్ ప్రతి ఒక్కరికి తెలుసు కదా. ఎనర్జీని లిబరేట్ చేస్తే ఎగ్జోథెర్మిక్, ఎనర్జీని అబ్జార్బ్ చేస్తే ఎండోథెర్మిక్, అంతే కదా. ఎనర్జీని అబ్జార్బ్ చేస్తే ఎండోథెర్మిక్, ఎనర్జీని రిలీజ్ చేస్తే ఎగ్జోథెర్మిక్. సో ఎగ్జోథెర్మిక్ రియాక్షన్లో ఎలా జరుగుతుంది, ఎండోథెర్మిక్ రియాక్షన్లో ఎలా జరుగుతుంది. ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఫస్ట్ ఎగ్జోథెర్మిక్ అంటే ఎనర్జీ లిబరేటింగ్ వన్స్. రియాక్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి అరౌండ్ అట్ ద potential energy level here and energy of products is going to be lesser, అంతే కదా. ఎగ్జోథెర్మిక్ అంటే ప్రొడక్ట్ యొక్క ఎనర్జీ అనేది రియాక్టెంట్ యొక్క ఎనర్జీతో పోలిస్తే తక్కువగా ఉండాలి. అప్పుడు ఈ డిఫరెన్స్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మనకి లిబరేట్ అవుతుంది, దాన్నే మనం ఎగ్జోథెర్మిక్ అంటాం. సో రియాక్టెంట్స్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ యాక్టివేషన్. ఆఫ్టర్ గెటింగ్ ద యాక్టివేషన్ ద ప్రొడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ లోవర్ ఎనర్జీ లెవెల్. So the difference between the product energy and reactant energy is nothing but the energy liberated by that particular reaction. So that's what is going to be exothermic. అర్థమైంది కదా. సో ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్ ఎప్పుడు కూడా ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్ కంటే ఎక్కువగా ఉంటే అది ఎగ్జోథెర్మిక్. సో దీంట్లో మనం కనుక చూసినట్లయితే ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది, ఎంత యాక్టివేషన్ ఎనర్జీ ఉంది, టోటల్గా కలిపితే కనుక ప్రొడక్ట్ నుంచి రియాక్టెంట్ ఫామ్ అవుతుంది. ఇదే రివర్సిబుల్ రియాక్షన్ తీసుకుంటే రివర్సిబుల్ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ ఏమవుతుంది, ఈ డిఫరెన్స్ ఎనర్జీ, ఈ యాక్టివేషన్ ఎనర్జీ రెండూ కలిపి, అంటే రివర్సిబుల్ రియాక్షన్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ గోయింగ్ టు బి గ్రేటర్ దాన్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్. ఇది ఒక స్టేట్మెంట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఎగ్జోథెర్మిక్ సంబంధించి. నౌ ఎండోథెర్మిక్ రియాక్షన్కి వచ్చేసరికి ఏమవుతుంది, రియాక్టెంట్ యొక్క ఏదైతే ఎనర్జీ ఉందో
ప్రొడక్ట్ ఎనర్జీని కంపేర్ చేస్తే రియాక్టెంట్ యొక్క వాల్యూ తక్కువ ఉంటుంది. అందుకని ఈ డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఎనర్జీ ఉందో అది మనం ఇస్తేనే ఆ రియాక్టెంట్ అనేది ప్రోడక్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. అది ఇవ్వకపోతే రియాక్టెంట్ ప్రోడక్ట్ కింద కన్వర్ట్ కాదు. సో అందుకని ఇది నాన్ స్పాంటేనియస్ ఎండోథెర్మిక్ రియాక్షన్స్. ఇక్కడ యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ఫార్వర్డ్ రియాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ బ్యాక్వర్డ్ రియాక్షన్. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎనర్జీ ఇస్తే సరిపోతుంది, ఈ ఎనర్జీ ఆల్రెడీ మనకి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ రెండు స్టేట్మెంట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జోథెర్మిక్ ఈ గ్రాఫ్లు చాలా ఇంపార్టెంట్. మనం వాల్యూస్ ఇచ్చి దాని పర్టికులర్ వాల్యూస్ కనుక్కోమని చెప్తూ ఉంటాం, అందుకని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ గోయింగ్ టు బీ హ్యావింగ్ exothermic endothermic reactions based on we are going to be having. So delta H heat of reaction రావాలంటే EA మైనస్ EA1 చేయాలి. ఇక్కడేమో థ్రెషోల్డ్ ఎనర్జీ ఆఫ్ ప్రొడక్ట్స్, ఎనర్జీ ఆఫ్ రియాక్టెంట్స్, EA అంటే యాక్టివేషన్ ఎనర్జీ, EA1 అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ బ్యాక్వర్డ్ రియాక్షన్. సో ఇవన్నీ కూడా నేను అక్కడ గ్రాఫ్లో రాసించాను, మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ వన్, లాగర్థమిక్ ఫార్మ్ ఆఫ్ అర్హీనియస్ ఈక్వేషన్. అంటే ఇందాక మనం ఏం చెప్పాం, K ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ E పవర్ మైనస్ EA బై RT. దీనికి రెండు పక్కల లాగర్థం అప్లై చేస్తే ఏమవుతుంది, ln K ఈజ్ ఈక్వల్ టు ln A మైనస్ EA బై RT ఆర్ log K ఈజ్ ఈక్వల్ టు log A మైనస్ EA బై 2.303 RT. అంతే కదా, ఇందా చెప్పాను న్యాచురల్ లాగర్థంని కంపేర్ చేయడానికి మనం 2.303తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని తీసుకుని y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c తోటి కంపేర్ చేసుకుంటే గనక ఇప్పుడు లాగ్ K అనేది y యాక్సిస్ మీద, ఇక్కడ 1/tని x యాక్సిస్ మీద తీసుకున్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఇంటర్సెప్ట్ ఏదైతే ఉందో అది లాగ్ A అర్హీనియస్ కాన్స్టెంట్కి, స్లోప్ అనేది మైనస్ EA బై 2.303 నెగిటివ్ స్లోప్కి ఈక్వల్. సో ప్రతిదానికి కూడా ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్. సో దేనికి మనం గీస్తే ఏమవుతుందో ఇక్కడ ఆల్రెడీ నేను రాసుకుని వచ్చాను. అదే ln A వర్సెస్ 1/t గ్రాఫ్ తీస్తే కనుక ఇక్కడ ఏమవుతుంది, ఇన్స్టెడ్ ఆఫ్ లాగ్ A విల్ హ్యావ్ ln A, ఇక్కడ EA బై R వస్తుంది, 2.303 రాదు. సో అక్కడే మనం ఒక్కొక్కటి రాశాను, జస్ట్ ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. తర్వాత ఇఫ్ K1 and K2 ఆర్ గోయింగ్ టు ది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ రియాక్షన్ టెంపరేచర్ T1 T2 అండ్ log K1 ఈజ్ ఈక్వల్ టు log A బై మైనస్ EA బై 2.303 RT1, K2 ఈజ్ ఈక్వల్ టు RT2. అన్నీ కూడా కాన్స్టెంట్సే, ఒక టెంపరేచరు K మారింది. సో నౌ log K2 మైనస్ K1 ఈజ్ ఈక్వల్ టు EA బై 2.303 RT1 మైనస్ EA బై 2.30 RT2. ఇదంతా కూడా మనకి ఫైనల్గా చేసుకుంటే ఇంకొక న్యూమరికల్ చేయడానికి ఒక ఫార్ములా వచ్చింది. ఏంటా ఫార్ములా, log K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు EA బై 2.303 R ఇంటూ 1/T1 మైనస్ 1/T2. సో దీన్నే మనం ఇంకొకలా రాయాలంటే log K2 బై K1 ఈజ్ ఈక్వల్ టు జస్ట్ మనం EA బై 2.303 R ఇంటూ, ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, T2 మైనస్ T1 బై T1 ఇంటూ T2. సో ఈ ఈక్వేషన్ కానీ మనం వాడి క్యాలిక్యులేషన్స్ చేయొచ్చు. ఎప్పుడైనా రెండు డిఫరెంట్ టెంపరేచర్లు ఇచ్చి రెండు డిఫరెంట్ రేట్ కాన్స్టెంట్ ఇచ్చినప్పుడు మనం ఈ పర్టికులర్ ఫార్ములాను ఉపయోగించి వాల్యూస్ని ఏదైనా ఆడ EA కనుక్కోమంటే EA కానీ, లేదంటే ఒక K2 ఇచ్చి K1 కనుక్కున్నా ఏదైనా సరే మనం చేయొచ్చు. సో ఇది అర్హీనియస్ ఈక్వేషన్ ప్రకారం మనకు ఉన్నటువంటి ఫార్ములాస్. ద నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్న దాన్నే మళ్ళీ ఇంకొకసారి ఈ అర్హీనియస్ ఈక్వేషన్ బేస్ చేసుకుని, లేదంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేస్తున్నాను. 2KClO3 గివ్స్ రైస్ టు KCl ప్లస్ 3O2. ఇక్కడ మనకి MnO2 అనేది క్యాటలిస్ట్ కింద వాడుతున్నాం. N2 ప్లస్ 3H2 గివ్స్ రైస్ టు 2NH3 ఐరన్ క్యాటలిస్ట్ని వాడుతున్నాం. ఈ ఐరన్ కానీ ఈ MnO2ని కానీ క్యాటలిస్ట్ కింద వాడినప్పుడు ఎందువల్ల ఈ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది పెరుగుతుంది, ఎందువల్ల పెరుగుతుంది అంటే మనకి ఇందాక గ్రాఫులు తీసుకున్నాం కదా, సో ఆ గ్రాఫులు తీసుకుని మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అన్కెటలైజ్డ్ రియాక్షన్ ఇట్స్ EA1, catalyzed reaction EA2 అండ్ C ఈజ్ గోయింగ్ టు బి హ్యావింగ్ EA3. సో ఇది మొత్తం తీసుకుంటే కనుక మనకి ఏమవుతుంది, ఇప్పుడు EA1 EA2 EA3 ఇవన్నీ కూడా కంపల్సరీ వాటి యొక్క కాన్సన్ట్రేషన్
ఏదైతే మనం ఎనర్జీని తీసుకున్నామో ఆ ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా తక్కువగా ఉంటుంది. అంటే విత్ కెటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ వితౌట్ కెటలిస్ట్ యాక్టివేషన్ ఎనర్జీని మనం కంపేర్ చేసినప్పుడు ఆ యాక్టివేషన్ ఎనర్జీని అనేది తగ్గిస్తుంది. ఈ క్యాటలిస్ట్ ఏం చేస్తుంది? యాక్టివేషన్ ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ దట్ ఫార్మేషన్ ఆఫ్ యాక్టివేషన్ కాంప్లెక్స్ ఇస్ గోయింగ్ టు బి డిక్రీజ్డ్ బై యువర్ catalyst. దట్స్ వై ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ catalyst, వితౌట్ ప్రెజెన్స్ ఆఫ్ catalyst, ఈ రెండు ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు మనకు ఖచ్చితంగా EA2 అనేది తక్కువగా ఉంటుంది, EA1 అనేది ఎక్కువగా ఉంటుంది. అక్కడే EA3 అనేది మనకి తెలుస్తుంది. సో ఆ రకంగా మనం యాక్టివేషన్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి catalyst అనేది ఎలా ఫాస్ట్గా రియాక్షన్ చేస్తుందో మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇది గ్రాఫికల్ రిప్రజెంటేషన్. ఇక్కడ కెటలిస్ట్ ఉన్నప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఇంతే, అదే కెటలిస్ట్ లేనప్పుడు యాక్టివేషన్ ఎనర్జీ ఎంత ఉంటుంది. యాక్టివేషన్ ఎనర్జీ విత్ కెటలిస్ట్ ఇట్ ఈస్ నార్మల్లీ హ్యావింగ్ యాక్టివేషన్ ఎనర్జీ. సో దిస్ మచ్ డిక్రీజ్ ఆఫ్ యాక్టివేషన్ అంటే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఒక 3వ ఫ్లోర్కి వెళ్ళి కిందకి రావాలి, అదే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కిందకి రావాలి. సో ఏది ఫాస్ట్గా జరుగుతుంది? ఫస్ట్ ఫ్లోర్ నుంచి మళ్ళీ వచ్చేయడం. అదే 3rd ఫ్లోర్కి వెళ్ళి రావాలంటే కనుక చాలా ఎక్కువ ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది. అదే ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఏదైనా అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రావాలా లేదా 3rd ఫ్లోర్కి వెళ్ళి రావాలా? సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి రావడం ఈజీ కాబట్టి ఇక్కడ ఫాస్ట్గా జరిగిపోతుంది. అదే ఇక్కడ మనకి గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ కొలిజన్ థియరీ. సో కొలిజన్ థియరీలో ఏం చెప్తున్నామంటే ఇంకొక ఎక్స్ట్రా ఫ్యాక్టర్. ఇందాక ఏ అనేది అర్హీనియస్ కాన్స్టెంట్ పెట్టాడు, ఇక్కడ మనకి జెడ్ అనే ఒక్కొక్క ఫ్యాక్టర్ని. అకార్డింగ్ టు దిస్ థియరీ ఏ కెమికల్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ డ్యూ టు కొలిజన్స్ బిట్వీన్ ద రియాక్టింగ్ మాలిక్యూల్స్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కొలిజన్స్ అనేవి. ఆల్ కొలిజన్స్ బిట్వీన్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ నాట్ బ్రింగ్ అబౌట్ ఏ కెమికల్ రియాక్షన్. సో అది కూడా ఇందాక నేను చెప్పాను ఆల్రెడీ. ఎఫెక్టివ్ కొలిజన్స్ మాత్రమే రియాక్షన్స్ ఇస్తాయి. ద నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్, that is going to be called as collision frequency. That collision frequency is going to be indicated with Z. So this collision frequency will decide the chemical reactants, how many can able to react in a taken reactants. Only collisions between molecules which possess threshold energy will lead to the products. Such collisions are called as effective collisions. So ఏవైతే థ్రెషోల్డ్ ఎనర్జీని ఉంటాయో వాటిని మాత్రమే మనకి ప్రొడక్ట్ని ఫామ్ చేయడానికి ఉపయోగపడతాయి. అటువంటి వాటిని మనం ఎఫెక్టివ్ కొలిజన్స్ అంటాం. సో ఆ రకంగా కొలిజన్స్ జరగాలి అంటే గనక ఏ కొలిజన్స్ అనేవి మనకి ప్రొడక్ట్ని ఇస్తున్నాయో వాటిని మనం ఎఫెక్టివ్ కొలిజన్స్ అని పిలుస్తాం. సో ఈ కొలిజన్ థియరీలో ఫర్ ఏ బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్ A+B గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ K ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ AB మైనస్ EA/RT. ZAB ఏంటి? కొలిజన్ ఫ్రీక్వెన్సీ, ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. మైనస్ EA/RT ఏంటి? fraction of molecules with activation energy. So this equation is similar to Arrhenius equation. A may be related to the collision frequency. ఇందాక ఏదైతే ఏ చెప్పుకున్నామో ఇక్కడ ZAB అని చెప్తున్నాం. అక్కడేమో Arrhenius కాన్స్టెంట్, ఇక్కడేమో collision frequency Z. So both of them are going to be having same. సో ఇక్కడ ఈ కొలిజన్ థియరీ తీసుకుంటున్నప్పుడు K is equal to P ఇంటూ ZAB ఇంటూ E⁻−EA/RT. ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ని వారు ఇంక్లూడ్ చేశారు. ఓరియంటేషన్ ఫ్యాక్టర్ ఆర్ స్టీరిక్ ఫ్యాక్టర్ ఆర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. అంటే ఇందాక నేను చెప్పాను కదా, ఏదైతే ఒక 2 మాలిక్యూల్స్ డైరెక్ట్గా వెళ్ళి కొలైడ్ చేసేసుకుంటే మనకి ఆ రియాక్షన్ రాదు, వాటిని ఒక పర్టికులర్ అలైన్మెంట్లో అంటే ప్రాపర్ అలైన్మెంట్లో ఒకదాన్నొకటి కొలైడ్ చేసుకుంటే మాత్రమే అవి ప్రొడక్ట్ని ఫామ్ చేస్తాయి. అలా ప్రొడక్ట్ని ఫామ్ చేయడానికి మనం విత్ ప్రాపర్ ఓరియంటేషన్, ఆ ఓరియంటేషన్ ఫ్యాక్టర్ P అనేదాన్ని వీళ్ళు యాడ్ చేశారన్నమాట. ఆ ఓరియంటేషన్ ఫ్యాక్టర్ P అనేదాన్ని వీళ్ళు యాడ్ చేశారు. సో దాన్నే మనం ఏమంటాం? స్టీరిక్ ఫ్యాక్టర్ ఆర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. సో ఎన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి అనేదాన్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇందాక నేను ఆల్రెడీ చెప్పినటువంటి రియాక్షన్ ఇప్పుడు OH మైనస్ ఏదైతే న్యూక్లియోఫైల్ ఉందో ఇది ఆల్కైల్ హ్యాలైడ్.
ఈ ఆల్కైల్ హ్యాలైడ్ తోటి OH మైనస్ రెండు కూడా రియాక్ట్ అయితే మనకి ఒక ఆల్కహాల్ వస్తుంది. సో అది మనందరికీ తెలిసిందే. సో ఇది ఒక బేస్, నాట్ ఆల్కహాల్, ఇది ఒక బేస్. సో NaOH కానీ KOH కానీ రియాక్ట్ అయినప్పుడు ఇప్పుడు ఈ ఆల్కైల్ హ్యాలైడ్ OH మైనస్ ఈ రకంగా గనక ఓరియంటేషన్ జరిగితే మనకి ప్రొడక్ట్ రాదు. ఎందుకని ప్రొడక్ట్ రాదు? ఎందుకని అంటే ఇది హైలీ ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇది కూడా ఎలక్ట్రాన్ డెన్సిటీ, రెండు కూడా రిపల్షన్ జరుగుతాయి. ఎప్పుడైనా సరే మనకి ప్రొడక్ట్ రావాలంటే ఏం చేయాలి? ఇది it has to attack from the back. So now it is going to be having electron rich center is here. Now you will get the product. So ఇదే మనకి ఓరియంటేషన్ ఫ్యాక్టర్ అంటే ఎప్పుడైనా 2 రియాక్టెంట్స్ ఉన్నాయి, ఆ 2 రియాక్టెంట్లు రెండు కలిసి వచ్చి మన ప్రోడక్ట్ వచ్చేసిందా అంటే అది మనం గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఓరియంటేషన్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ రెండు కూడా ఓరియంటేషన్ ఎలా జరిగినాయి అనుకుందాం. ఈ రియాక్టెంట్స్ అన్ని కూడా రియాక్ట్ కావు, ఎందుకంటే రెండు కూడా నెగిటివ్లీ చార్జ్డ్, అక్కడ రియాక్షనే జరగదు. కొలిజన్ జరగాలంటే ఏం చేయాలి? బ్యాక్ సైడ్ నుంచే జరగాలి. అందుకని ఓరియంటేషన్ ఆల్సో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. అదే మనకి కొలిజన్ థియరీ చెప్పేటటువంటి కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఆర్ కొలిజన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ వన్, రేట్ లాస్ ఫర్ కాంప్లెక్స్ రియాక్షన్స్. సో ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నవే, మళ్ళీ ఒకసారి కాంప్లెక్స్ రియాక్షన్స్ ఏమైనా కనుక మనకి ఉంటే అటువంటి కాంప్లెక్స్ రియాక్షన్స్ యొక్క రేట్ లాస్ ఎలా ఉంటాయి? మనకి ఒక పర్టికులర్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎలిమెంటరీ రియాక్షన్స్ తీసుకుని వాటికి మాత్రమే మనం తీసుకుంటాము. సో మనకి ఫైనల్ రేట్ అనేది ఎప్పుడు కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఓన్లీ, అండ్ దట్ టు ద రియాక్టెంట్స్ విచ్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎలిమెంటరీ రియాక్షన్ ఆర్ రేట్ డిటర్మినింగ్ స్టెప్. సో దాని మీద మాత్రమే ఇది డిపెండ్ అయి ఉంటుంది. జనరల్ ఈక్వేషన్స్ ఫర్ రియాక్షన్స్ ఆఫ్ ద nth ఆర్డర్. సో ఏదైనా ఒక పర్టికులర్ రియాక్షన్స్ కన్నా ఆర్డర్ని కనుక్కోవాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి? జనరల్ ఈక్వేషన్స్ ఇక్కడ నేను జస్ట్ మెన్షన్ చేశాను. సో K ఈజ్ ఈక్వల్ టు 1/n-1t ఇంటూ 1/a-x⁴n-1 మైనస్ 1/a⁴n-1. ఈ n అనేది ఫస్ట్ ఆర్డర్ అయితే కనుక ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1, ఇక్కడ 1 పెట్టుకుంటే మనకి ఆర్డర్ వస్తుంది. అదే t½ తీసుకుంటే కనుక 1/n-1 ఇంటూ K ఇంటూ 2^n-1 మైనస్ 1/a⁴n-1. ఇక్కడ t½ ఏ ఆర్డర్ కావాలితే ఆ ఆర్డర్కి మనకి ఈక్వేషన్ వస్తుంది. సో t½ ఈజ్ ఆల్రెడీ ఇందా చెప్పుకున్నాం 1/a⁴n-1. సో t½ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ t½ ఇంటూ a⁴n-1. సో అమౌంట్ రిమైనింగ్ ఆఫ్టర్ హాఫ్ లైఫ్స్ a/2^n. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఇన్ని హాఫ్ లైఫ్ లైన్ మనకి ఎలా వస్తుంది? వేర్ n ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైమ్ బై హాఫ్ లైఫ్. ఆ n ఏంటి? ఇక్కడ 2^n n టోటల్ టైం బై హాఫ్ టైం. సో ఎంత హాఫ్ లైఫ్ ఉంది, ఎంత టోటల్ టైం వాడు ఇచ్చాడు అనే దాన్ని బేస్ చేసుకుని ఇది ఫస్ట్ ఆర్డర్కి మాత్రమే అప్లై చేయగలుగుతాం, అన్నిటికీ మాత్రం కాదు. ఓన్లీ ఫస్ట్ ఆర్డర్, ఎందుకంటే ఇండిపెండెంట్ కాబట్టి మనం వాడచ్చు అన్నమాట. ఓకే, ఇవన్నీ కూడా న్యూమరికల్స్ కోసం నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. సమ్ టిపికల్ ప్లాట్స్ అంటే నేను ఇందాక చెప్తున్నాను కదా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్ కూడా చాలాసార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఈ పర్టికులర్ కెమికల్ కైనెటిక్స్లో నుంచి. సో వేరు గ్రాఫ్లు నేను జస్ట్ ఇక్కడ లిస్ట్ అవుట్ చేశాను. ఒక్కొక్క గ్రాఫ్ జస్ట్ అబ్జర్వ్ చేయండి చాలు. దీనికి ఏంటి గ్రాఫ్? రేట్ వర్సెస్ ఏ ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్కి రేట్కి మధ్యన ఒక గ్రాఫ్ గీసినప్పుడు ఏ రకమైన గ్రాఫ్లు వస్తాయి? రేట్ ఈజ్ ప్రపోర్షనల్ టు a⁴n ఆర్ a-x⁴n. సో దేనికైనా సరే రేట్ అనేది ప్రపోర్షనేట్గా ఉంటుంది, అందుకని వాటిని ఎప్పుడు కూడా ప్రపోర్షనేట్గానే పెరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు జీరో ఆర్డర్ తీసుకుందాం. dx/dt రేట్ అండ్ a-x ఆర్ ఏ తీసుకుంటే కనుక అది ఎప్పుడు కూడా ప్యారలల్గానే వస్తుంది, ఎందుకంటే దీంట్లో ఏ విధమైన మార్పు ఉండదు. అదేగా చెప్పుకున్నాం జీరో ఆర్డర్ అంటే, అందుకని. సో అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్. రేట్ ఆఫ్ ద రియాక్షన్ నాట్ డిపెండ్స్ ఆన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద రియాక్టెంట్. అదే ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటే కనుక అది అదే పెరిగిపోతూ ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ ఆర్డర్ కాబట్టి విత్ పాజిటివ్ స్లోప్ ఇస్ గోయింగ్ టు బి. సో రేట్కి మన కాన్సన్ట్రేషన్కి తీసుకున్నప్పుడు ఫస్ట్ ఆర్డర్ అనేది ఇలా వస్తుంది. సెకండ్ ఆర్డర్ తీసుకుంటే a-x⁴2 ఆర్ a². సో దీనికి కూడా స్ట్రైట్ లైనే
దీనికి కూడా స్ట్రైట్ లైన్. ఎందుకంటే అది ఒకసారి పెరిగినా 2 పవర్లు పెరిగినా 3 పవర్స్ పెరిగినా దాని యొక్క కాన్సన్ట్రేషన్ రేట్కి ఇది ఎప్పుడు కూడా ప్రపోర్షనేట్గా ఉంటుంది కాబట్టి ఏ గ్రాఫ్ అయినా సరే ఇలాగే ఉంటుంది. కాకపోతే ఈ ఎక్స్ యాక్సిస్ మీద ఇచ్చినటువంటి వాల్యూ అనేది ఆర్డర్ని డిసైడ్ చేస్తుంది. ఇక్కడ ఏ క్యూబ్ ఇస్తే థర్డ్ ఆర్డర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఇస్తే సెకండ్ ఆర్డర్, ఏ పవర్ 1 ఇస్తే ఫస్ట్ ఆర్డర్, ఇక్కడ ఏ పవర్ 0 ఇది ఇలా వచ్చేస్తుంది కాబట్టి 0 ఆర్డర్. సో ఇది ఒక్కటే మనకి వేరియేషన్ ఉన్నటువంటి ప్లాట్. తర్వాత గ్రాఫ్స్, ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్స్, ఫంక్షన్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం. సో ఇది ఆల్రెడీ మనం చూసిందే, ఏ మైనస్ ఎక్స్ వర్సెస్ టీ. సో 0 ఆర్డర్కి ఏమవుతుంది, ఈ 0 ఆర్డర్లో నెగిటివ్ స్లోప్ వచ్చింది. సో అదే మనం ఇందాక ఆల్రెడీ చూసాం. అదే లాగ్ ఏ వర్సెస్ టీ తీసుకుంటే కనుక ఫస్ట్ ఆర్డర్కి సేమ్ నెగిటివ్ స్లోపు, ఇది 1/a అనేది దాని యొక్క స్లోప్ అవుతుంది. అదే సెకండ్ ఆర్డర్ తీసుకుంటే కనుక టీ వర్సెస్ అగైన్ సేమ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి హ్యావింగ్ 1/a². మనకి ఈ రకంగా ఇంటర్సెప్ట్తో పాటు ఇలా రివర్స్లో మనకి వస్తుంది. థర్డ్ ఆర్డర్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది. సో ఇది ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్స్ తీసుకున్నప్పుడు వాటి యొక్క కాన్సన్ట్రేషన్ వర్సెస్ టైం గ్రాఫ్స్. ప్లాట్ ఆఫ్ టీ హాఫ్, మనం హాఫ్ లైఫ్కి దాని ఇనీషియల్ కాన్సన్ట్రేషన్కి గ్రాఫ్లు గీసినప్పుడు టీ హాఫ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు 1/a⁻n-1 అది మనం చెప్పుకున్నాం. కాబట్టి కాన్సన్ట్రేషన్ ఏమో ఎక్స్ యాక్సిస్ మీద, టీ హాఫ్ ఏమో వై యాక్సిస్ మీద తీసుకుంటే 0 ఆర్డర్కి గ్రాఫ్ ఎలా వస్తుంది. ఫస్ట్ ఆర్డర్కి ఏమో గ్రాఫ్ కాన్స్టెంట్, ఎందుకంటే ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇనీషియల్ కాన్సన్ట్రేషన్. సెకండ్ ఆర్డర్కి అయితే విత్ ఆరిజిన్ వీఆర్ గోయింగ్ టు బి గెటింగ్ లైక్ దిస్, అండ్ విత్ ఆరిజిన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి గెటింగ్ లైక్ దిస్. టీ హాఫ్కి సెకండ్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్ ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ గ్రాఫ్లన్నీ ఒకలాగే ఉంటున్నాయి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కనుక. సెకండ్ ఆర్డర్ ఫస్ట్ ఆర్డర్కి 0 ఆర్డర్కి మాత్రం మార్పులు ఉంటున్నాయి. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనకి ఉన్నటువంటి గ్రాఫ్స్, ఈ వేరు గ్రాఫ్లు మనకి ఏమేమి ఇక్కడ కెమికల్ కైనెటిక్స్లో అడుగుతాడో అవన్నీ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇది స్పీడ్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. సో ఇది మనకి తెలుసుకోవడానికి అక్కడికి మాలిక్యులర్ లెవెల్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసినప్పుడు మనకి ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఆ క్రేజీ కానీ ఉంటుంది. సో మీరు అందరికీ కూడా ఒకసారి ఈ వీడియో మొత్తం కనుక అర్థమైనట్లయితే అప్పుడు డిపిపి సొల్యూషన్స్ మేము పెడుతున్నాం ఆల్రెడీ, సొల్యూషన్స్ కాదు డిపిపి అప్లోడ్ చేస్తాం. ఆ డిపిపిని సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత నా సొల్యూషన్స్ ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అబ్జర్వ్ చేయండి. ఓకే, సో కీప్ రాకింగ్. సో ఎవ్రీవన్, థ్యాంక్ యూ.